హైడ్రా కమిషనర్ రంగనాథ్ మనతో ఉన్నారు. నమస్కారం రంగనాథ్ గారు. నమస్కారం అండి. ఫస్ట్ ఒకసారి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక విజువల్ చూద్దాం. సో ఇది హైడ్రా క్రియేట్ చేసిన ఒక అద్భుతం అనాలా ఏమనాలా మీరే చెప్పండి. చెరువులు బ్యూటిఫికేషన్, ఇంకా నైట్ విజువల్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. సో నిన్న గవర్నర్ స్పీచ్ ఇచ్చిన సందర్భంలో 900 ఎకరాల ప్రభుత్వ భూమి, 60,000 కోట్ల రూపాయల ఆస్తులు హైడ్రా కాపాడిందన్న, ఎప్రిషియేట్ చేయాలి. కానీ హైడ్రా వల్ల నష్టపోయిన కొన్ని లక్షల కుటుంబాల వాళ్ళ కన్నీళ్ళు విలువ ఎంత? రైట్, ఇది రజనీకాంత్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు ఒకసారి చూస్తే గనక లాభపడ్డది ఎంత, నష్టపోయింది ఎంత అని మనం ఒకసారి అనలైజ్ చేస్తే గనక లాభపడింది 60,000 కోట్లు. తెలంగాణలో మీరు కాపాడింది 60,000 కోట్లు. కానీ కన్నీళ్ళకి విలువ ఉండదు కదా. కన్నీళ్ళ విలువ ఎంత? ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. మానిటరీ టర్మ్స్లో ఇది మాట్లాడలేదు, అంటే డబ్బు ఇది పరంగా మాట్లాడు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీరు చూపించిన చెరువులే ఉన్నాయి. కుకట్పల్లి చెరువు ఉన్నది, 16 షెడ్లు తీసాం. అక్కడ తీసినప్పుడు ఆ షెడ్లు తీసే ముందు కూడా వాళ్ళకి 3 రోజుల ముందు చెప్పడం కూడా జరిగింది. చెప్పిన తర్వాత 3 రోజుల తర్వాత కూడా వాళ్ళకి ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరున్నారో వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేదు. అది 16 షెడ్లు అప్పుడు తీసినప్పుడు కూడా వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళ సామాను బయట పెట్టి చేసాం. సో 16 షెడ్స్. బట్ అక్కడ వాడుతున్నది ఎంతమంది అండి? 5-6 కిలోమీటర్ల నుంచి వస్తూ లక్షలాది మంది వచ్చి ఆ చెరువును వాడుతున్నారు. సో దీంట్లో కన్నీళ్ళు ఎంతమంది ఉన్నది, ఎంతమంది దాంట్లో దాని ద్వారా ఆనందాన్ని, లేకపోతే దాని ద్వారా ఒక కానీ పేదవాడు ఒక చిన్న జాగా దొరికితే చిన్న పూరీలు వేసుకుందాం అనుకుంటాడు, లేకపోతే ఒక చిన్న క్లాత్ ఒకటి తీసుకొని ఆ క్లాత్ వాడి కింద వాడి జీవనాధారం గడిపేసుకుంటూ ఉంటాడు. అలాంటి పేదవాడిని నిర్దాక్షిణ్యంగా రోడ్డునికి మీదకి నెట్టేస్తే, ఆ నెట్టేసే విధంగా హైడ్రా అనే ఒక ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఒక సంస్థ చేస్తూ ఉంటే ఆ పేదవాడు కన్నీళ్ళు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? ప్రభుత్వమే నన్ను రోడ్డు మీదకి నెట్టేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? రజనీకాంత్ గారు, దీనిలో ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఒక తప్పుడు నెరేటివ్. అంటే హైడ్రా అనేది పేదల మీద వెళ్తున్నటువంటి బుల్డోజర్ మాత్రమే. ఇవన్నీ కూడా ఈ చిన్న పూరిళ్ళు, గుడిసెలు ఇట్లాంటివి తీస్తున్నారు, పెద్దవాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. ఇవన్నీ ఒక ఫాల్స్ నెరేటివ్ అనేది, ఒక తప్పు నెరేటివ్ అనేది బిల్డ్ చేయడం చూస్తున్నాను. మీకు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను నేను, మీరే చూపించారు ఇప్పుడు వీడియోలో. నల్ల చెరువు, 3 చెరువులు చూపించాను. నల్ల చెరువు చూపించాను. 30,000 కుటుంబాలు రోడ్డున పడి ఉన్నాయి హైడ్రా వచ్చిన తర్వాత. 30,000 కుటుంబాలు, అదే నేనేది మీరు 30,000 కుటుంబాలు మీరు అంటున్నారు, కౌంట్ ఎక్కడ ఉంది? సో దీనికి ఎక్కడా లేరు. 30,000 మంది ఎవరు చెప్తున్నారు? లక్షల బస్తీలు ఉన్నాయండి, లక్షల మంది, లక్షలాది ఇల్లులు బస్తీలు చెరువుల్లో కట్టినవి ఉన్నాయి, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉన్నాయి. ఎక్కడన్నా వాటి జోడికి వెళ్ళామా? దాన్ని ఎవరు మాట్లాడరు. ఇప్పుడు సపోజ్ ఇదే మీరు చెప్తుంటే కనుక చాలా చెరువుల చుట్టూ బస్తీలు డెవలప్ అయ్యాయి, వాటిని మేము ఎక్కడ ముట్టుకోలేదే. ఎక్కడ సెలెక్టెడ్గా ముట్టుకుంటారా? ఏమంటారు? సెలెక్టెడ్గా ముట్టుకుంటారా బస్తీల్ని? సెలెక్టెడ్గా ఎక్కడ ముట్టుకుంటాము? బస్తీలు ముట్టుకోవట్లేదు. ఎక్కడైతే గనక వెనకాల నుంచి ప్లే చేస్తూ ఆ చెరువు ల్యాండ్ని కొట్టేయాలనుకున్నప్పుడు అక్కడ కొంతమంది ఒక 4-5 గుడిసెలు పెడతారు, 10 గుడిసెలు, షెడ్లు పెడతారు. షెడ్లు కబ్జా రాయిళ్ళు అనేవాళ్ళు ముందు పేదవాళ్ళని పంపిస్తారు, పూరిళ్ళు వేపిస్తారు, ఆ తర్వాత దాన్ని కబ్జా చేస్తారు. ఇదంతా ఓకే. కానీ నిజమైన జెన్యూన్గా ఉండే పేదవాళ్ళు, జెన్యూన్గా ఉండే మిడిల్ క్లాస్ వాడు, ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర నుంచి అనుమతులు తీసుకొని బిల్డింగులు కట్టుకున్న వాళ్ళు, లేకపోతే బిల్డింగులు కడితే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా బిల్డింగులు కడితే కొనుక్కొని అక్కడ నివాసం ఉంటున్నాడు, వాడి ఇంటిని కూల్చేసే అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? రైట్ అండి. మీరు ఇక్కడ చూస్తే కనుక రజనీకాంత్ గారు, ఎక్కడ కూడా పర్మిషన్ ఉన్న బిల్డింగ్ని ఎక్కడ హైడ్రా కూల్చలేదు. చాలా ఉన్నాయి. ఎక్కడ మీరు చాలా పర్మిషన్ ఎక్కడ చెప్పండి? నేను రికార్డు తీయమంటే చూపిస్తాను. మీకు అది కూడా చెప్తాను. దొంగ పర్మిషన్లు తీసుకొని బిల్డర్లు తప్పుడు పర్మిషన్స్, అక్కడ మున్సిపల్ కమిషనర్ ఉంటాడు, దాని బదులు ఒక పాత సర్పంచ్ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఉన్న సర్పంచ్ పర్మిషన్ ఇస్తే అది పర్మిషన్ కింద తీసుకుంటాం. ఆ లోపం ఎవరిది? ప్రభుత్వానికి లోపం. ఎగ్జాక్ట్లీ. పర్మిషన్లు దొంగ పర్మిషన్లు తెచ్చిన వ్యవస్థది తప్పు. వ్యవస్థను వదిలేసి అక్కడ ఎండ్ యూజర్లో ఎవడో పేదవాడు ఉంటే వాడిని రోడ్డును పడేయటం ఎంతవరకు న్యాయం? దీంట్లో చూడండి, ఆ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు తప్పు, తీసుకున్న వాడిది కూడా తప్పు. డ్యూ డెలిజెన్స్ అంటారు. అంటే సపోజ్ ఒక పెళ్ళి చేసుకునేటప్పుడు మనం చిన్న బేసిక్ కసరత్తు చేస్తాం కదా. ఎవరో వచ్చి మధ్యలో మధ్యవర్తి వచ్చేసి చెప్పాడు, నీకు ఇదిగో ఇట్లా ఉంది, అంతా చాలా మంచి. ఒక పేదవాడి జీవితం, వాడు 5 లక్షల రూపాయలు అనేది చాలా విలువైనది. వాడు మీరు చెప్పే అద్భుతమైన డ్యూ డిలిజెన్స్ చేయగలిగిన కెపాసిటీ వాడికి ఎక్కడ ఉంటుంది? అంత మెంటల్ మెచ్యూరిటీ వాడికి కాదండి. నేను మీరు చెప్తుందంటే మనం జంప్ అవుతున్నాం అనుకుంటాం. ఇప్పుడు మీరు అన్నారు పర్మిషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ చిన్న క్షేత్రస్థాయిలో చిన్న ఎంక్వైరీ చేస్తే కనుక, ఒక ఇల్లు కొనేటప్పుడు పక్కన వాళ్ళు 2-3 అడిగితే కనుక వాళ్ళు ఎవడైనా చెప్తాడు, లేదంటే దీంట్లో పర్మిషన్స్ హోల్డ్లో పెట్టారు, లేదా పర్మిషన్స్ లేవని చెప్పి కేసులు పెట్టారు, పోలీస్ కేసులు పెట్టారు, ఎవడైనా చెప్తాడు.
ఆ డ్యూ డెలిజెన్స్ అనేది అంతే అనేది దాంట్లో ఏదో పెద్ద రీసెర్చ్ చేయమని చెప్పి నేను ఏదో రాకెట్ సైన్స్ ఏం కాదనమాట. పేదవాళ్ళు ఇల్లులు అంటున్నారు, మీరు అంటున్నారు సున్నం చెరువులో. ఎస్, ఇదంతా ఇప్పుడు సంవత్సరాల క్రితం అప్పుడు కొన్ని మేము అక్కడ తీసినటువంటి స్ట్రక్చర్స్ తీసిన మాట వాస్తవం. ఎందుకు తీయాల్సి వచ్చింది? ఆ చెరువు మధ్యలో వేసి దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. పక్కనే బస్తీలు ఉన్నాయి, మీరు ఆ పక్కనే వేరే చాలా పెద్ద బస్తీలు ఉన్నాయి, అవి ముట్టుకోలేదే మేము. దాన్ని అంటే నేను అనేది మేము ఎక్కడ టచ్ చేయాలి? మీరు అంటున్నారు సెలెక్టివ్గా వెళ్తున్నామంటే ఎక్కడ సెలెక్టివ్గా వెళ్తాము? అది చెరువు డెవలప్ చేయడానికి పనికొస్తుంది, దాని వెనకాల వేరే కథ ఉన్నది అనే ఉన్నప్పుడే దాని మీదకి వెళ్తాం అనమాట. దాని వెనకాల బస్తీలు ఉన్నాయని చాలామంది పేదవాళ్ళు లక్షలాది మంది కొన్నారు. ఇది బస్తీల్లో చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్న జాగాలు, వాళ్ళు మేము ఎక్కడ ముట్టుకోవట్లేదు. అది మనం విస్మరిస్తున్నాం అనమాట. కానీ హైడ్రా అనేది ఒక నెగిటివ్ ఆర్గనైజేషన్. హైడ్రా వస్తుంది అని అంటే బుల్డోజర్లు వేసుకొని వస్తుంది, హైడ్రా వస్తుంది అంటే ప్రొక్లైన్లు వేసుకొని వస్తుంది, హైడ్రా వచ్చింది అని అంటే పేదవాడి ఇల్లు కూల్చడానికి వస్తుంది, హైడ్రా రంగనాథ్ వస్తున్నా అంటే జనాలు షేక్ అయిపోయే పరిస్థితి వస్తున్నారు. ఎందుకు ఈ ఇమేజ్ మీరు తెచ్చుకున్నారా, లేకపోతే ఇమేజ్ వచ్చిందా? ఇప్పుడు ఒకటండి, మీరు అనేది హైడ్రా అనేది నెగిటివ్ ఇమేజ్ అనేది, కూల్చటం అనేది ఎప్పుడు కూడా నెగిటివ్గానే చూస్తారు. రోడ్డు వైడనింగ్ మీరు కనుక ఒక రోడ్ వైండింగ్ చేసినప్పుడు విపరీతమైన అక్కడ ఆ మొత్తం ఏది వ్యతిరేకత ఉంటుంది. ఆ రోడ్ వైండింగ్ చేసినప్పుడు మమ్మల్ని రోడ్డును పడేశారని. అదే రోడ్డు ఒకసారి వైడన్ అయిన తర్వాత దాన్ని మీరు వాడుతున్న కొద్దీ ప్రతి వాడు అప్రిషియేట్ చేస్తాడు. ఓకే, సో అంటే మీరు అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీ అనేది ఫస్ట్ కొంత మనం నెగిటివిటీతో, అంటే మీరు ల్యాండ్ అక్వైర్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలంటే ల్యాండ్ అక్వైర్ చేయాలి, అక్కడ చాలా నెగిటివిటీ వస్తుంది. ఇక్కడ ఒక మీకు నచ్చిందనో, ప్రభుత్వానికి నచ్చిందనో, మిడిల్ క్లాసో లేకపోతే అప్పర్ క్లాస్ వాళ్ళని తృప్తిపరుద్దామనో చెరువు సుందరీకరణ అనేది కొంతమందికి మాత్రమే పరిమితమైన అంశం. పేదవాడికి చెరువు అనేది నివాసం కోసం వాడు ఎంచుకునే ఒక చిన్న గూడు. మీరు చిన్నోడిని కొట్టి పెద్దవాడికి ఆనందం ఇస్తున్నామనంటే ఎంతవరకు న్యాయం? రజనీకాంత్ గారు, ఇన్నాళ్ళు జరిగింది ఇదేనండి. పేదవాళ్ళు అన్నారు కానీ పేదల బతుకులు యాక్చువల్గా బాగుపడేది తక్కువ ఉంది, పేదవాళ్ళను ముందు పెట్టి ఆడుకుంది ఎక్కువ ఉందన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ సెక్షన్ ఉంటుంది, నేను లేదని చెప్పలేదు, అది పరిమితంగా ఉంటుంది. కానీ ఇదే పడిన వాడు ప్రతివాడు వెనక ఎవడో పెద్దవాడు ఉన్నాడు, రాజకీయ నాయకుడు ఉన్నాడు, కబ్జాకారుడు ఉన్నాడు అని చెప్పి మీరు జస్టిఫై చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేనేది అది మీరు అంటున్నారు 30,000 కుటుంబాలు రోడ్డు పడి, మాకు సంఖ్య ఇవ్వండి. 30,000 కుటుంబాలు కాదు, హార్డ్లీ అంతా కలిపి ఒక 200-300 లోపలే ఉంటాయి అన్నమాట. దానివల్ల అంతే దచ్చుకోవాలి, అంతకనే ఎక్కువ ఉండదు. మీకు 200-300 కన్నా మేము చేసింది ఉండదు. బట్ దానివల్ల వచ్చింది ఎంత మీరు చూపారు, 60,000 కోట్లు 70,000 కోట్లు. అది మీరు హైప్ చేసి చెప్పుకుంటున్నారని. ఎగ్జాంపుల్ మీరు వెంగళరావు నగర్లో రీసెంట్గా 3 ఎకరాలు ఏమో తీసుకున్నారు, కానీ మీరు 600 కోట్ల రూపాయలు విలువ అని చెప్పారు, రకరకాలుగా రాశారు. 60,000 కోట్ల నిజంగా 60,000 కోట్ల లెక్కేసుకోవడానికి ఎవరు ఎంతైనా లెక్కేసుకోవచ్చు కదా. ఇంకోటి లెక్క అనేది దాని మానిటరీ టర్మ్స్లో కూడా మనం మానిటైజ్ చేసి మాట్లాడు. ఒక చెరువు విలువ 60,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు ఉంటుంది. సో దాని 100 ఏళ్ళు పనిచేస్తుంది. నేనేమంటానంటే చెరువులు కబ్జా చేస్తున్నప్పుడు చూస్తున్న అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఉంది. చెరువుల మీద పేదవాళ్ళు నివాసం ఉంటుంటే కొన్ని దశాబ్దాలుగా నివాసం ఉంటే చూస్తూ వదిలేసిన వాళ్ళు ఉన్నాయి. సడన్గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది, హైడ్రా రంగనాథ్ని పెట్టారు. రంగనాథ్ రాగానే ఈ చెరువుల మీద కబ్జాలు కనిపిస్తున్నాయి, కబ్జా రాయిళ్ళు ఉండకూడదు అని ఒక ఆలోచన రంగనాథ్కి వచ్చిందా, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిందా పక్కన పెడితే, ఇది మీరు రాగానే ఇక సంఘ సంస్కరణ మొదలైందని ఒక తరహా నినాదం ఎత్తుకొని రావడం కరెక్టేనా? ఎప్పుడు ఒకసారి మొదలెట్టాలి కదండి సంస్కరణ. అయితే మనం వదిలేద్దామా? ఇట్లానే ఇన్నాళ్ళు వదిలేసి ఇప్పుడు అదే ఎన్ఆర్ఎస్సి మాకు ఇచ్చిన రిపోర్టు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇచ్చిన రిపోర్టు, 61% చెరువులు మొత్తం హైదరాబాద్లో కనుమరుగయ్యాయి. సో బుల్డోజర్ రాజ్యం తెద్దాం అనుకుంటున్నాను. బుల్డోజర్ రాజ్యం కాదు, బుల్డోజర్ తర్వాత మీరు చూపించిన చెరువులు ఎట్లా చేశారో చూశారుగా, పునరుద్ధరణ, లేకపోతే పార్కులు తయారవుతాయి, లేకపోతే రేపు ఓపెన్ స్పేస్. ఇదే కాదు, మైండ్ సెట్ మారుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా పెద్ద మేము చేసిన అచీవ్మెంట్ ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్. ఇప్పుడు చెరువుల దగ్గర ఉన్న కొంటున్నారండి, ఎవరు కొనట్లేదు. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. బిహేవియరల్ చేంజ్ ఉంది. సో అంటే ఏది కొనాలి ఏది కొనకూడదు అనేది పబ్లిక్ అర్థమైంది. ఇది రావడానికి కొంత మనకి కొంత మనకి ఇబ్బందులు అయ్యాయి. దానికి చెల్లించిన మూల్యం ఎంత? పబ్లిక్ అవేర్నెస్కి తీసుకురావాలంటే వేరే మార్గాలు ఉంటాయి. భయపెట్టి, బెదిరించి, భయాందోళనకు గురి చేసి పబ్లిక్ అవేర్నెస్ ఉంటుంది. మానవీయ కోణం అనేది ఉండాలి కదా. ప్రభుత్వం దగ్గర మానవీయ కోణం ఉండాలి, అధికారుల దగ్గర మానవీయ కోణం ఉండాలి. మానవీయ కోణాన్ని వదిలేసి అవేర్నెస్ కోసం మేము ఇదంతా చేశామని అంటే కరెక్ట్. ఈ మానవీయ కోణం ఉంది కాబట్టి మీకు ఎన్కన్వెన్షన్ డిమాలిష్ చేసేవాడు. ఆ పక్కనే బస్తీ ఉండింది, బస్తీని తీయలేదు మేము, దాన్ని చేయలేదు. అది కూడా చేసి చెరువు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు అంటారు? ఇది చేసి దీనికి ఎక్స్టెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. బస్తీని చేయాల్సిన అవసరం లేదు. మానవీయ కోణం అనేది అక్కడ ఉందని మీకు అంటే ప్రతి దగ్గర కూడా ప్రతి ఆపరేషన్లో సున్నం చెరువు దగ్గర చేసినప్పుడు బస్తీ ఉంది. బట్ ఏది తీసాము? కొన్ని అక్కడ ఉన్నటువంటి తీసాము. కుకట్పల్లిలో కూడా చాలా ఉన్నాయి, పక్కన చుట్టూ చాలా హౌసెస్ ఉన్నాయి, అన్నిటిని మేము ముట్టుకోలేదే.
అంటే దీన్ని బిల్డ్ చేసిన విధానం, అంటే దీన్ని ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే హైడ్రాను ఒక నెగిటివ్గా చూపించాలనేటువంటి వాళ్ళు ఎవరు చూపిస్తారు? ఎవరైతే గనక దీంట్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయో, ఎవరైతే గనక ఈ సంస్థ అనేది పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేస్తే వాళ్ళ ఇంట్రెస్ట్లు ఎఫెక్ట్ అవుతాయి అనుకుంటారో అనేటువంటి వాళ్ళే ఈ నెరేటివ్ అనేది బిల్డ్ చేస్తూ ఉంటారు. అంటే రేపు మనం వదిలేద్దామా, ఈ చెరువులన్నీ కూడా పోయిన 61% అయినారు, ఇంకొక 20% 30% కూడా పోయి లాస్ట్లో మొత్తం మనం నీళ్ళలోనే ఉందామా? మన హైదరాబాద్ అంతా స్విమ్మింగ్ పూల్ తయారు చేద్దామా, మురికి నీళ్ళల్లో ఉందామా? లేదా గవర్నమెంట్ ల్యాండ్స్ అంతా కబ్జాలు చేసుకొని ఎవడికాడు దోచుకుంటుంటే ఊరుకుందామా? పార్కులు మనం పోతుంటే కనుక మనం సైలెంట్గా ఉందామా? ఇదంతా ఎవడు సొత్తు అండి. ఈ సొత్తును ఆపాలంటే దీన్ని ఆపాలంటే కనుక ఎక్కడో చోట బిగినింగ్ అయితే చేయాలి కదా. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రప్రథమంగా దేశవ్యాప్తంగా ఈ మోడల్ ఫస్ట్ టైం కంట్రీలో తీసుకొచ్చిన హైడ్రా మోడల్ అనమాట. సో దీనికి ఇన్ని పవర్స్ ఇచ్చారు. ఇన్ని పవర్స్ ఇచ్చి ఒక కమిషనర్గా నన్ను ప్రభుత్వం లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇది పెట్టడం అనేది సో పెద్ద బాధ్యతగా తీసుకున్నాం మేము. తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు దీనికి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏదైతే ఫస్ట్ కూల్చివేతలు ఉన్నాయో, సో ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ ఇనీషియల్గా ఉన్నటువంటి వాటికి అప్పుడు జరిగింది ఏంటి, కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అండి. ఇప్పుడు వీఆర్ డూయింగ్ ఒక డిస్ట్రక్టివ్ కన్స్ట్రక్షన్. అంటే కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అంటే చెప్పేది అప్పుడు ఈ చెరువుల్లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడాలు లేకపోతే ఈ చేస్తున్న క్రమంలో అది మనం డెవలప్మెంట్ అనుకుందామా, లేకపోతే ఈ చెరువులుగా ఉంచుతూ ఏది పార్కులుగా ఉంచుతూ పిల్లలు ఆడుకోవడానికి ప్లేసులు లేకుండా, లేకపోతే మహిళలు కూర్చొని మాట్లాడుకోవాలంటే కనుక ప్లేసులు లేకుండా, పెద్దవాళ్ళు వయసు ఏది ఏజ్డ్ పీపుల్ సీనియర్ సిటిజన్స్ ఒక వాకింగ్ చేద్దామన్నా ఏదన్నా వాళ్ళు కాస్త ఎంటర్టైన్మెంట్ కానో లేకపోతే వెళ్ళి సాయంత్రం కాసేపు ఉందాం అనేదానికి ఇది చెరువులు ఉన్నాయి. అండ్ ఇంతే కదా బేసిక్ మైండ్ సెట్ ఏమనుకుంటున్నాము, ఏం చేస్తున్నాము, కబ్జా చేసుకుంటూ పోతే కనుక ఇప్పుడు ఎవరు చేస్తారండి కబ్జా అనేది? ఎవరైతే కనుక పవర్ఫుల్ ఉండేవాళ్ళు ఉంటారో వాళ్ళే చేయగలుగుతారు, అందరి చేత కాదు. మీరు పవర్ఫుల్ ఉన్నవాళ్ళు ఎవరి కోల్చట్లేదు కదా. మీరు అదే మీరు అది కూడా మీరు వద్దాం, పవర్ఫుల్ ఉండేవాళ్ళు ఎవరికి కూల్చలేదంటే ఇప్పుడు మరి ఇన్ని ఎకరాలు తీసుకున్నాయంటే మీరంతా పవర్లెస్ వాళ్ళు అనుకుంటున్నారా? పవర్ఫుల్ వాళ్ళు తీసుకున్నారు. ఒక ఎగ్జాంపుల్ మీరే చెప్పారు నిన్న, నాగార్జున తప్ప వేరే వాళ్ళ పేర్లు ఒకటి చెప్పండి. పవర్ఫుల్ అంటే మీడియా పరంగానే కాదండి, మీడియా పరంగా మీరు మీడియాలో ఒక యాక్టర్దే కాదు. పవర్ఫుల్ అంటే నిన్న బెంగళూరు నగర్ ఫర్ ఇన్స్టెన్స్ మీరే చెప్పారు 3 ఎకరాలు తీసుకున్నాము. ఆ 3 ఎకరాల్లో పైకి కనబడేటువంటి 4-5 గుడిసెలు ఉండేవాడు 4-5 కోట్ల ప్రాపర్టీ హోల్డ్ చేయగలుగుతాడా? దాని వెనకాల ఉండేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, దాంట్లో అన్ని పార్టీల నాయకులు ఉంటారు. అది నేను పబ్లిక్గా నేను పేర్లు చెప్పలేను కానీ బట్ దట్ ఈస్ వెనకాల ఉండే కథ నడిపే శక్తులు వేరుంటాయి. కానీ హైడ్రా అనేది కొంతమందికి కాపాడటం కోసం, ఆస్తులు కాపాడటం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. కొంతమంది అంటే పొలిటికల్గా కొంతమంది వ్యక్తుల్ని ఎలిమినేట్ చేయాలనుకుంటే వాళ్ళ ఆస్తుల మీద అస్త్రంగా ఉపయోగిస్తుంది అని ఒక ప్రచారం ఉంది. మీరు ఒప్పుకుంటారా? ఎక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, పలానా వాళ్ళ ఆస్తుల మీద వెళ్ళి యాక్ట్ చేసి రంగనాథ్కి నచ్చకపోయినా లేదంటే గవర్నమెంట్లో ఉన్న కొంతమంది పెద్దలకు నచ్చకపోయినా ఆస్తుల మీద వెళ్తారు, వాళ్ళు బఫర్ జోన్లో ఉన్నారు, ప్రభుత్వ భూమిలో ఉన్నారు, ఏదో లిటిగేషన్లో ఉన్నారని వాళ్ళ ఆస్తులు కూల్ చేయటం, ఫెన్సింగ్ వేయటం లాంటివి చేస్తారు. అదే కనుక మీకు నచ్చినా ఇంకోళ్ళకి నచ్చినా ఆ ఆస్తులకి ప్రొటెక్షన్గా మీరు పర్మిషన్లు, ఎన్ఓసీలు, క్లీన్ చిట్ సర్టిఫికేట్లు ఇస్తారని ఇదే రజనీకాంత్ గారు ఇదే ఇట్లా ఈ నెగిటివిటీ అనేది బిల్డ్ చేస్తున్నది. ఎక్కడ రంగనాథ్కి నచ్చిందో లేదా రాష్ట్ర ప్రభుత్వకి నచ్చిన వాళ్ళో నచ్చనోళ్ళో ఏం ఉండదండి, ఒక ప్రాసెస్ ఉంటుంది. మేము ప్రాసెస్ని తీసుకురావడానికే కూడా ఏం చేసాము, ప్రజావాణి అంటే ఏ ఏ మనం తీసుకోవాలి, టేకప్ చేయాలి, ఏది తీస్తే కనుక సెలెక్టివ్ అంటారు, ఇది పలానా దాన్ని సెలెక్ట్ చేశారంట, అందుకు ప్రజల నుంచి వచ్చిందని ఫస్ట్ ఎగ్జాంపుల్. రీసెంట్గా కల్వకుంట్ల కవిత ఒక పాయింట్ రేజ్ చేశారు. మూసీ మీద ఒక బిల్డరు అడ్డంగా బిల్డింగ్ నిర్మిస్తూ ఉన్నారు. ఆమె 2012 ఫోటోలు కూడా చూపించారు. ఆ రోజుల్లో అక్కడ మూసీ కాలువ ఉంది. ఇప్పుడు మేము మూసీ కాలువ మీద మీరు వాళ్ళు బిల్డింగ్ కడుతున్నారు. అనుమతులు ఇచ్చిన వ్యవస్థలు ఏంటి, దీనికి క్లీన్ చిట్ ఇచ్చిన హైడ్రా ఏంటి, దీనికి ఏం సమాధానం చెప్తారు? హైడ్రా ఏం క్లీన్ చిట్ ఇవ్వలేదండి. ఫస్ట్ తెలుసుకోవాలి, కోల్చండి, నేనే కోల్చండి. మూసీలో కడుతున్నారు, దాని బ్యాక్గ్రౌండ్ ఒకసారి తెలుసుకోవాలి. అంటే పెద్దవాళ్ళు కడితే బ్యాక్గ్రౌండ్ చూడాలి, పేదవాడు ఉంటే బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. వినండి, ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా చూడాలి. అది మూసీలో ఎవరైతే మీరు అంటున్నటువంటి ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కడుతున్నారనేది మాకు అనుమానం ఉండింది. శాటిలైట్ ద్వారా మొత్తం మేము డేటా ఒక దాదాపు కొన్ని రోజుల పాటు చేసి మొత్తం గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషను ఒక లెటర్ రూపాయన కూడా నేను రాశాం, కూడా ఎవరికి లోకల్ రెవెన్యూ ఆఫీసర్స్కి రాశాం. దాంట్లో రాస్తూ మాకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయి, ఇది ప్రాజెక్ట్ అనేది దీంట్లో రివర్ బెడ్లో వస్తుందనే దానికి ఇది మాకున్న డేటా తోటి మొత్తం రాసామన్నమాట. రాసి ఆ దాంట్లో శాటిలైట్ మ్యాప్స్ని మెన్షన్ చేస్తూ సర్వే నెంబర్స్తో సహా మాకు వచ్చింది అది. బట్ అల్టిమేట్గా ఎట్లుంటుంది, గ్రౌండ్ లెవెల్లో మనకి టీ పనులతోటో లేకపోతే గ్రౌండ్ లెవెల్లో మనం ఫీల్డ్ సర్వే చేయాలి.
ఎందుకంటే ఇది కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇది జరిగింది కూడా ఏమైంది, బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైడ్రా రంగనాథ్ కోర్టు పర్మిషన్లకి లోబడి పనిచేస్తారా? అలా కాదండి, మీరు పర్మిషన్ మీరు మీ మీద ఉన్న పేరే ఏంటి, కోర్టులకు అతీతంగా మీరు పనిచేస్తారని. ఎన్నో ఎవరు వెళ్ళినా ఆ కళ్ళ ముందు చూసినా అది మూసిలో కడుతున్నారని కనిపిస్తుంది, మీకు రెవెన్యూ క్లియరెన్స్ కనిపించింది, చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ అనుమానం వచ్చింది, యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం మళ్ళీ అన్ని క్లియర్ గా ఉన్నాయి అంటున్నారు. కానీ అదే మిగతా వాడు కనుక రికార్డులు చేస్తే మీరు ఎక్కడో దొంగ సర్టిఫికేట్లు పెట్టుకున్నారు, దొంగ పర్మిషన్లు పెట్టుకున్నారని మీరే చెప్తున్నారు. ఒకటండి, మేము కోర్టు పరిధిలో తప్పకుండా పనిచేస్తాం. ఇక్కడ మేము సపోజ్ రేపు నేను ఒకవేళ మేము వెళ్ళి కూల్చామనుకోండి, కోర్టు ద్వారానే పర్మిషన్ ఇచ్చారు ఆల్రెడీ. దీనికి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కోర్టు మూసిని కబ్జా చేసి కట్టుకున్నా పర్లేదని చెప్పింది అంటారు. లేదు మీరు చెప్తాను, అంటే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన వాళ్ళు తప్పు చేసి ఉంటారు. అయినా ఇప్పుడు హైడ్రా రంగనాథ్ చాలా సందర్భాల్లో ఇది నిజం న్యాయం అనిపించినప్పుడు కోర్టు సెలవులు ఉన్న రోజుల్లో కూల్చేసిన సందర్భాలు ఉన్నాయి, కోర్టు తీర్పులకు అతీతంగా వెళ్ళి ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం కన్విన్సింగ్ ఆ కోర్టు ఇచ్చింది. ఇక్కడ చూడాలి, ఇక్కడ దీంట్లో ఈ ప్రాజెక్ట్కి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫస్ట్ ఏది పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత రిటైనింగ్ వాళ్ళు మూసీలో కడుతున్నారనే దాని పర్మిషన్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేయడం జరిగింది. కంటిన్యూ చేసి ఆ తర్వాత ఎవరైతే ఆ బిల్డర్ ఉన్నాడో అతను హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టుకు వెళ్ళి బిల్డర్ ఏమని ఇచ్చాడు హైకోర్టుకి, నేను ఆ రిటైనింగ్ వాళ్ళు తీసేస్తాను, తీసేసిన తర్వాత మీరు మా పర్మిషన్ ఏదైతే క్యాన్సిల్ చేశారో దాన్ని రివైవ్ చేయమని చెప్పి అడిగారు. అడిగితే హైకోర్టు అతను రిటైనింగ్ వాళ్ళు తీసేసినట్టు ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళు నిర్ధారణ చేశారు. నిర్ధారణ చేసిన తర్వాత దాంట్లో ఏమైంది, హైకోర్టు పర్మిషన్ రివైవ్ చేసింది. ఇదంతా ఇప్పుడు హైడ్రా రాకముందు, హైడ్రా వచ్చిన తర్వాత కాదు, హైడ్రా రాకముందు, హైడ్రా అనే సంస్థ లేకముందు జరిగింది. ఇప్పుడు దాన్ని చేయాలంటే ఏం చేయాలి, మా దగ్గర సరైన సాక్ష్యాలు ఆధారాలు ఉంటే కనుక ఏ బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్ కూల్చామనుకోండి, రేపు నా జీతం నుంచి కట్ చేస్తారు. ఫస్ట్ చేయాల్సిందే, ఎందుకంటే పర్మిషన్ ఉన్న బిల్డింగ్ని నేను డిమాలిష్ చేసామనుకోండి, రేపు డ్యామేజెస్ నేనే పే చేయాల్సి వస్తుంది, లేదా సంస్థ పే చేయాల్సి వస్తుంది అనమాట. అందరం మేమంతా పర్సనల్గా చేయాలి. సో అలా కోర్టుకి వెళ్తాడు, మీ మీద కోర్టు ఆర్డర్లు పట్టుకు రాగలుగుతాడు కాబట్టి మీరు వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. పేదవాడు కోర్టుకి వెళ్ళలేడు కాబట్టి, వాడు ఏం చేయలేడు కాబట్టి వాడి మీద వెళ్ళి మీరు కొట్టేస్తారు. అలా కూడా కాదు, మీకు అదే చెప్తున్నది. ఎంతో మంది భూములు తీసుకున్నాయి. ఇప్పుడు సంధ్యా శ్రీధర్రావు ఉన్నాడండి, సంధ్యా శ్రీధర్రావు అని చెప్పేసి మనం ఏది గచ్చిబౌలిలో ఉంది, అది పెద్దవాడా చిన్నవాడా, వేల కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు, లేకపోతే ఎవరు, ఇంకా మేము ఎన్నో కన్వెన్షన్ హాల్స్ తీసాం, ఎన్ కన్వెన్షన్ అంటున్నారు, లేకపోతే మనం చూస్తే కనుక ఏది కొండాపూర్లో 30 ఎకరాలు తీసామండి. 30 ఎకరాలు తీసి మళ్ళీ మేము దాన్ని మొత్తం మా కంట్రోల్లోకి తీసుకున్నాం అనమాట. తీసుకున్నప్పుడు ఈ ల్యాండ్స్ అంతా ఎవరు, 30 ఎకరాలు అంటే కొండాపూర్లో 3000 కోట్లు ఆస్తండి. అది ఇక్కడే నేను అంటాను, మళ్ళీ అగైన్ మీకు నచ్చదు కానీ సెలెక్టివ్ డెసిషన్స్ ఉంటాయి. మీరు కొండాపూర్లో తీసుకుంటారు, గచ్చిబౌలిలో తీసుకుంటారు, ఇంకో చెరువు దగ్గర తీసుకుంటారు, కానీ ఎక్కడైతే రియల్గా తీసుకోవాలో అక్కడ మాత్రం మీరు సెలెక్టివ్గా కోర్టు ఆర్డర్లో ఇంకో విషయాలో పెండింగ్ పెట్టి దీని మీద కొంత రీజనింగ్తో ఆగిపోతారు. చూడండి రజనీకాంత్ గారు, ఇక్కడ సెలెక్టివ్ ఏమీ ఉండదండి. ఎవరంటే వాళ్ళు చెప్పిన దాన్ని కూడా మేము యాక్ట్ చేయం. ఎందుకు యాక్ట్ చేయము కూడా చెప్తాను, అది కూడా మీకు చెప్తాను. సెలెక్టివ్గా పోము, మేజర్ మీడియాలో వచ్చినా కానీ లేకపోతే పబ్లిక్ నుంచి రిప్రజెంటేషన్స్ వస్తే చేస్తాం. ఎవరంటే వాళ్ళు వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్లో ఎవడో చెప్పేసి పలానా దగ్గర ఇది జరుగుతుంది అని అంటే కనుక వెంటనే యాక్ట్ చేయము. వెంటనే యాక్ట్ చేస్తే కనుక ఏమవుతుంది, రేపు ఆ మీడియా వాళ్ళు, ఆ యూట్యూబ్ వాళ్ళు, లేకపోతే ఇంకెవరో చెప్పిన ఒక లీడర్ వస్తాడు, ఇచ్చి పలానా మా దగ్గర ఈ బిల్డరు కడుతున్నాడు అని అంటాడు. అది యాక్ట్ చేసామనుకోండి, రేపు ఎక్స్టార్షన్కి ఛాన్సెస్ వస్తాయి, డబ్బులు వసూలు చేయడానికి. సో వాళ్ళందరూ వదిలేసండి, కల్వకుంట్ల కవిత ఓపెన్గా వచ్చి అడుగుతూ ఉంది, ఆధారాలు చూపిస్తుంది, సర్వే మ్యాపులు చూపిస్తుంది. అయినా ఆ మ్యాపులు మేము ఇచ్చినాయండి. అప్పుడు కవిత గారు ఏదైతే చూపించారో అది మేము ఇచ్చిన మ్యాప్లే, మేము రిలీజ్ చేసింది. మరి మీరు యాక్ట్ చేయట్లేదు, ఆమె ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంట్లో మేము రాసాం, రెవెన్యూ వాళ్ళకి ఇచ్చి మీరు వెంటనే మాకు సర్వే చేసి మాకు ఇవ్వండి అని చెప్పాం. వీఆర్ అవైటింగ్ ఫర్ ద రెస్పాన్స్. సరే, మీరు సెలెక్టివ్ అనే దానికి దాని నుంచి మీరు అబ్జెక్ట్ చేస్తున్నారు, మీరు అంగీకరించారు. ఒక వీడియో చూపిస్తాను. సలకం చెరువుకు సంబంధించిన 2012 ఏంటి, 2024 ఏంటి, ఏంటి మీకు ఇక్కడ 2012-24 మధ్యలో అక్కడ ఒక పెద్ద కాలేజీ వచ్చేసింది. అవును, అది ఎంఐఎంకి సంబంధించిన కొంతమంది వ్యక్తులకు సంబంధించిన కాలేజీ. మీరు జస్టిఫికేషన్ ఏమి ఇచ్చుకున్నారు, కాలేజీ ఉంది కాబట్టి దాన్ని కోల్చలేదు అన్న. అలా ఏం లేదండి, మీరు ఇంకోటి కూడా చెప్తాను. కాలేజీ ఉందనేది కాదు, ఇట్లాంటి కాలేజీలు చాలా వచ్చాయి. క్లియర్ కట్ చెరువు లోపలికి వెళ్ళి ఆక్యుపై చేశాడు కదా. వినండి చూడండి, ఇప్పుడు ఒకటి ఇట్లా దాని పక్కనే బస్తీలు ఉన్నాయి. బస్తీలు ఎందుకు ఆపాలి, అప్పుడు పక్కన దాని బస్తీ ఉంది, ఇది కాలేజీ ఉంది, కాలేజీ ఉండి ఇట్లా కాలేజీలు ఉంటే మీరు ఏం టచ్ చేయరు. అలా కాదండి. ఒకటి మేము అసలు ఎందుకు వెళ్ళాలి, ఎందుకు డిమాలిషన్స్కి వెళ్ళాము, ఫస్ట్ మీరు చూస్తే ఫండమెంటల్ దానికి వెళ్దాము. డిమాలిషన్స్ చేయాల్సిన అవసరం ఎందుకు, ఫస్ట్ ఈ విధ్వంసం ఆపాలి. August 8 రోజున 2024లో ఎన్ఆర్ఐసీకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ కండక్ట్ చేసాం.
చేసి ఫస్ట్ ఈ విధ్వంసం ఆగాలంటే కనుక ఫస్ట్ ఇది మనం ఒక స్ట్రాంగ్ యాక్షన్ అవసరం ఉంది. సో వీ వెంట్ ఆన్ ఏ స్ప్రీ ఆఫ్ డిమాలిషన్స్. దాని మీద వెళ్ళిన తర్వాత లాస్ట్ 1 yearలో చెరువుల ఆక్రమణ ఆల్మోస్ట్ ప్రాక్టికల్గా 0 అయిందనేది మనకి నేషనల్ రిమోట్ సెన్సింగ్ నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్ అనమాట. ఓకే, అంటే ఆక్రమణ ఆల్మోస్ట్ ఆగిపోయింది, ఇప్పుడు లేదు. వేసినా కానీ ఎవడన్నా ప్రాజెక్ట్ చేసినా కానీ కొనే పరిస్థితుల్లో పబ్లిక్ లేరు. సో పబ్లిక్కి పూర్తి అవగాహన వచ్చింది. సో ఇక్కడ దీంట్లో కూడా మీరు చూస్తే కనుక ఇట్లాంటి ఈ కాలేజెస్ చాలా వచ్చాయి. పాయింట్ ఏంటంటే బఫర్ జోన్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ కూల్చారు. బఫర్ జోన్ కాదు, ఎఫ్టీఎల్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ కూల్చారు. ఎఫ్టీఎల్ నేరుగా వెళ్ళి చెరువులో ఉంది, నేరుగా చెరువులో ఉంది. దీనికి మాత్రం మీరు థీరీ తయారు చేస్తారు, ఫండమెంటల్ థీరీ తయారు చేస్తారు. ఇదే మీరు అంటే న్యాయం ఏంటి రంగనాథ్ గారు? మీరు న్యాయం అనేది నాగార్జునకు ఒక రకంగా, లేకపోతే ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ఒక రకంగా, రజనీకాంత్కి ఒక రకంగా, అక్కడ ఉండే పేదవాడు ఎవడైతే గుడిసేసుకొని ఉంటున్నాడో వాడికి ఒక రకంగా ఉంటుందా? లేదు, ఇదే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటిది. నేను దీని గురించి మీరు అంటున్నారు కదా, కన్వీనియంట్ కాదండి. ఎంఐఎం పార్టీ దానికి ఇది అంటున్నప్పుడు బొమ్మూరుకు దోల ఇందాక మీరు చూపించిన చెరువులో మొత్తం తీసిన మ్యాక్సిమం స్ట్రక్చర్స్ కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించిందే. అక్కడ తీసినవన్నీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు బహదూర్పుర ఎమ్మెల్యేని కూడా పికప్ చేసి జస్టిఫికేషన్ కాదు. అంటే నేను అనేది జస్టిఫికేషన్ అనేది మీరు సెలెక్టెడ్ గా ఎంఐఎం పార్టీలో చిన్నోళ్ళని కొట్టి పెద్దోళ్ళని కాపాడుతున్నారా? అసదుద్దీన్ అక్బరుద్దీన్ కాపాడతారా? ఎంఐఎంలో ఉన్న చిన్న కార్పొరేటర్లో లేకపోతే గల్లీ లీడర్ని మాత్రం వాడి ఇల్లు కొడతారా? మీరు అలా కాదండి. ఆ చెరువు ఏదైతే బమ్రుగ్దాల అనే చెరువులో అది ఎవరంటున్నారో అది ఆ చెరువు మొత్తం కూడా దాంట్లో బమ్రుగ్దాల చెరువులో ఉన్నది ఎంఐఎం వాళ్ళకి సంబంధించిన స్ట్రక్చర్సే తీసాం. దాంట్లో ఎవరో కింగ్స్ కన్వెన్షన్ అని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ లేఅవుట్ వేస్తున్నారు. వాళ్ళంతా దే ఆర్ వెరీ క్లోజ్ టు ఎంఐఎం. పార్టీ చూడట్లేదు, అక్కడ సబ్జెక్ట్ ఏంటని చూస్తాం. ఇప్పుడు సపోర్ట్ కాలేజ్ ఉంది అక్కడ, ఇదే ఎంఐఎం సంబంధించిన ఎన్క్రోచ్మెంట్స్ అన్నింటి తీసాం. ఏది బొమ్మరుగు దోలాలో. అదే కాలేజ్ దగ్గరకు వచ్చేటప్పుడు అది దానికి నోటిఫికేషన్ అంటే మీరు చూస్తే చట్టం. ఇప్పుడు కోర్టుకి వెళ్ళామనుకోండి, కోర్టులో 2 వాదనలు విన్న తర్వాత జడ్జి ఒక న్యాయం చెప్తారు. నచ్చకపోతే అప్పీల్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంది. ఇక్కడ రంగనాథ్కి నచ్చింది న్యాయం. రంగనాథ్కి ఏమనుకుంటే ఈ చెరువులో కాలేజ్ ఉంది, ఇప్పుడు టచ్ చేయకూడదు, ఈ చెరువులో పలానోడు ఎవడదో లేఅవుట్ వేస్తున్నాడు, ఇటు టచ్ చేయాలి, పలానోడికి వాడు ఇక్కడ పూరీలు వేసుకొని ఉన్నాడు, వాడు తీసేయాలి. మీకు నచ్చిందే న్యాయం, మీకు నచ్చిందే వేదమా? అలా ఉండదండి. అదే మీరు ఇక్కడ నేను ఎందుకు తీశాను, ఇక్కడ ఎందుకు తీయలేదని చెప్తున్నారంటే డెసిషన్ మీద అయిపోయింది కదా. మీకు అంత అన్లిమిటెడ్ పవర్స్ ఎట్లా ఉంటాయి? ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక స్మాల్ వింగ్ కు సంబంధించిన ఒక అధికారి మాత్రం మీరు, మీకు ఇంత అన్లిమిటెడ్ పవర్స్ ఎట్లా ఉంటాయి? వీడిది కోల్చాలి, వీడిది కోల్చాల్సిన అవసరం లేదు, అన్లిమిటెడ్ పవర్స్. రజనీకాంత్ గారు ఇది చూడండి, కూల్చలేదు కాదు, ఒక గవర్నమెంట్ పాలసీ కూడా ఉంటుంది. పాలసీ ప్రకారం బస్తీలు ఉన్నాయనుకోండి, అది నేను చెప్పేది కాదు, ఒక బస్తీలు వాటిని మనం చేయకూడదు అనేది ఇట్స్ గవర్నమెంట్ పాలసీ. అంటే హైడ్రా వచ్చే నాటికి ఏదైతే కనుక ఆల్రెడీ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయో, అది ఆథరైజ్ అయినా అన్ఆథరైజ్ అయిన డ్వెల్లింగ్స్ అంటే ఇల్లులు ఉంటాయి కనుక వాటిని, అది నేను ఒక మామూలు అధికారినండి, నేను అధికారిగా నేను డెసిషన్ తీసుకోను. గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటారు. మీరు మామూలు అధికారి కదా, అపరిమితమైన అధికారి, అపరిమితమైన పవర్స్ ఉన్న అధికారి. అలా కూడా లేదు, మీరు అలా అనుకోవటం చాలా ఫీలింగ్. రంగనాథ్ బుల్డోజర్ వచ్చిందంటే హైడ్రా వస్తుంది, హైడ్రా వచ్చిందంటే వెనకాల రంగనాథ్ వచ్చాడు అని అంటే ఒక 10 ఇళ్ళు 50 ఇళ్ళు 100 ఇళ్ళు కొట్టేస్తాడు అనే ఇంప్రెషన్ ఉంది పబ్లిక్ లో ఉన్న ఇంప్రెషన్. ఇప్పుడు అదే నేను 10 ఇళ్ళు 50 ఇళ్ళు ఎక్కడ కూడా మీకు చెప్పాం, మొత్తం కలిపి మీరు చేసిన డిమాలిషన్ అన్ని కలిపి మీకు చెప్పాం కదా. 200 మ్యాక్సిమం 200 150 లోపలే ఉంటుందండి. అది కూడా చెప్తున్నాను, 300 కూడా ఉండదు, 150 ఇల్లులు కూడా ఉండవు. అంటే ఇల్లులు కూడా ఏంటి, టెంపరీ స్ట్రక్చర్స్. ఇల్లులు అంటే ఇల్లులు కాదు, టెంపరీ స్ట్రక్చర్స్ ఉంటాయి. మీకు ఒక్కసారి పేదల ఆక్రందన ఒకసారి వినిపిస్తారు, మీరు చూసారో లేదో, చూసుంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, కొంతమంది మీరు ఇల్లు కూల్చేసిన కొద్ది మందికి సంబంధించిన ఆక్రందన ఒకసారి చూడండి. రోడ్లు లేవు, ఈ హైడ్రా అనే సంగతి వచ్చిన నుంచి మమ్మల్ని సర్వనాశనం పట్టించేస్తున్నాడు. వాళ్ళ ఇళ్ళల్లో ఈ దుమ్ము ఈ మన్ను వాడని ఇక మా ఉసురు ముట్టని ఈ అమాస కొలియ వాళ్ళని సాపిస్తున్నారు. ఇలాంటి శాపాలకి మీకు ఎప్పుడన్నా ఫీలింగ్ వస్తుందా? మీరు ఇంకోటి కొన్ని వీడియోస్ మీరు చూపిస్తాను, మీరు కొన్ని పొగిడినవి ఉంటాయి, మీరు ప్రజలకు ఎవరు ఎప్రిసియేషన్ అలా కాదండి, ఎప్రిసియేషన్ గురించి ఎవరికి అవసరం, నెగిటివ్ గురించి కావాలి. ఎందుకంటే మీరు జవాబుదారీ స్థానంలో ఉన్నారు, మీరు జవాబు చెప్పాలి. పొగిడేవాడికి పొగడితే ఎవరికైనా బాగుంటుంది, పొగిడేవాడికి కాదు, బాధపడేవాడికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను అనేది చూడండి, ఇక్కడ ఇలాంటి శాపాలు పెట్టే వాళ్ళకి మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఒకటండి, మీరు ఒక పాజిటివ్ ఒక కన్స్ట్రక్టివ్ సైడ్ ఒకటి తీసుకెళ్తున్నప్పుడు నేను అదే చెప్పాను. రోడ్డు వైడనింగ్ చేసేటప్పుడు ఆ రోడ్లు కూలగొట్టి ఆ రోడ్లు వైడనింగ్ చేసేటప్పుడు కొన్ని షాపులు తీయాల్సి వస్తుంది, లేదా కొన్ని ఏదైనా స్ట్రక్చర్స్ తీయాల్సి వస్తుంది. ఇంతకన్నా ఎక్కువ తిడతారు అప్పుడు. అది ఇది ఒకటేనా? నేనే ఎగ్జాక్ట్లీ ఒకటేనా, తప్పకుండా తిట్టేవాళ్ళు ఇంతకన్నా ఎక్కువగా తిట్టేవాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా కదా, నేను ఫస్ట్ పోస్టింగ్ కొత్తగూడెంలో డిఎస్పీగా 2000 సంవత్సరంలో చేరినప్పుడు
రోడ్డు వైడనింగ్ చేసేటప్పుడు అక్కడ చాలామంది అక్కడ రోడ్డు వైడనింగ్ చేసినప్పుడు చాలామంది తీసుకుపోయి ఎన్నో ఇంతకన్నా ఎక్కువ శాపనార్థాలు పెట్టారు. ఒకసారి ఇప్పుడు అదే రోడ్డు బాధలు ఉన్నాయి, ఒకసారి ఒక నిమిషం అంటే నేను అనేది అదే రోడ్డు ఇప్పుడు తర్వాత ఒక మెయిన్ రోడ్డు తయారయ్యి అక్కడ ఈ ఖమ్మం నుంచి మనం భద్రాచలం వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్డు కొత్తగూడెం మెయిన్ రోడ్డు చాలా విశాలంగా ఉంటుందన్నమాట. అంటే మనం ఇలా శాపనార్థాలు పెట్టని ఆగిపోదామా? అంటే ఇది చూపించి మనం ఎవరు తిట్టకూడదు, అంతా మనం తిట్టకుండా ప్రశాంతంగా మనం తీసుకెళ్దాం అనుకుంటే కనుక ముందుకు ఎప్పుడు వెళ్తాం? మనం దీనికి ఇది భయపడతామని చెప్పి ప్రతి వాళ్ళు గుడిసెలు ముందు పెడుతున్నారు, మీడియా ప్లే చేస్తుంది, పొలిటీషియన్స్ ప్లే చేస్తారు. ఇట్లాంటివి చేసినప్పుడు దీన్ని ముందు పెడతారు కాబట్టి ఎవడు ముందుకు రాడు, ఏ అధికారి ముందుకు రాడు, ఏ గవర్నమెంట్ ముందుకు రాదు. ఇప్పుడు మనం ప్రోగ్రెసివ్గా మనం ఎలా పోతామండి ముందుకు? వీడియోలు చూపిస్తాను. ఇది కూడా ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా వీడియోలు తయారు చేయించారా, లేదంటే వాళ్ళు సఫరర్స్ కాదు, వాళ్ళ వెనక పెద్దోళ్ళు ఉన్నారా లేదా, మీరు ఒక అంచనా మీకున్న అనుభవంతో చెప్పండి. ఒకసారి ప్లే చేయి. ఒక చిన్నారి తన ఇల్లు పోయిన తర్వాత పడుతున్న బాధ వినండి. నాకు అన్నం ఏమీ లేదు సార్, మేము ఎట్లా చదువుకోవాలి సార్? 4వ తరగతి చదువుతున్నాం. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? బుక్కులన్నీ హోంవర్క్ ఉన్నాయి సార్, దానికోసం అయితే లైట్ గిట్ట లేదు సార్. వాళ్ళ పుస్తకాలు తీసుకోవటానికి కూడా కూల్చారు, పుస్తకాలు తీసుకోవటానికి అవకాశం కూడా ఇవ్వలేదు అనేది వాళ్ళ బాధ. ఒకటండి మీరు అంటే ఒక చిన్న పిల్ల ఇదే రజనీకాంత్ గారు నేను చెప్పేది, ఈ ఎమోషన్ మిమ్మల్ని కదిలించదా? ఇప్పుడు తప్పకుండా బాధ పెడుతుంది. నేను మా వాళ్ళకి ఇట్లాంటి అయినప్పుడు మనం ఒక జిల్లా ఎస్పీ గాను కమిషనర్గా ఉంటాం. కింద గ్రౌండ్ లెవెల్లో సపోజ్ ఎవరో కింద హోంగార్డ్ కానిస్టేబుల్ ఏదో ఒకటి తప్పు చేస్తాడు. తప్పు చేసినప్పుడు తప్పకుండా మందులు ఇస్తాం. అరే నువ్వు ఇలా హ్యాండిల్ చేయకూడదా, అక్కడ చేసేటప్పుడు ఎవడో లాగేటప్పుడు ఏదో అవుతుంది, ఏదో సంథింగ్ ఏదో మిస్బిహేవ్ చేస్తాడు, లేదా ఎక్కడో అనుకున్న పద్ధతిగా కాకుండా ఏదో జరుగుతుంది, మందులు ఇస్తాం. ఇక్కడ కూడా ఇట్లాంటివన్నీ కూడా స్టార్టింగ్లో ఇవన్నీ మీరు చూస్తే కనుక స్టార్టింగ్లో అంటే ఇంకా ప్రాసెస్లు స్టెబిలైజ్ కాలేదు. మా వాళ్ళకి అందరికీ ట్రైనింగ్ క్లాసులు పెట్టి మీరు ఇలా చేయకూడదు, వాళ్ళ పిల్లలు అంటే నేను ఒక హ్యూమన్ ఫేస్ ఉన్న అధికారినేనండి. ఇట్స్ నాట్ దట్ నేనేదో చాలా కిరాతకంగా అంటే పబ్లిక్ అనేవాళ్ళు వాళ్ళ నొప్పిని నేను తప్పకుండా చూడగలుగుతాం. బట్ ఆ చేసే క్రమంలో మా కింద వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేయడానికి ఇంకొక 2 ఆక్రందనలు ఉన్నాయి. నేను ఇందాక కొన్ని వీడియోస్ చూసాను వాళ్ళు తయారు చేసినప్పుడు, కొన్ని వీడియోస్ ఉన్నాయి, ప్లే చేయండి. 5 లక్షల డబ్బా మేడం బంగారం పెట్టి తీసుకొచ్చినాడు. నేను అంత సమయం కూడా గులగొట్టిన ఎవరిస్తారు మేడం? ఓనర్ అక్కడ పక్కనే ఓనర్ ఉన్నాడు. ఓనర్ తెలుసుండి గిట్ట మాకు అగ్రిమెంట్ 11 months అగ్రిమెంట్ ఉంది మా దగ్గర ఉంది. నెలకి 20,000 కడుతున్నాను నేను రెంట్, ప్రతి నెల రెంట్ కడుతున్నాను నేను. అడమాస్ 5 లక్షలు ఇచ్చాను. ఇంట్లో బంగారం పొదవబెట్టి 5 లక్షలు తీసుకొచ్చి కొనుక్కున్నాడు. ఏం చేయాలి వాళ్ళు? ఇలాంటి మీరు హైడ్రా చర్య దగ్గర ఒక స్టోరీ మీకు ఐ విల్ టెల్ యూ దీనికి జరిగింది. ఇవి చెప్తున్నాను, కుకట్పల్లి చెరువు కానీ లేకపోతే ఏ చెరువులైనా కానీ కూడా ఈ షెడ్స్ వచ్చినప్పుడు ముందు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఎవరు తీయలేదు. తీయకపోతే తర్వాత 3 రోజులకు 4 రోజులకు వెళ్ళి మేము తీయటం జరిగింది. అప్పుడు మీరు అన్నప్పుడు ఇట్లాంటి బాధలు ఈ స్టార్టింగ్లో ఇదంతా కూడా ఏంటంటే ఫస్ట్ 1-2 monthsలో జరిగింది. ఇప్పుడు ఈ మధ్య మేము బాచుపల్లిలో ఒక చెరువులో ఇట్లా మొత్తము ఎంక్రోచ్ చేసి ఉంటే కనుక అక్కడ లోకల్స్ వచ్చి కంప్లైంట్ చేశారు, మొత్తం ఎంక్రోచ్మెంట్ పెరిగిపోతున్నాయంటే ఒక్క మెసేజ్ ఇచ్చామండి, మీరు అవన్నీ తీయాలంటే 2 గంటలు అందరు తీసేశారు. ఇది సిస్టమ్ భయం కాదు, హైడ్రా అంటే భయం. ఎగ్జాక్ట్లీ. సో ప్రభుత్వం అనేది ప్రజలకి సిస్టమ్ అంటే భయము, రూల్స్ అంటే భయం ఉండకూడదండి. రూల్స్ అంటే లేకపోవడం భయపెట్టి ప్రభుత్వాలు నడవు. ఒకటండి రంగనాథ్ గారు, ప్రభుత్వాలు నడవకూడదు. ప్రజలు భరోసా కోసం ప్రభుత్వం దగ్గర భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం భయపెడుతుందంటే ఏం చేయాలి? రజనీకాంత్ గారు, చట్టం అంటే గౌరవం ఉండాలి, చట్టం అంటే భయం ఉండాలి, చట్టం అంటే ఒక నమ్మకం ఉండాలి. మనకి ఎక్కడా భయం కాదు, ఇదంతా చట్టం నా జోబులో ఉంది అనుకుంటే రూల్స్ అన్ని నేను ఎట్లాగా ఉంటే అట్లా పేదవాడు కాదు. మీరు అనుకునే పద్ధతిలో అనుకుంటాడు. కబ్జా రాయుడికి ఎటు భయం ఉండదు, పేదవాడికి భయం కలిగిస్తున్నారు. మీరు అన్నీ కూడా పేదవాడిని తీసుకెళ్ళొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ దాంట్లోంచి బయటికి రావాలి. అన్నీ పేదవాడు చుట్టలేదు, పేదవాడిని ముందు పెట్టి వెనకాల నడుపుతున్న నాటక బాజీ అండి. అంటే ప్రతి దగ్గర వెనక కబ్జా రాయుడు ఉన్నాడు. ఒకటి మీకు నేను చెప్తున్నాను రజనీకాంత్, ఒక ఫుట్పాత్ మీద పేదవాడు వెళ్ళి బండి పెట్టుకోగలుగుతాడు అనుకుంటున్నారండి? ఇంపాసిబుల్. అక్కడ లోకల్గా స్థానికంగా ఒకడు పవర్ఫుల్ ఫెలో ఉంటాడు, వాడు మేనేజ్ చేస్తుంటాడు అంతా. ఒక చెరువులో కనుక వెళ్ళి ఎవడన్నా వేయగలుగుతాడు అనుకున్నారా? గవర్నమెంట్ ల్యాండ్లో పేదవాడు వేయగలుగుతాడు అనుకున్నారా? ఇంపాసిబుల్. వెనకాల నడిపించే చక్రం తిప్పేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ముందు పెట్టేది వీళ్ళని. మరి వాళ్ళని చట్టం ముందుకు తీసుకొచ్చి రోడ్డు మీద నడిపించి కోర్టు మెట్లు ఎక్కించకుండా వాడు ఉదాహరణ వాడేం పవర్ఫుల్గా ఉన్నాడు, వాడినేం మీరు ప్రొటెక్ట్ చేసి మీరు ఏదైతే అమాయకుడు ఎవడైతే అక్కడ వచ్చి
ఉంటున్నాడో వాడి మీద మీ చర్యలు ఎందుకు? ఎప్పుడైతే ఈ షెడ్లు తీసామో, ఇప్పుడు మేము తీసాం ఏది మన ఇదేది మన హైటెక్స్ దగ్గర అండి, హైటెక్స్ దగ్గర చెరువు ఉన్నది. ఆ చెరువులో తీస్తే నెలకి 2 కోట్లు వసూలు చేస్తున్నారు. దాంట్లో ఉన్న వాళ్ళు రోడ్డు ఎక్కించండి, రోడ్డు మీద నడి రోడ్లో నడిపించండి. వాళ్ళకి అంత అవసరం లేదండి. నడి రోడ్డు నడిపించకుండా మీరు అక్కడ ఉన్న పేదవాడిని మీద మీరు నడి రోడ్డు మీద నడుస్తారు బ్రహ్మాండంగా. పోలీసింగ్ చేసేది అదే కదా. మీరు అంటున్న భయం భక్తి అనేది ఇలాంటి రూపంలోనే కదా కనిపించాల్సింది. మీరు రజనీకాంత్ గారు వాళ్ళకి నడిపిస్తే కాదు, అతనికి ఫైనాన్షియల్గా ఏదైతే కనుక అతను లాభపడుతున్నాడో దానికి అతనికి దెబ్బ పడాలన్నమాట. అంటే రెంట్లు నెలకు 2 కోట్లు వసూలు చేసేది ఏంటండి? ఇది చెరువు ల్యాండ్లో నుంచి. ఎప్పుడైతే కనుక దానికి గండిపడ్డదో ఆటోమేటిక్గా రెండోసారి ఎవడు రాడు. అంతేగాని మనం ఒక కేసు పెడితే కనుక వెంటనే బెయిల్ తీసుకొస్తాడు. వాళ్ళ కేసులు కూడా నిలవదు. ఎప్పుడైతే ఆస్తులు మనం వెనక్కి తీసుకుంటున్నాం అనేదో, లేదా ఫెన్స్ చేసి మనం వెనక్కి తీసుకున్నాం అనేది. సో ఇవన్నీ కూడా భయం ఉండాలి, భక్తి ఉండాలి, చట్టం అంటే గౌరవం ఉండాలి. చేసే వాళ్ళల్లో భయం ఉండాలి. అదేవిధంగా పేదల విషయంలో మానవీయ కోణం ఉండాలి. 100%. పేదల విషయంలో మీ జులుం కనిపిస్తుంది, పెద్దవాడి విషయంలో మీరు కొంచెం వాడి శుద్ధి మెత్తగా వాడిని ఏదో చూస్తున్నట్టు. మేము చేసేది 100% చెప్పిన ఫస్ట్ స్టేట్మెంటే, భయం ఎవరి దగ్గర ఉండాలి? కబ్జాలు చేసేవాడి చేతిలో ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు గనక మీరు ఏది నెక్స్ట్ పేదవాళ్ళు అంటున్నారు, మేము అనేది పేదల విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంటాం. మీకు అందుకని చెప్తున్నాను, అన్ని కలిపి మేము తీసిన స్ట్రక్చర్స్ 200, 150 అంతకన్నా ఎక్కువ ఉండదు. మనం బయటకు ఏ విధంగా ఇచ్చారంటే 1000 ఇల్లు కూలగొట్టిన హైడ్రా అంటున్నారు. లేదు, మీకు చేసి స్టాటిస్టిక్స్ ఎందుకు బయట పెట్టలేదు? తప్పకుండా ఇస్తాం. నేను నెక్స్ట్ ఇస్తామండి, అది కూడా చేస్తాం. ఎన్ని ఇల్లులు తీసామనేది కూడా, ఎన్ని ఇల్లులో లేకపోతే టెంపరీ స్ట్రక్చర్స్ అవి కూడా ఇస్తాం డేటా. ఇంపాక్ట్, హైడ్రా ఇంపాక్ట్ అనేది మీరు 200 ఇల్లు తీసినా 2 లక్షల ఇల్లు తీసినంత ఇంపాక్ట్ మీరు వచ్చింది. మీరు కబ్జా రాయలను మీరు కంట్రోల్ పెడదామని అనుకున్నా కబ్జా రాయలు కాదు, పేదల వెంట మీరు పడుతున్నారు అనే ఇంపాక్ట్ క్రియేట్ అయింది. సో ఈ ఇంపాక్ట్ అసెస్మెంట్ను దృష్టిలో పెట్టుకొని పేదవాడి పట్ల సాఫ్ట్గా ఉండే ఆలోచన ఏమైనా చేస్తారా? మళ్ళీ అగైన్ మీకు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను. సెలెక్టెడ్ అనే దాన్ని మీరు అంగీకరించలేదు. నేను అగైన్ మళ్ళీ సెలెక్టెడ్ అనే పాయింట్ తీసుకొస్తా. హిమాయత్ సాగర్, గండిపేట, ఈ చుట్టుపక్కల చెరువుల పక్కన ఫామ్ హౌస్లు కట్టుకున్న పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనేక మంది చెరువుల్లో ఫామ్ హౌస్లు కట్టుకొని కులికేవాళ్ళు, జల్సా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాటి మీద ఎందుకు హైడ్రా చర్య తీసుకోవట్లా? హైడ్రా చర్యలు తీసుకొని ఆయన నేలమట్టం చేసినప్పుడు మీరు 200 కాదు 2 లక్షలే పేదవాళ్ళందరినీ రోడ్డును పడేసినా కూడా దానికి బరాబర్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మీరు అన్నదానికి అంటున్నారు ఏది గండిపేట ఆల్రెడీ మొత్తం డెమాలిషన్. పదండి నాతో రండి, చూపిస్తాను ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయో. అక్కడ స్టిల్ ఫామ్ హౌసెస్ ఉన్నాయి. చెరువులో ఉండాలండి, చెరువు FTLలో ఉండాలి. ఎక్కడో ఫామ్ హౌస్ కట్టుకుంటే నాకు 111 మా పరిధిలో లేదు కదండి. పెద్దవాళ్ళందరూ గండిపేట చుట్టూ చెరువులు ఉన్నాయి, సాగర్ చుట్టూ ఫామ్ హౌస్లు. మీకు రజనీకాంత్ గారు, గండిపేట FTLలో ఒక్క ఫామ్ హౌస్ ఉన్నా కానీ కూడా మీరు చెప్పండి, నేను చూపిస్తాను. హైడ్రా అనే దానికి నేను అప్పుడు చెప్తాను. అక్కడ మీకు కన్వీనియంట్గా అప్పుడు అది FTLలో లేదని మీ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటుంది. అలా ఏం లేదు, FTLలోనే కూల్చామండి. దాదాపు చెరువుని ఆనుకొని ఎన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. నేను రీసెంట్ గా ఒక పెళ్లికి వెళ్ళాను, చెరువుని ఆనుకొని ఉంది గండిపేటలో. అది హిమాయత్ సాగర్ లో, గండిపేటలో చెరువుని ఆనుకొని ఒక కన్వెన్షన్ ఉంది. మీకు తర్వాత డీటెయిల్స్ ఇవ్వమంటే మొత్తం నేను అంటున్నాను. మీకు అక్కడ మీకు ఆటోమేటిక్గా మీకు అక్కడ NOCలు క్లియరెన్స్లు అన్ని ఉంటాయి. ఒకటి మీరు రజనీకాంత్ గారు, ఎక్కడన్నా FTL ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయినా కానీ కూడా అక్కడ ఒక కన్వెన్షన్ హాల్ లాంటిది ఉందంటే మాకు ఇవ్వండి, మరుసటి రోజు నేను కొలగొట్టి మీకు చూపిస్తాను. పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ చెరువులో ఉందా లేదా? పట్నం మహేందర్ రెడ్డిది ఆయన ఒక అఫీష్ ల్యాండ్ లో ఉంది. చూడండి, మీకు అది కూడా చెప్తాను. నాగరాజు గారికి జస్టిఫికేషన్ ఉంటుంది. అలా కాదు, నేను అది జస్టిఫికేషన్ అనట్లేదండి. మీరు ఒక ఫాల్స్ నెరేటివ్ దాన్ని మీరు ప్రజెంట్ చేయాలన్నప్పుడు మేము వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. నేను అంటుంది మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏదైతే గనక గండిపేట్ మొత్తం అన్నీ కూల్చేసాం, ఏది అక్కడ FTLలో ఉన్నటువంటి ఏ ఫామ్ హౌస్ లేదు. మీరు అన్నట్టు అక్కడ ఒక్క ఫామ్ హౌస్ చూపించినా కానీ కూడా నేను చెప్తున్నాను కదా, మీరు చూపించండి, రేపు పొద్దున కల్లా అది కూల్చి చూపిస్తాం అనమాట. ఎక్కడ లేదు, ఈ మధ్య వచ్చిందో నాకు తెలియదు కానీ ఎక్కడ లేదు. హిమాయత్ సాగర్, మీరు అన్నట్టు హిమాయత్ సాగర్లో కొన్ని ఉన్నాయి, బట్ అక్కడ ఏంటంటే FTL డిమార్కేషన్ అవ్వలేదు. FTL డిమార్కేషన్కి జరుగుతుంది ఎక్సైజ్. రేపు FTL డిమార్కేషన్ అయిన తర్వాత అక్కడ ఏ ఫామ్ హౌస్ FTLలో వస్తే 100% కూలటం గ్యారంటీ. అది మీకు చెప్తున్నాం కదా. ఇంతకన్నా ఇంక FTL డిమార్కేషన్ నాకు ఇచ్చినారు కోఆర్డినేట్స్. ఇచ్చినప్పుడు ఎవరు ఇస్తారు? అది వాటర్ బోర్డు వాళ్ళు ఇచ్చారు. దాంట్లో ఏ ఫామ్ హౌస్ కూడా రావట్లేదు అనమాట. ఏ ఫామ్ హౌస్ రావట్లేదు. రానప్పుడు నేను అన్నాను దాన్ని ఇంకా శాటిలైట్ డేటాతోటి 2006 శాటిలైట్ డేటాతోటి వెరిఫై చేస్తున్నాను. ఎందుకు ఈ పక్కన నాకు కొన్ని అక్కడ అనుమానాలు ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని కన్వెన్షన్ హాల్స్ దీంట్లో వస్తాయి అనేటువంటి బలమైన అనుమానం ఉందన్నమాట. కానీ వాళ్ళు ఇచ్చిన డేటా దానికి విరుద్ధంగా ఉన్నది. నేను దానికోసం నా దగ్గర ఇంకొంత డేటాని మీకు కన్వీనియంట్ కొంతమంది దగ్గర, కొంతమంది విషయంలో డేటాని కన్వీనియంట్గా మార్చేస్తున్నారు.
కోఆర్డినేట్స్ మార్చేస్తున్నారు, ఎఫ్టీఎల్ పరిధిని మార్చేస్తున్నారు, ఎఫ్టీఎల్ పరిధిలో రాకుండా చూపిస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతోంది కొంతమంది విషయంలో వాళ్ళకు అనుకూలంగానే, అలా పెద్దవాళ్ళకి అనుకూలంగా, సోకాళ్ళ పెద్దవాళ్ళకి అనుకూలంగా ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్గా వాళ్ళకి అనుకూలమైన విధానాలు అవుతున్నాయి. డేటాని ఇష్టం వచ్చి మార్చడానికి ఏమి ఉండదండి, అన్ని పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. పబ్లిక్ డొమైన్లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ ఇది డేటా ఎప్పటి నుంచో వస్తున్నది, ఇప్పుడు మారుస్తుంది కాదు. 2014లో పబ్లిష్ అయినటువంటివి ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఈ 10-11 ఏళ్లలో పబ్లిష్ హెచ్ఎండిఏ వెబ్సైట్లో ఉన్నాయండి. నేను మార్చేది ఎంఐఎం వాళ్ళు కబ్జా చేసి చెరువు మధ్యలో వెళ్ళి కాలేజీ కడితే దానికి ఇంకా ఎఫ్టీఎల్ పరిధులు నిర్ధారణ కాదు. అదే పట్నం మహేందర్ రెడ్డి చెరువులో కడితే పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన కోఆర్డినేట్స్ ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక XYZ ఒక మంత్రి గారు హిమాయత్ సాగర్ అనుకుని ఆయన ప్యాలెస్ కడితే ఆ ప్యాలెస్కి సంబంధించి ఇంకా రికార్డ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో మీకు ఒకటి రజనీకాంత్ గారు, ఇవన్నీ ఏదైతే రిసార్ట్స్ ఉన్నాయో వాళ్ళు ఎఫ్టీఆర్లో ఉంటే కనుక 100% దాని మీద యాక్ట్ చేయటం అది దాంట్లో 100% జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు మీకు ఇయరే జరుగుతుందండి. ఒకసారి జరగగానే జరుగుతుంది, కాదని ఎందుకు హైడ్రా వచ్చి 2 సంవత్సరాలు అయింది. హైడ్రాకి అధికారాలు ఇచ్చారు, బుల్డోజర్లు ఇచ్చారు, ప్రొక్లైన్లు ఇచ్చారు, కేసులు పెట్టుకోవడానికి స్వేచ్ఛలు ఇచ్చారు. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా సంవత్సరం తర్వాత చూద్దాం. మీకు ఒకటి చెప్తాను ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఈ పేద రిచ్ ఈ మాట్లాడటానికి చాలా బాగుంటుంది, వినటానికి అంతా చెప్పేది. యాక్సిడెంట్లు అవుతుంటే కనుక కార్ల పర్సంటేజ్ సిటీలో 20% ఉండొచ్చు, బైకుల పర్సంటేజ్ 70-80% ఉంటుంది. సో ఓన్లీ మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే ఓన్లీ కార్లదే చేద్దాం, బైకులు చేయొద్దా? బైకులు ఎక్కువ మంది ఉన్నది ఎవరు? బైకులే కదా. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసేది బైకుల మీద చేయాలి కదా, ఎందుకంటే చనిపోయేది వాళ్ళే కదా ఎక్కువ. సో ఇక్కడ ఆక్రమితం అయ్యేది కూడా గొప్పవాళ్ళు చేస్తున్నారు. ఈ మామూలు వాళ్ళు అంటే అప్పర్ మిడిల్ క్లాసు లేదా గొప్పవాళ్ళు కూడా ల్యాండ్స్ని తీసుకొని షెడ్లు కట్టుకొని చెరువుల్లో చేసిన వాళ్ళు వందలాది మంది ఉన్నారు. ఇప్పుడు మేము 5 చర్యలు అనేవి అడుగుతున్నాం. మీరు అనుకునే గొప్పవాళ్ళు ఎవరో, మీరు గొప్పవాళ్ళు చెప్పితే నేను గొప్పవాళ్ళకి సంబంధించి మీరు గొప్పవాళ్ళు అనుకుంటే ఎవరు అనుకుంటున్నారంటే ఆ బిల్డింగ్ పెద్ద గొప్పగా కనబడితే గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. పవర్ ఉన్నోడు గొప్పవాడు అనుకుంటున్నాను. పవర్నితో ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు తీసుకునే నిర్ణయాల మీద ప్రభావితం చేసేవాడు గొప్పవాడు అనుకుంటున్నారు. మీకు చెప్తానండి, జంగంకుంట అని చెప్పేసి ఒకటి తీసుకున్నాం మొన్న. ఏది ఒక 5 ఎకరాల చెరువు కొండాపూర్లో తీసుకున్నాం. దాని వెనకాల తప్పకుండా దాన్ని ఇన్ఫ్లుయెన్షియల్ పీపులే ఉన్నారు. ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నా తీసుకున్నాం. అవన్నీ మేము బయటికి నేను చెప్పలేను కదా, ఎందుకంటే దాన్ని ఆన్ పేపర్ ఉండదు ఏది కూడా. సో నేను అఫీషియల్గా నేను డిక్లేర్ చేయలేను. ప్రతి దాని వెనకాల, ప్రతి కబ్జా వెనకాల కూడా మామూలోడు కాదు, పెద్దవాళ్ళే హైదరాబాద్. లేకపోతే కనుక 1350 ఎకరాలు ఇప్పుడు మేము తీసుకొచ్చినప్పుడు 1350 ఎకరాలు తీసుకొచ్చి ఎంత మేము చేసిన డెమాలిషన్స్ ఎన్ని? హార్డ్లీ ఒక 100 డెమాలిషన్స్ అయినాయి. మీరు హైదరాబాద్కి ఇప్పుడు ల్యాండ్ మార్క్ అయిన దుర్గం చెరువు గురించి మాట్లాడతాం. దుర్గం చెరువు 25 సంవత్సరాల నుంచి నేను దుర్గం చెరువుని చూస్తున్నాను. కన్వీనియంట్గా గత 4-5 సంవత్సరాల్లో దుర్గం చెరువు కుచించుకుపోయింది. దానిలో కొత్త కమర్షియల్ యాక్టివిటీ వచ్చింది, చాలామంది ఇళ్ళు వచ్చినాయి. మీకు అవన్నీ ఎక్కడా కనిపించలేదు. చుట్టుపక్కలంతా ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఉన్నట్టున్నారు. ఒకటండి చూడండి, నేను అదే అనేది, ఇప్పుడు ఇల్లులు వచ్చాయి, చాలా వచ్చాయి. దుర్గం చెరువులో ఇల్లులు వచ్చాయి. అలానే పక్కన వేరే ప్రతి చెరువులో కూడా చాలా ఇల్లులు వచ్చాయి. మీరు అంటున్నారు సెలెక్టివ్ టార్గెట్, ఎందుకు పలానా వాడిని ఎందుకు సెలెక్టివ్ టార్గెట్ చేయాలి? ఎవరో పలానా ఎక్స్రే వార్డు ఇల్లు వచ్చింది అక్కడ అంటే కనుక ఇల్లులు అనే వాటికి అన్నిటికీ ఒక గవర్నమెంట్ ఒక పాలసీ 2024 హైడ్రా కాన్స్టిట్యూట్ అయ్యే నాటికి ఇల్లులు వచ్చిన వాటికి ఏదైతే ఆల్రెడీ బిల్ట్ హౌసెస్ ఉంటే కనుక దాని జోలికి వెళ్ళకూడదు అనేది అనుకున్నాం. బస్తీలు వచ్చాయండి. మీరు కూల్చారని చెప్తున్న 200 ఇళ్ళల్లో అపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి, విల్లాలు ఎన్ని ఉన్నాయి, చిన్న చిన్న పూరిళ్ళు ఎన్ని ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఎన్ని ఉన్నాయి, అక్కడ నివాసం ఉంటుంది ఎంతమంది, దానికి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నాయని, జిహెచ్ఎంసీకి సంబంధించిన డేటా అంతా కూడా మేము ప్రజెంట్ చేస్తాం కూడా. అది కూడా మీరు ఒకటి చూడండి. ఇంకోటి రజనీకాంత్ గారు, మీరు అంటున్నారు మేము ఎక్కడ కూడా పర్మిషన్ బిల్డింగ్ ఎక్కడ కూడా లేదు, నెంబర్ 1. నెంబర్ 2, నివాసాలు ఉంటున్న ఏ గృహాలు కూడా తీయలేదు, ఏది పర్మనెంట్ హౌసెస్ అన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్ వాటిని చేశాము. నెంబర్ 3, టెంపరీ స్ట్రక్చర్స్ ఏదైతే కనుక వాళ్ళు తీసుకొచ్చి చెరువు మధ్యలో పెట్టి వెనకాల నుంచి నడిపిస్తున్నటువంటిది షెడ్లు పెట్టేదానికి అటువంటి వాటిల్ని మేము తీసింది అంతే. ఏది చెరువు మధ్యలో ఉండి, అదే చెరువు ఏది ఎడ్జెస్లో వాళ్ళు బస్తీలు వచ్చేసినవి ఉన్నాయి, షెడ్లు ఉండొచ్చు, చిన్న పూరీలు ఉండొచ్చు, వాటిని ఎక్కడ ముట్టుకోలేదు. చెరువు మధ్యలోనూ వాటిలో మనకి ఏంటంటే క్లియర్గా ఎఫ్టీఎల్ మనం వైడెన్ చేయడానికి, చెరువును వైడెన్ చేయడానికి పనికి రావన్నమాట. సున్నం చెరువు మధ్యలో సెంటర్లో ఉన్నాయండి. సరే అటు పక్కన బస్తీ ఉందని చెప్తున్నాను కదా, దాన్ని ముట్టుకోలేదు. అక్కడ షెడ్లు ఉన్నాయి, పూరీలు ఉన్నాయి, ముట్టుకోలేదే. ఎక్కడ చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లేకుండా ప్రతి దాంట్లో ఒక పూర్ పర్సన్ పేదవాడిని మీరు చేస్తున్నారనే ఆ నెరేటివే అది చాలా వినటానికి చాలా ఇదిగా ఉంటుంది. అమీర్పూర్లో గృహప్రవేశం చేసుకున్న తెల్లారెళ్ళి ఇల్లు కూల్చేశారు విత్ పర్మిషన్తో ఉన్న ఇల్లు అని చెప్పి చెప్తూ అక్కడ చూడండి పర్మిషన్స్ ఏం లేవండి. అది కూడా మీకు చెప్తున్నాను, అది గవర్నమెంట్ ల్యాండ్లో కట్టినటువంటి బిల్డింగ్స్
వాళ్ళ మీద బిల్డర్స్ మీద క్రిమినల్ కేసులు పెట్టారు. బిల్డర్కి సంబంధించిన ఇల్లులు ఉన్నాయి అక్కడ, వాళ్ళు ఇంకా అమ్ముకొని ఉన్నాయి, కొన్ని అమ్ముకునే ఉన్నాయి. సో అవన్నీ దాన్ని ఇంకా ఆక్యుపై చేయలేదు. ఆక్యుపై చేయని వాటిని తీసుకోవడం జరిగిందనమాట. ఇది కూడా 2024 సెప్టెంబర్. మీరు అన్నీ ఏది చెప్పినా కానీ కూడా ఆ టైంకే ఉంటుంది. ఇప్పుడు హైడ్రా అనే దాన్ని మీరు చూస్తే కనుక డెమాలిషన్ నుంచి ఇప్పుడు నో వీ హ్యావ్ కమ్ టు కన్స్ట్రక్టివ్ లైన్. ఎందుకు కన్స్ట్రక్టివ్ లైన్ అంటే కనుక పరివర్తన చెందింది అనమాట. వీళ్ళందరూ ఏడుపులు శాపనార్థాలు చూసిన తర్వాత మీలో మార్పు ఏమన్నా వచ్చిందా? పరివర్తన కాదండి, ఎప్పుడైనా ట్రాన్సిషన్ జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు మాకు కావాల్సిన పర్పస్ చెరువులు ఆక్రమణ, గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యాము. చాలా ఇంకా 100% అలాగా. నెక్స్ట్ ఏం చేయాలి? ఆక్రమణలు జరగకుండా చూసిన తర్వాత నెక్స్ట్ దాన్ని పునరుద్ధరణ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్రోచ్మెంట్ కాకుండా చేయడం అనేది మొదటి అడుగు అయితే, రెండోది ఎంక్రోచ్మెంట్ అయిన వాటిని పునరుద్ధరణ చేస్తున్నాం అనమాట. దాంట్లో రిమూవల్ చేసిన తర్వాత ఎంక్రోచ్మెంట్స్ తీసిన తర్వాత మేము చేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నాం ఎంక్రోచ్మెంట్స్? వీలైనంత కాడికి. ఎక్కడైతే కనుక బస్తీలు, నల్లకుంట ఉన్నది, నల్లకుంట మొత్తం ఆక్యుపై అయ్యింది, దాన్ని చేసి చెరువు చేద్దామా? మాసప్ ట్యాంకు అది చెరువే ఉంటుంది. జవహర్ నగర్ మన ఇక్కడ ఉంది, ఏది కృష్ణనగర్ ఉంది, కృష్ణనగర్ మొత్తం చెరువు అండి ఒకప్పుడు, దాంట్లో మొత్తం బస్తీ వచ్చేసింది, దాన్ని తీస్తాం? అవి చెయ్యం. ఎక్కడైతే చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి వాటిలు ఉన్నాయో అది కూడా తీస్తే చెరువుకి మనం ఏది ఎక్స్టెండ్ చేయడానికి వీలవుద్దో ఆ ఫండమెంటల్ చాలా క్లియర్గా ఉండాలి. ఇది డిస్కషన్ సేకు అంటే పేదవాళ్ళ మీదకి పోతున్నారు. ఇప్పుడు మీరు ఇంకొకటి చూడాలి, అసలు మేము కూలగొట్టింది మీరు చెప్తున్నా, మేము రీక్లెయిమ్ చేసిన 1150 ఎకరాలు. ఈ 1150 ఎకరాలు ఎవరిది అనుకుంటున్నారండి? 60,000 కోట్లు ఉంటాయి కనుక. దీంట్లో అంతా ల్యాండెడ్ క్లాసెసే ఉంటాయి. అంటే ఎవడైతే కనుక ల్యాండ్ ఓనింగ్ క్లాసెసే ఉంటారు దీంట్లో, వాళ్ళది. అంటే ఒక గవర్నమెంట్ కూడా నిజంగా నేను మనం చూస్తే కనుక చాలామంది బయట స్టేట్స్ వాళ్ళతో మాట్లాడుతుంటే, ఒక గవర్నమెంట్ ఇట్లాంటి ప్రోగ్రెసివ్ డెసిషన్ తీసుకురావడం అనేది ఇది చాలా అది హిస్టారికల్ డెసిషన్. ఎందుకంటే ల్యాండెడ్ క్లాస్ నుంచి భూములు లాక్కోవటం అనేది ఏ గవర్నమెంట్ కూడా సాహసం కూడా చేయలేదు. ఇది ఒక ప్రోగ్రెసివ్, అంటే ఒక అభ్యుదయ ఆలోచనతో చేసినటువంటి ఈ ఆలోచన అనమాట. ఈ భూములు తీసుకుంటున్నాం అంటే కనుక ఇది ఎవడు మామూలు ఉండడు. ల్యాండ్ ఎకరాల్లో తీసుకున్నాం మేము, ఎక్కడ గజాలు 100 గజాలు 50 గజాలు తీసుకోవట్లేదు, ఎకరాల్లో తీసుకున్నాం. ఎకరాలు ఉండేవాడు ఎవడు ఉంటాడండి? దే ఆర్ ద బిగ్ ల్యాండ్ ఓనింగ్ క్లాసెస్. ఆ క్లాసెస్ నుంచి తీసుకొని రేపు పేదలకు పంచిపెట్టడానికే, పేదల ఇల్లు తయారు చేయడానికే గవర్నమెంట్ హౌసింగ్లు లేదా ఇందిరమ్మ హౌసింగ్లు అని ఇట్లా రకరకాల స్కూల్స్ తయారు చేస్తున్నారు. సో ఫస్ట్ ఫండమెంటల్స్ మనం చూడాలన్నమాట. ఇది చేస్తుంది హైడ్రా. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఈ డబ్బంతా ఎక్కడ పార్క్ అవుతుందండి? ఇప్పుడు ఇంకోటి కూడా, ఎవరో నాకు యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళంతా ఎవరో వచ్చిన వాళ్ళు కొంతమంది మాటల్లో చెప్తున్నారు, మీరు ఈ ల్యాండ్ని తీసేసుకోవటం వల్ల, వెనక్కి తీసుకోవటం వల్ల చాలా ల్యాండ్ స్టక్ అయిపోతుంది. ఈ ల్యాండ్లో క్యాష్ ఎంత, బ్లాక్ మనీ ఎంత పార్క్ అవుతుంది. రేపు ఎలక్షన్స్ కావాలంటే ఈ మనీయే బయటకు వచ్చేది. దీన్ని కూడా మనం హోల్డ్ చేయటం వల్ల, అంటే దాన్ని మేము సీజ్ చేసి దాన్ని మొత్తం చేయటం వల్ల ఎలక్షన్లో మొత్తం కలుషితం అయిపోయేటటువంటి డబ్బు కూడా ఫ్లో తక్కువైపోతుంది. అంటే దీని బిగ్గర్ బెనిఫిట్స్ మనం చూడాలన్నమాట. అలాంటప్పుడు ప్రభుత్వ భూములు అమ్మకూడదు, మొత్తం ఆపేసి కూర్చుంటే అన్ని జరుగుతుంటాయి. ఓకే, మీరు కన్విన్సింగ్ ఒక థీరీ తయారు చేసి దానిలో మీరు అది ప్రజల మీద హైడ్రా వల్ల రజనీకాంత్ నేను చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, సర్వరోగ నివారణ జిందా తిలిస్మార్ అన్ని రోగాలు తగ్గుతాయి అని. హైడ్రా ఫర్ ఎవ్రీథింగ్, హైడ్రా ఫర్ అన్నిటికీ సొల్యూషన్. హైడ్రా జిందా తిలిస్మాత్ కాదు, అమృతాంజన్ కాదండి. బట్ ఒకటి మటుకు షూర్, ఇది ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ వైపు ఒక ప్రభుత్వం చిత్తశుద్ధితో వేసిన ఒక ప్రయత్నంలో భాగం హైడ్రా. సో దీనికి నేను దేంతో మీరు కంపేర్ చేస్తారా కాదు, కానీ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ, దేశంలోనే మొదటిసారి తయారవుతుంది. సో దీనికి ఇప్పుడు అసలు సమస్యల కోసం వచ్చేవాళ్ళు హైడ్రాకి లైన్లు కట్టి ఉంటారండి. మొత్తం మీరు చూస్తే కనుక మా ప్రజావాణి చూస్తే జనాలు ఎందుకండి అంతా వచ్చేసి మొత్తం హైడ్రాకి ఎందుకు ఒక సిస్టమ్ అనేది, ఒక నమ్మకం ఏర్పడుతుంది. సో హైడ్రా మేజర్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఇది. ఈ సంవత్సరంలో మాకు హైడ్రా ఆఫీస్కి వెళ్తే పని అవ్వటానికి ఛాన్స్ ఉంది, ఇది నమ్మకం ఉంది అనేది ఒక నమ్మకాన్ని ఏర్పడ్డది. సో మేమంతా ఉద్ధరిస్తున్నాము, బెదిరించాలి అని అంటే హైడ్రాకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. నా తోటి వ్యాపారస్తుడిని కంట్రోల్ చేయాలంటే హైడ్రాకి వెళ్ళి కంప్లైంట్ పెట్టి హైడ్రా బుల్డోజర్ తీసుకెళ్ళి అక్కడ బూచిగా చూపించాలి. లేదు నేను నాకు శత్రువులు ఉన్నారంటే ఆ శత్రువుల మీద ప్రయోగించాలంటే హైడ్రాని ఉపయోగించాలి. హైడ్రా ఇస్ ఎ థ్రెట్, హైడ్రా ఇస్ ఎ బెదిరింపు. ఇది మార్కెట్ లో ఉన్న ఇమేజ్. ఇమేజ్ ఇది. మీకు ఇది కూడా చెప్తాం. మీరు చెప్తున్నారు వీ హ్యావ్ డన్ మా సోషల్ మీడియా దాన్ని ఆడిట్ చేసాం. ఆడిట్ చేయించి ఒక బెంగళూరు బేస్డ్ ఏజెన్సీ తీసినప్పుడు 70% అండ్
ఆడ్ ఏది 2025 జనవరిలో మాకు నెగిటివ్ ఉంటే ఇప్పుడు 82%, 83% ఈజ్ ద పాజిటివ్ దిస్ థింగ్ అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఇచ్చిన మాకు రిపోర్ట్ అనమాట. సో మీరు అనేది ఏమంటున్నారు, ఇది నెగిటివ్ అంటున్నారు. మేమంటున్నాము నెగిటివ్ నుంచి పాజిటివిటీ కనెక్ట్ అవుతుంది. మొన్న మీరు చూసారు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో హైడ్రా వాజ్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద ఎలక్షన్. హైడ్రా మీద ఒక రెఫరెండం లా జరిగింది. ఏం జరిగింది పబ్లిక్ నుంచి మీరు చూశారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. బాధితులు జూబ్లీహిల్స్ లో ఉండరు, హైదరాబాద్ బాధితులు కూకట్పల్లిలో ఉన్నారు, హైదరాబాద్ బాధితులు అవుట్స్కట్స్ లో ఉన్నారు. హైదరాబాద్ బాధితులు మీరు అన్నట్టు మొత్తం ఏది ఎక్కడా లేరు. మా ఉంటే 10 మంది అట్లా ఉన్నారు అంతే తప్ప. కానీ మీరు లెక్కేసి చూస్తే కనుక బెనిఫిట్ అయిన వాళ్ళు వందల వేలాది మంది రోడ్లకు వచ్చారు. మేము తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు కాళ్ళు వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు చేసి పిల్లల్ని తీసుకొచ్చి చిన్నపిల్లల్ని తెచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, రోడ్ల మీదకి వచ్చి హైడ్రాకు మద్దతుగా తెలిపిన వాళ్ళు వేల మంది ఉన్నారు. సో మనం ఏం చేస్తామంటే మన మైండ్ ఎంతసేపు నెగిటివ్ ఎక్కువైపు వెళ్తుంది. సో అంటే న్యాచురల్గా హ్యూమన్ మైండ్ ఏం చేస్తుంది, లైఫ్ ఆల్వేస్ నెగిటివ్ చూడాలనుకుంటారు. నెగిటివ్ వాళ్ళందరూ అలా చూసే వాళ్ళకి మీరు కిలోల కొద్ది కంటెంట్ ఇస్తున్నారు. అది ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుంది అంటే రజనీకాంత్ గారు నెగిటివిటీ ఇమీడియట్గా అట్రాక్ట్స్ అటెన్షన్. సో ప్రతి వాళ్ళు కూలగొట్టేది చూపించినప్పుడు హైడ్రా కూలగొడుతుంది. అదే ఒక చెరువు పునరుద్ధరణో లేకపోతే ఒక పార్కు పునరుద్ధరణో గవర్నమెంట్ ల్యాండ్ ఫెన్స్ చేస్తున్నాం అంటే కనుక దాని వెనకాల నేను చెప్తున్నాను ఇందాక క్లాస్ స్ట్రక్చర్ని. పేదవాడికి ఆహ్లాదం వద్దండి, పేదవాడికి చిన్న జాగా కావాలి. 100 గజాలు 50 గజాలు 20 గజాలు ఇచ్చిన వాడు చిన్న పరదా వేసుకొని అక్కడ ఉంటాడు. మేము ఆహ్లాదము మంచి లైట్లు పెట్టాను, చెరువుని పెట్టాను చూడండి. ప్రభుత్వం 1000 ఎకరాల హైడ్రా తీసుకొచ్చిన దానికి ఇందిరా మిల్లులను పేదలకు హౌసింగ్ అను చేస్తున్నారు. అదే చేస్తున్నారు. మీరు హైడ్రా ఇల్లు కోల్పోయే వాళ్ళందరూ కనీసం రీహాబిలిటేషన్ అక్కడ ఉంది కదా, చేస్తున్నారు కదా. ఇప్పుడు దానికి అదేనేది ఎంతమంది అండి మొత్తం చెప్తున్నాను, మొత్తం కలిపి 200 లోపలే ఉంటారు. సక్సెస్ స్టోరీ చెప్పొచ్చు కదా. మీరు 200 ఇల్లు మాత్రమే కూల్చుంటే ఆ 200 ఇల్లు కూల్చిన వాళ్ళకి కనుక రీహాబిలిటేషన్ మీరు చూపించుంటే మీరు ఆ 200 కుటుంబాలని మీరు ఏదైతే మీరు పొలిటికల్ పార్టీలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరికీ తీసుకొచ్చి చూపించవచ్చు కదా. ఈ 200 మందికి మేము ఇంతమందికి ఇచ్చామని చెప్పి అవన్నీ కూడా ఉందండి. రేపు ఇందిరా మిల్లులో అన్ని అలాట్మెంట్ కూడా జరుగుతాయి అన్నమాట. అది కూడా జరుగుతుంది, అది కూడా ఉంది క్లియర్గా. దీంట్లో ఎవరైతే కనుక ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఇచ్చేటట్టు. నిన్న మీకు చెప్తున్నాను కదా, నిన్న ఫర్ ఇన్స్టెన్స్ మేము వెంగళరావు నగర్లో తీసిన దాంట్లో ఒక 3 ఎకరాల ల్యాండ్, పార్క్ ల్యాండ్, హౌసింగ్ బోర్డు లేఅవుట్ దాన్ని ఆక్రమించుకొని చేశారు. స్టేటస్కు ఆర్డర్ తీసుకొచ్చారు. వాళ్ళు తెచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ గుడిసెలు లేకపోతే షెడ్లు పెరగటం మొదటి. అరే ఒక పక్క స్టేటస్కో ఆర్డర్ ఉంది ఉన్నప్పుడు ఆర్డర్ గౌరవించకుండా గుడిసెలు అంటే అన్ని చోట్ల ఏం చేస్తున్నారు, కోర్టు ఒక స్టేటస్కో ఆర్డర్ తీసుకురాగానే మళ్ళీ యాక్టివిటీ మొదలవుతుంది. అక్కడ గుడిసెలు తీసుకురావటం, షెడ్లు వేయటం అన్నీ వేసేసి మెల్లిగా దాని మీద ఒక దొంగ సర్వే నెంబర్ తోటి వచ్చి పర్మిషన్ తీసుకొచ్చి ఇక్కడ కడతారనమాట. స్ట్రక్చర్లో ఉన్నటువంటి అంటే సిస్టంలో ఉన్నటువంటి దీన్ని లొసుగుల్ని తీసుకుంటూ అడ్వాంటేజ్ తీసుకుంటూ చేస్తున్నారు. సో ఎప్పుడైతే కనుక స్టేటస్కో ఉందో మేము వెంటనే వాళ్ళని అన్నాం, వారు స్టేటస్కో ఉన్నప్పుడు నువ్వు ఎలా చేస్తామని చెప్పి తీసేసి వాళ్ళందరూ కూడా నిన్న అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారితో కూడా ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా ఇంధన మిల్లులో అకామిడేట్ చేసినట్టు చెప్తున్నాం అనమాట. రంగనాథ్ వల్ల హైడ్రాకి చెడ్డ పేరు వస్తుందా, లేకపోతే హైడ్రా వల్ల రంగనాథ్ విలన్ అయ్యారా? ఏది కాదండి, ఈ 2 స్టేట్మెంట్స్ తోటి నేను ఏకీభవించను. హైడ్రా వల్ల రంగనాథ్కి చెడ్డ పేరు రావట్లేదు, రంగనాథ్ వల్ల హైడ్రా చెడ్డ పేరు వస్తుంది అనేది కూడా కాదు. పోనీ రంగనాథ్ వల్ల హైడ్రాకి చెడ్డ పేరు ఏమైనా వస్తుంది? 2 కాదు అంటున్నాను నేనే అనేది. ఇది షార్ట్ టర్మ్గా చూడటం కాదు, లాంగ్ టర్మ్లో ప్రభుత్వం, హైడ్రా, రంగనాథ్ అందరికీ మంచి పేరే వస్తారు. మీకు హైడ్రా మీద 700 కేసులు హైకోర్టులో ఉన్నాయి. కమిషనర్ రంగనాథ్ హైకోర్టు తీర్పు ఉల్లంఘన పేరుతో కమిషనర్ రంగనాథ్ మీద 30 కేసులు ఉన్నాయి. కోర్టు చెప్పినా కూడా మీరు ఎంటర్లేదని స్వయంగా కోర్టే మిమ్మల్ని కొన్ని సందర్భాలు అక్షంతలు వేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకు ఈ పరిస్థితి? దీన్ని బట్టి మీరు విలనా నెగిటివా ఏంటనే చెప్పాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు బతుకమ్మ కుంట ఫర్ ఇన్స్టెన్స్ ఉన్నది. బతుకమ్మ కుంట మేము ఆ చెరువును పునరుద్ధరించినప్పుడు కోర్టు కొన్ని వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. అంటే ఏమని ఇచ్చారు, ఫ్లడ్ కంట్రోల్ వరకు మీరు చెరువును చేయొచ్చు అన్నారు. సో మేము చెరువును తయారు చేసాం. సో కోర్టు ఏ విధంగా అంటే కోర్టుకి అవతల ప్రత్యర్థులు ఏ విధంగా తీసుకెళ్లారంటే ఇది ఫ్లడ్ కంట్రోల్ కాకుండా ఇంకా అడిషనల్గా చెరువును మొత్తం తయారు చేశారనేటువంటి విధంగా చేశారు. సో దాని మీద కంటెంప్ట్ కేసు అంటే ఒక కంటెంప్ట్ కేసు మా మీద ఫైల్ చేశారు. సో అంటే కంటెంప్ట్లు అంటే ఈ విధంగా ఉన్నాయన్నమాట. అంటే ఎట్లా ఉన్నాయి, రేపు అక్కడ సపోజ్ ఒక కింద ఇంజంక్షన్ ఆర్డర్ ఏదో ఉంటుంది, ఎక్స్పర్ట్ ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అది మాకు ఐడియా ఉండదు, ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నది అనేది తెలియదు. మేము మాట్లాడినప్పుడు ఆ ఇంజంక్షన్ ఆర్డర్ మా నోటీస్లోకి రాదు, ఇది పర్సనల్ ఎంక్వైరీ చేసినప్పుడు. మేము యాక్ట్ చేసిన తర్వాత ఈ ఇంజంక్షన్ ఆర్డర్ ఎక్స్పర్ట్ ఇంజంక్షన్ ఏదో ఉన్నది ఇదిగో ఇట్లా అని చెప్పేసి కొన్ని ఎట్లా చేస్తారంటే కోర్ట్స్లో వాళ్ళ కింద లోవర్ కోర్ట్స్లో ఉన్నదాన్ని బయటికి చెప్పకుండా ఉన్నప్పుడు దాని మీద కంటెంప్ట్. అంటే ఇట్లా టెక్నికల్గా కంటెంప్ట్స్ ఉన్నాయి తప్ప కానీ ఎక్కడ కూడా నిజంగా జనరల్గా మీరు చూస్తే కనుక సబ్స్టాంటివ్గా మీరు చూస్తే కనుక కంటెంప్ట్ అనేది ఉండదు. కొన్ని సందర్భాల్లో కోర్టులు కొన్ని కామెంట్లు చేసి చదివి వినిపిస్తాను. 2025 మార్చి 20న
అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ సాగుతున్న సంపన్నులకు హైడ్రాలోనూ మినహాయింపులు దక్కిపోతున్నాయి. ఇది కోర్టు అన్నమాట, నేనన్నమాట కాదు. మొత్తంగా పేదలు మధ్యతరగతిని మాత్రమే టార్గెట్గా చేసుకుని కూల్చివేతలకు పాల్పడుతున్న హైడ్రా ధనవంతుల జోలికే వెళ్ళటం లేదు. హైడ్రా చేపట్టిన కూల్చివేతలను పరిశీలిస్తే ఆ సంస్థకు పేదలు మధ్యతరగతి ప్రజలు మాత్రమే టార్గెట్గా ఉన్నారని భావిస్తున్నాము అని చెప్పి ఇది కోర్టు చెప్పిన మాట, నేను కాదు. 2025 మార్చి 20. తర్వాత ఆగస్టు 14, 2025లో ఇంకో కోర్టు చెప్పిన మాట, ఎలా పడితే అలా వెళ్తారా? హైడ్రా వాహనాలకు అసహజ రంగులేంటి? మీరేమైనా యుద్ధానికి వెళ్తున్నారా? కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా? ఏదో ఒక రోజు ఉత్తర్వులు అంటే ఏంటో చూపిస్తాం. హైడ్రా కమిషనర్కి కూడా వీటి గురించి తెలుసు. ఇది కూడా కోర్టు చేసిన కామెంట్. రైట్, మీరు చూడండి. సో వీటిల్లో మీరు చెప్తున్నది ఏది పేదలు మధ్యలు అట్లనే కోర్టులో ఎన్నో సందర్భాల్లో ఏముంటుంది, మాకు సపోర్టివ్గా కూడా ఇచ్చిన స్టేట్మెంట్స్ చాలా ఉన్నాయి. మీరు అవి మాట్లాడలేదు, నెగిటివ్ అదే చెప్తున్నాను. మనం నెగిటివ్గా ఉన్నది అనేది చాలా బాగా సమ్మగా ఉంటుంది. సమ్మగా ఉండే విషయాలు కాదు, జవాబుదారీ విషయాల గురించి మాట్లాడు. జవాబుదారీ గురించి మాత్రం జడ్జిమెంట్లో ఎక్కడ ఉండదు. మీకు అది కూడా చెప్తున్నాను. ఇది కోర్టు మామూలుగా బెంచ్ మీద ఎవరో ఒక జడ్జి కామెంట్ చేయటం, లేకపోతే ఎవరో అక్కడ అడ్వకేట్ అతను కొంత పాసింగ్ మాటలు మాట్లాడుతూ అతను ఏం చేస్తాడు, హీ విల్ ట్రై టు పుట్ వర్డ్స్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద కోర్ట్ అనమాట. సో అది ఏం చేస్తాడు, సార్ పేదవాళ్ళ మీదకి వచ్చాను, అతను వెనకాల ఉన్న వాళ్ళ వ్యక్తులు పెళ్ళి ఎందుకు చెప్తాడండి అడ్వకేటు? చెప్పడు కదా. ఆ ముందున్న గుడిసెలు తీశారు సార్ అని అంటాడు. వెనకాల ఉన్న కథ అంతా మాకు తెలిసి చెప్పొచ్చు కదా. మీకు 100% మీ లాయర్ కూడా సఫిషియెంట్ టైం దొరుకుతుంది. మీ లాయర్ పలానా వెనకాల పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా పవర్ఫుల్ మనిషి ఉన్నాడు, అతను ముందు పెట్టి ఇదంతా డ్రామా ఆడిస్తున్నాడు, మీరు ఎందుకు ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు? అక్కడ ఏమవుతుందంటేనండి, ఆన్ పేపర్ ఎక్కడ ఎవిడెన్స్ ఉండదు. మాకు తెలిసిపోతుంటుంది. అక్కడ కొన్ని ఏంటంటే దాన్ని వాడుకుంటున్నారు. సిస్టంలో ఒక 30 ఎకరాల భూమిని ఒక 10-15 మంది గుడిసెలు వేసుకొని కాపాడుకోగలుగుతారండి. 3,000 కోట్ల ప్రాపర్టీని. నిన్న ఏదో 200-300 కోట్ల ఏది దాన్ని ఒక 4-5 గుడిసెలు వేసుకొని ఆపుకోగలుగుతారా? ఈ పాయింట్ ఏంటి, ఎలా పడితే అలా వెళ్తారా? రైట్. దాన్ని కూడా హైడ్రాకు అసహజ రంగులేంటి, యుద్ధానికి వెళ్తున్నారా? అది కూడా మీకు చెప్తాను చూడండి. అంటే పర్సెప్షన్ ఎలా ఉందంటే హైడ్రాకు అసహజ రంగులు ఏమి లేవండి. హైడ్రా బండ్లు ఏదైతే ఆర్మీ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఏం లేదండి. హైడ్రాకు ఉన్నటువంటి ఏది కలర్స్ బ్లాక్ స్కార్పియోలు ఏదైతే ఉన్నాయో, అంతకుముందు ఈవీడిఎం అనే సంస్థ కూడా అదే స్కార్పియోలో వాడినాయి. అయ్యే వాడుతున్నాం మేము. చూసే పద్ధతులు, చూసే కోణం మారింది. చూసి మేము మిలిటరీ లాగా ఉన్నాము, మేము ఇలా అని చెప్పి చూస్తున్నారు తప్ప కానీ అది మేము తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసాం కూడా. అది ఏమండి, ఇదే స్కార్పియోలు పాత ఈవీడిఎం అనే సంస్థ 2018 నుంచి నల్ల స్కార్పియోలు ఉన్నాయి. మేము అదే స్కార్పియోలు వాడుతున్నాం. సో మామూలుగా క్యాప్ పెట్టుకుంటాం. క్యాప్ పెట్టుకునేటప్పుడు జంగిల్ ప్యాచ్ మామూలుగా ఇది ఉంటుంది, అది ఆ క్యాప్ పెట్టుకోవచ్చు. బ్లూ క్యాప్ పెట్టుకుంటాను, రకరకాల క్యాపులు పెట్టుకుంటాం మేము. పెట్టుకున్నప్పుడు దాని అర్థం ఏమన్నా జంగిల్ అది ఆర్మీ యుద్ధం అనుకుంటారా? చూసే కోణంలో మార్పు అనమాట. అక్కడ ఎవరైతే కొంతమంది మన రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది. మీరు పోలీస్ అధికారిగా వచ్చి హైడ్రా కమిషనర్గా ఉన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పోలీసులను కొట్టకూడదు, ప్రజలను కొట్టకూడదు, శిక్షించకూడదు, వాళ్ళతో మంచిగా ఉండాలి, కూర్చోబెట్టి మాట్లాడాలి, టీచ్ మాట్లాడాలి, ఇవన్నీ ఉన్నాయి. అలాంటిది పోయి మీరు క్యాపులు పెట్టుకొని యుద్ధానికి లాఠీలు పట్టుకొని. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటంటే తప్పు చేసిన వాటికి తప్పకుండా అతనికి భయం ఉండాలి. రౌడీ షీటర్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి చాయ్ పానీలు కూల్ డ్రింకులు తాపించడం కాదు, వాడికి భయం ఉండాలి. భారత శిక్షా స్మృతిలోనే ఒక మాట ఉంది, మీరు పోలీస్ అధికారి, భారత శిక్షా స్మృతిలోనే ఒక మాట ఉంది, 100 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క మంచివాడికి శిక్ష పడకూడదని. అలానే మీరు ఎవడో వెనక కబ్జారాయుడో పెద్దోడో ఎవడో ఉన్నాడని చెప్పి పేదవాడినో లేకపోతే ఇంకో దానితోనో ఇవన్నీ రజనీకాంత్ గారు వినండి, ఈ పేదవాడు ఇది అని మాట్లాడుతూ తీసుకెళ్లేది చాలా బాగుంటుంది వినటానికి. వెనకాల నడిచే నాటకం ఇన్నాళ్ళు నడుస్తుంది ఇదే కదండి. పేదవాడిని అలా కాదు రజనీకాంత్ గారు, అందరూ మాట్లాడేది అదే మాట్లాడుతున్నాం. గత 70 ఏళ్ళ నుంచి ఇదే మాట్లాడుతున్నాం. పేదవాడిని చేయాలంటాం, మనం అన్నీ చెప్తూనే ఉన్నాం. బట్ పేదవాడుగానే మిగిలిపోయాడు. వెనకాల చేసే నాటకబాజీగాళ్ళు మంచిగా నడుస్తూనే పోతున్నారు. అంటే సివిల్లలో బెదిరించడం భయపెట్టడం ఉంటుందా? బెదిరించడం కాదండి నేనేది, వాడికి చట్టం అంటే భయం ఉండాలి. ఒక రౌడీ షీటర్ వచ్చాడు అనుకోండి, ఒక సపోజ్ రౌడీ షీటర్ వస్తే కనుక వాడికి భయపెట్టాలి. భయం అంటే ఏంటి, చట్టం ద్వారానే భయపెట్టవచ్చు. పెట్టాలంటే కనుక వాడిని కూర్చొని మర్యాద ట్రీట్ చేయాలి. అధికారి కానీ చట్టానికి లోబడే పనిచేయాలి తప్పకుండా. కాదని 100%. ఎస్, చట్టం ద్వారా భయపెట్టవచ్చు. చట్టం కూడా ఏంటంటే డిటరెన్స్ ఉంటుంది. లాను ఎఫెక్టివ్గా యూజ్ చేస్తే డిటరెన్స్ ఉంటుందండి. నేను చట్ట అతీతంగా మాట్లాడలేదు. చట్టాన్ని వైలేట్ చేసినప్పుడు కోర్టు వస్తుంది. 2025 నవంబర్ 15 కోర్టు ఒక స్టేట్మెంట్, పబ్లిక్ ఆర్డర్ను పట్టించుకోకుండా హైడ్రా అతి చేస్తుంది. శని ఆదివారాల్లో కూల్చివేతల, చెరువులు కుంటలు జలాశయాల సంరక్షణ పునరుద్ధరణ పేరుతో కోర్టు ధిక్కారణకు పాల్పడతానంటే చూస్తూ ఊరుకోబోము. ఇంకా చాలా కూడా ఉంది. ఇప్పుడు శని ఆదివారాలు దీని మీద కూడా మేము చెప్పాం. 3 ASS జడ్జిమెంట్ అని ఉందన్నమాట. ఇది డివిజన్ బెంచ్ ఆఫ్ హైకోర్టు ఉమ్మడి రాష్ట్రం.
దాంట్లో స్పష్టంగా ఓన్లీ ఏ రోజులు చేయకూడదని చాలా స్పష్టంగా ఉంది. సో మేము చేసేటప్పుడు కూడా ఈవినింగ్ సపోజ్ కోర్టుకు సబ్మిట్ చేసాం, సాయంత్రం 4 స్టార్ట్ చేసాం అనుకోండి డిమాలిషను, 7 చీకటి పడుతుంది. డిమాలిషన్ మధ్యలో వదిలేయలేం కదండి, ఏదో కాస్త కూలగొట్టి వదిలేయలేం కదా. బిల్డింగ్ పలిపోతే కనుక పక్కన బిల్డింగ్ మీద పడితే కంప్లీట్ చేసాం, కోర్టుగా వస్తుంది, చీకట్లో ఎందుకు కూలగొట్టారంటారు. అరే మీరు అది మధ్యలో వదిలేసి వస్తే కనుక రేపు అది అటు ఇటు కాకుండా ఊసిలాడుతుంటుంది ఆ బిల్డింగ్. అరే అది కాకుండా మేము కూలగొట్టామంటే ఎన్కౌంటర్ జరిగేటప్పుడు కనుక జరిగినప్పుడు కనుక చెప్తారు, అట్లా చెప్తున్నారు రజనీకాంత్ గారు చూడండి. సో ఇట్లాంటి మాటలే ఇవన్నీ కూడా గతంలో ఎన్కౌంటర్లు అప్పుడు కూడా ఇట్లానే మాట్లాడారు. అవన్నీ చెప్పారు, మా లాంటి ఇట్లానే అన్నారు. అవన్నీ చేయబట్టే ఇప్పుడు నక్సల్స్ ఫ్రీ రాష్ట్రంగా హైదరాబాద్ మన ఇది తెలంగాణ కానివ్వండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ నక్సలైట్లనే కూర్చోబెట్టి చర్చలకు పిలిచి మాట్లాడి లొంగిపోమని ఇప్పుడు బతిమలాడి లొంగిపోతే వాళ్ళకి ₹1 అండి. అంతేగాని ఎవడైనా కానీ వాడు చట్టం చేతిలో తీసుకొని చంపటం అనేది వాడికి లేదు కదా, హక్కు ఎలా ఉంది? సేమ్ థింగ్ ఇక్కడ నువ్వు చట్టం అనేది మాట్లాడతావు, అవతలోడు చెప్పడానికి వరకు మేము హైడ్రా అంతా చట్టాలు ఫాలో అవ్వాలంటాడు. వాడి దగ్గరికి వచ్చేటప్పుడేమో ఆ చట్టాన్ని ఎట్టగా ఉంటే అష్టవంకర్లు తిప్పి ఏదైనా చేసి మనం కబ్జాలు చేసుకోవచ్చు. అవతలోడు మటుకు చట్టాలు ఫాలో అవ్వాలని మా క్లాసులు బీకుతుంటారనమాట. క్లాసులు బీకి అంటే ఏం చేస్తుండాలి, మేము కళ్ళప్పగించి చూస్తుండాలన్నమాట. ఆహా మనం చట్టం ఫాలో అవ్వాలి, పూర్తిగా చేయాలని మేము ఇస్తే ఫాలో అవుతూనే ఉన్నాం. అందుకే కదా ఎన్కౌంటర్లు చేసిన వాళ్ళు పోలీసులు ఎన్కౌంటర్లు చేసిన వాళ్ళు కమిషన్ల చుట్టూ తిరుగుతుంటారు. రైట్ అండి, చట్టాలు ఫాలో అవుతున్నాయి. మనిషిని చంపే హక్కు పోలీసు వాళ్ళకి కానీ ఏ వ్యక్తికి ఉండదు. అలానే చట్టానికి లోబడి పనిచేసే ఏ హైడ్రాక్ కూడా ఒక పేదవాడిని శని ఆదివారాల్లోనూ ఒక బిల్డింగ్ కూల్చే హక్కు ఉండదు. పేదవాడు శని ఆదివారాలు కాదు, ఎన్కన్వెన్షన్ కూల్చింది కూడా శనివారమే. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు పేదవాడని చెప్పే దాంట్లో మీరు ఏమనుకుంటున్నారంటే సోమవారం మంగళవారం జనరల్ మీడియా నెరేటివ్ సోమవారం పేదవాళ్ళే కూలుస్తారు, మీరు పేదవాళ్ళే పెడుతున్నారు. పేదవాళ్ళని కూల్చవండి. పేదవాళ్ళను ముందు పెట్టి చేస్తున్నటువంటి వాళ్ళ నాటకబాజీ వాళ్ళదే. మేము ఎప్పుడైనా కానీ శనివారం ఆదివారం కాదు ఏ రోజైనా కూలుస్తాం. దానికి నోటీసులు ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది క్లియర్గా ఉన్నాయి, కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఏది జస్టిస్ గవాయ్ జడ్జిమెంట్ ఉన్నది. కొన్ని కేటగిరీస్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ తీసేటప్పుడు మనం నోటీసులు అవసరం లేదని చాలా స్పష్టంగా ఉంది. మరి ఎందుకు కోర్టు ఎట్లా ఫీల్ అవుతుంది? కోర్టు మేము ప్రజెంట్ చేసాము, అవి కూడా చెప్పాము. ఇవన్నీ మీరు చెప్పేది బెంచ్ మీద కామెంట్స్, కొన్ని జడ్జెస్ కామెంట్ చేసినప్పుడు ఉన్నాయి. ఎవరు రైటింగ్లో మాకు ఇచ్చిన పేపర్లో ఉండదు. జడ్జిమెంట్లు ఇస్తే మేము అప్పీల్కి పోతాం. ఒకవేళ కనుక అట్లా చేస్తే మేము అడుగుతాం అనమాట, రేపు ఏంటంటే ఇది మరి మీరు జస్టిస్ గవాయ్ జడ్జిమెంట్ మాకు క్లారిఫై చేయండి అని అంటాం. ఈ కామెంట్స్ ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పిన ఉండొచ్చు, నాకు తెలియదు. అది కూడా మనకి అన్నారో లేదో తెలియదు. ఎవడంటే వాళ్ళు సోషల్ మీడియాలో దిప్పుతుంటాడు. ఒక రాయంగానే సోషల్ మీడియా స్టేట్మెంట్ సోషల్ మీడియా కాదండి, ఒకటి రిపోర్ట్ చేయగానే అందరూ అదే రిపోర్ట్ చేస్తారు. దాన్ని యాక్చువల్గా మేము వీడియో చూసినప్పుడు అసలు ఉండదు. కోర్టులో చూసినప్పుడు మీది ఒక వీడియో బాగా సర్క్యులేట్ అయింది, మిమ్మల్ని కోర్టు జడ్జి గారు మిమ్మల్ని సీరియస్గా మిమ్మల్ని తిడుతున్న వీడియో. అది కూడా ఫేకేనా? ఏ వీడియోనా? అది స్టార్టింగ్లో అది నిజమేనా వీడియో? అది ఎందుకంటే ఈ మధ్య అందరూ ఏ వీడియోలు అని చెప్తున్నారు. అది కరెక్టే, అది వీడియో కరెక్టే. ఇది స్టార్టింగ్ 2024 సెప్టెంబర్లో అప్పుడు హైకోర్టు. అలానే ఈ స్టేట్మెంట్లు కూడా కోర్టు దగ్గర రిఫరల్ తీసుకొని రాసుకొని మీకు వినండి. దీంట్లో జడ్జిమెంట్లో వచ్చేది మోర్ ఇంపార్టెంట్. కామెంట్ చేసిన దాన్ని రిపోర్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో ఉన్నది అసలు. బట్ మన దగ్గర మీడియా ఏముంటుంది, అత్యుత్సాహం కదా, జడ్జిమెంట్లో ఉన్నదాన్ని ఎవడు రాయడు. ఈ పక్కన కామెంట్ చేసిన దాన్ని ఎక్కువ రాస్తాం. సరే ఓకే, కోర్టుల్లో అయిపోయింది. పొలిటీషియన్లు ఎందుకంటే రాజకీయ విధాన నిర్ణయాలు తీసుకునే వాళ్ళే కాబట్టి వాళ్ళు చేసిన స్టేట్మెంట్లు 3-4 మీ ముందుకు తీసుకొస్తాను. మాధవరం కృష్ణారావు అంటారు, ప్రస్తుతానికి ప్రతిపక్ష నాయకులు, ఇంట్లో ఉన్న వారిని బయటేసి ఇళ్ళు కూల్చారు, చదువుకునే పిల్లలను కూడా వేడుకుంటే వినలేదు. ఇదొకటి. హైదరాబాద్లో ఉన్న టాప్ 10 బిల్డర్లను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఎమ్మెల్యేగా ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు హైడ్రా రంగనాథ్. ఆయన స్టేట్మెంట్. బీఆర్ఎస్లోని గెలిచి అధికార పార్టీలోకి షిఫ్ట్ అయ్యి అటు ఇటు కాకుండా నుంచున్న దానం నాగేంద్ర, అరికిపూడి గాంధీ, వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు. జలవిహార్, ఐమాక్స్ లాంటివి వదిలిపెట్టి ఇళ్ళు కూలుస్తారా? దానం నాగేంద్ర చెప్పాడు. అరికపూడి గాంధీ ప్రస్తుతం అధికార పార్టీకి అసోసియేట్గా కొనసాగుతున్నాడు. చెరువులు కాపాడకుండా నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్లోనే ఉన్న ఒక ఎమ్మెల్యే ముందు నోటీసులు తర్వాత సెటిల్మెంట్లు, హైడ్రా చేసే పని ఇది. చెప్పండి వీటికి ఆన్సర్. ఇవన్నీ ఏదైనా మన దగ్గర డెమోక్రసీ అండి. ఎవరికి ఆధారాలు ఉండవు. ఏదంటే బురద జల్లి మీరు కడుక్కోవాలంటారు అనమాట. మీరు ఏది ముందు నోటీసులు తర్వాత సెటిల్మెంట్లు అని. అసలు నోటీసులు ఇవ్వట్లేదని మీరు అంటారు, నోటీసులు ఇచ్చి సెటిల్మెంట్లు చేస్తున్నారు కొంతమంది అంటారు. కొన్నిటికి నోటీసులు ఇచ్చి సెటిల్మెంట్లు, మీరు జస్ట్ మీకు చెప్తున్నాను, ఒక్క దగ్గర కూడా మేము నోటీస్ ఇచ్చి హైడ్రా సెటిల్ చేసినట్టు మీరు చూపించండి, నేను హైడ్రా ఉద్యోగాన్ని వదిలి నేను వెళ్ళిపోతానండి. సింపుల్గా మీకు చెబుతున్నాను.
ఒక్క దగ్గర కూడా హైడ్రా రాజీ పడ్డది, ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్ తోటి రాజీ పడ్డది, ఒక బిల్డర్ దగ్గర నుంచి వసూలు చేసిందని చెప్పేసి హైడ్రా కమిషనర్ ద్వారా సెటిల్మెంట్ జరిగిందని చెప్పండి, ఇమ్మీడియట్గా నేను ఈ ఉద్యోగాన్ని హైడ్రా కమిషనర్ వద్దు బాబు, నేను వెళ్ళి నా ఉద్యోగం చేసుకుంటాను చెప్పగలుగుతాం అనమాట. అంత ధైర్యంతో చెప్పగలుగుతున్నాం అనమాట. ఎందుకు చెప్తున్నామంటే ఎక్కడ ఈ సెటిల్మెంట్లు ఇదే ఉండదు. మాట్లాడడానికి ఎవడైనా ఏమైనా మాట్లాడవచ్చు, ఇది ప్రజాస్వామ్యం కదండి. ఎవడు ఏదైనా బురద వేస్తాడు కడుక్కో అంటారన్నమాట. ఇది అధికార పార్టీలో ఉన్నోళ్ళు అధికార పార్టీ ఎవడైనా అనొచ్చు అండి. అధికార పార్టీ ఏముంది, ప్రతిపక్షం ఏముంది, ఎవడైనా అనటానికి అనొచ్చు. ఇది కూడా ఇంకొకటి, అధికార పార్టీ వాళ్ళు అన్నా కూడా మీరు గవర్నమెంట్ క్రెడిబిలిటీని, హైడ్రా క్రెడిబిలిటీని కూడా తీసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయినా కానీ కూడా తప్పకుండా అతను రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ అయినా కానీ కూడా ఎవరిని వదలకుండా యాక్ట్ చేస్తుంది. అంతే తప్ప కానీ వీళ్ళు టార్గెటెడ్గా పలానా పార్టీ లేదా ఇతను పలానా పార్టీ కాబట్టి ఇతనికి వదిలేద్దాం అనేటటువంటిది ఉండదు. అందుకోసమే ప్రజల నుంచి అంత స్పందన ఉన్నది. ప్రజలు వచ్చేసి రేపు ప్రతి వార్డు ఏం చేస్తారండి, రాగానే గవర్నమెంట్ రాగానే ఇన్నాళ్ళు ఆ పాత గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు వచ్చి కొత్త గవర్నమెంట్లోకి మారుతాడు. వాడు భూములు వాడు కాపాడుకోవాలనుకుంటాడు, వాడి కబ్జాలు వాడు జాగ్రత్త గాంధీ దాన నాగేంద్ర అదే చేస్తారు. వాళ్ళు కాదు, నేనేది వాళ్ళని అనట్లేదు. మీరు నేను చెప్తున్నా, జనరల్గా చెప్తుంది వాళ్ళు చేస్తున్నారని. మీరు ఎందుకంటే మీరు ఇట్లాంటి పెట్టడంలో మీరు సిద్ధాస్తులు. నేను మిమ్మల్ని రజనీకాంత్ గారు అనేవాళ్ళు నారదుడు లాగా ఉండి బ్రహ్మాండంగా పెడుతుంటారు అని అనుకునేవాళ్ళం మేము. ఎప్పుడంటే ఇప్పుడు మేము ఎప్పుడు కూడా వాళ్ళు వీళ్ళని అట్లా. నేను జనరల్గా చెప్తున్నది అంటే జనరల్ నెరేటివ్ ఎలా ఉంటుంది అంటే జనరల్ ఇది పర్సెప్షను. పాత గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు వచ్చి మారి కొంతమంది వాళ్ళు అంటే అందరు కాదు, కొంతమంది నేను ఎవరి కింద ఎవడో కార్పొరేటర్ ఉంటాడు, లేదా కింద లోవర్ లెవెల్ ఒక పెద్దోళ్ళు ఉంటారు, అందరు కార్పొరేట్ భూములు కబ్జా, ఎవరైనా అది ఎమ్మెల్యేలు స్థాయిలో ఉన్నాడు, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పార్టీలు ఎవరైనా ఉండేవాళ్ళు ఉండొచ్చు. నేను కాదన్న, నేను పలానా ఇండివిజువల్స్ అని చెప్పట్లేదు. జనరల్గా తీసుకోవాలనుకున్న దాంట్లో కూడా హైడ్రా చాలా నిక్కచ్చిగా, చాలా ఏంటంటే క్లియర్గా అతను తప్పు చేస్తే కనుక అతన్ని ఎంబడి పడి చేస్తున్నటువంటిది ఉంది. దీనికి ఆపరేషనల్ ఫ్రీడము పూర్తిగా గవర్నమెంట్ నుంచి మాకు ఇచ్చినారు. ఇది మేము యాక్ట్ చేయడానికి పూర్తి ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉంది. ఇంత ఫ్రీడమ్ తోటి ఇంత స్పేస్ ఇచ్చి మాకు చేస్తున్నది గవర్నమెంట్కి తప్పకుండా మేము, ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ మాకు ఇచ్చిన దాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటాము. అంతేగాని ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేయము, ఇచ్చిన దాన్ని వేరుగా వాడటానికి ఉండదు. ఇది అంత స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాం. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నాశనం అయిపోవడానికి రంగనాథ్ హైడ్రా కారణం. స్ట్రైట్ ఆన్సర్. నేనే అన్నీ నాకు ఎవరో ఒక పెద్దవాయన చెప్పారనమాట, మీరు పాపాల బైరోడ్ అయిపోయారండి, ఎవడేదైనా కానీ మీ నెత్తిన వేసేస్తున్నారని చెప్పేసి. అంటే అందరూ ఎవడేం చేసినా నా మీద వేసేస్తున్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేటు ఏమన్నా స్లో డౌన్ అవ్వాలన్నా లేకపోతే దాని బాగుంది కొన్ని చోట్ల, మరి అంతమంది యాక్షన్లు అయితే కనుక అన్ని 177 కోట్లు 180 కోట్లు ఎందుకు వెళ్తుందండి? అసలు స్లో డౌన్ అయిందా? సెలెక్టెడ్గా వెళ్తున్నాయి అలా కాదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అవునా కదా? లేక్ వ్యూల పేరుతో ఇదివరకు అపార్ట్మెంట్లు విల్లాలు కట్టుకునే వాళ్ళు భయపడి ఇప్పుడు కట్టడం మానేశారు. కట్టేవాళ్ళు రజనీకాంత్ గారు ఎండార్స్మెంట్ చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ రీడిఫైన్ అయిందండి, దాన్ని నాశనం అవ్వలేదు. రీడిఫైన్ అంటే చెరువుల్లోకి ఆక్రమించే కట్టేవాడు వెనక్కి జరిగి కట్టుకుంటున్నాడు అంటే జాగ్రత్తగా ఉంటున్నారు. అంతేగాని రీడిఫైన్ అయింది, దాన్ని మారింది దాని స్వరూపం అంతే తప్ప కానీ ఎక్కడా జరగలేదు. ఇది దీంట్లో కావాల్సింది కూడా ఏంటంటే మీరు చూస్తే కనుక డిమాండ్ సప్లై ఈక్వేషను. ఇంతకుముందు గతంలో చాలా హై రైజ్ బిల్డింగ్స్ వచ్చాయి, చాలా అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉంది. అన్సోల్డ్ ఇన్వెంటరీ వేలల్లో ఇంకా పెండింగ్ ఉన్నప్పుడు అందుకోసం న్యాచురల్గా ఇది ఉంది. ఒక పక్కన ఏఐ తోటి ఎఫెక్ట్ తోటి మొత్తం సాఫ్ట్వేర్ అంతా అతలకూతలం అయి ఉంది. ఇంకో పక్కన ఇప్పుడు ఈ మధ్య మన ట్రంప్ దీంతో ఇదంతా ఉంది. సో చాలా ఈక్వేషన్స్లో అన్నీ తెచ్చి మాకు నెత్తిన మీద పెట్టి ముళ్ళ కిరీటం రంగనాథ్ వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని అంటే కనుక మరి రంగనాథ్ సంబంధం లేని ఖమ్మంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, లేకపోతే ఎక్కడ హైడ్రాకి సంబంధం లేనటువంటి కరీంనగర్లో రియల్ ఎస్టేటు అక్కడ మందకొడిగా ఉన్నప్పుడు హైడ్రాకి ఎందుకు ఆపాదిస్తారు? సో అంటే సింపుల్గా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఎవడంటే ఏదంటే అది మాట్లాడుతుంటారు. సోషల్ మీడియాలో వచ్చేస్తాడు, దమ్ముంటే అది కూల్చు, లేదా ఇది కూల్చు అంటే వాడు కూలిస్తే కనుక వెళ్ళి వాడెళ్ళి వసూలు మొదలెడతాడు అనమాట. సో మేము రియాక్ట్ అవ్వం అట్లా. దీనికి చాలా బ్యాలెన్స్డ్గా చాలా ఏదో అంటారు చూసారా, మనం పెద్ద ఆలోచనలు పెద్ద ఆశయాలు ఉన్నప్పుడు చెవిటివాడిగా వెళ్ళి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అంటే ఇవన్నింటినీ పక్కన పెట్టి లక్ష్యాన్ని చాలా స్పష్టంగా. హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలంటే హైడ్రా పర్మిషన్ కావాలా? అవసరమే లేదండి. హైడ్రా పర్మిషన్ తీసుకుంటే కనుక ఇంకొక మళ్ళా కొత్త సిస్టమ్ని మనం నాంది పలికినట్టు అవుతాం. గవర్నమెంట్ అది అంటారు కదా, ఇది ద గవర్నమెంట్ దట్ గవర్న్స్ ద లీస్ట్ ఈజ్ ద బెస్ట్. ఏ గవర్నమెంట్ అయితే కనుక తక్కువ ఏలు పెట్టి అంటే వీలైనంత వరకు మనకి గవర్నెన్స్ తక్కువ ఉండేటట్టు పేద ప్రజల తరపున ఒక పాయింట్ అడుగుతాను. మీరు కనుక పేద ప్రజలు సరే వెనక కబ్జా వాళ్ళు ఎవరున్నారో పక్కన పెడితే నాకు పేద ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడిగేది ఏంటంటే ఇక్కడ అన్యాయంగా అక్రమంగా పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు
అన్యాయంగా కడుతుంటే చూసిన వాళ్ళు, కబ్జాలు చేస్తూ ఉంటే కళ్ళు అప్పగించిన వాళ్ళు, ఈ అధికారులందరినీ కూడా హైడ్రా యాక్ట్ కింద తీసుకెళ్లి లోపల పెట్టి జైల్లో వేసి హైడ్రా యాక్ట్ ఫస్ట్ సపరేట్ పోలీస్ స్టేషన్ సపరేట్ ఇంకోటి. యాక్ట్ కూడా తెచ్చుకొని వీళ్ళందరినీ లోపల పెడితే నిజంగా ఈ పేదవాళ్ళందరూ మీరు రోడ్డు నేసినా కూడా దానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. చూడండి, హైడ్రా చాలామంది అధికారుల మీద కేసులు ఫైల్ చేయించడం జరిగింది లోకల్ పోలీస్ స్టేషన్స్లో. నెక్స్ట్ చాలామంది అధికారుల మీద ఏది మేము జైలుకి ఎంతమంది వెళ్ళారు? జైలు చాలామంది, దాదాపు చాలామంది, అంటే జైలు అంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అండి. జైలు అంటే బెయిల్ ఇచ్చి ఉండొచ్చు, జైలుకి రిమాండ్ చేసి ఉండొచ్చు, నాకు తెలియదు తర్వాత ఏమైందనేది. సో కేసులు పెట్టడం జరిగింది. చాలామంది మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. రిపోర్ట్స్ పంపించి యాక్ట్ చేసి వాళ్ళ మీద మీరు ఏది క్రిమినల్ అదే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రికమెండ్ చేశాం. సో అధికారుల మీద కూడా ఎవరిని మేము ఊరుకోవట్లేదు. మన సింపుల్ మేము ఏది ఒక గవర్నమెంట్ ల్యాండ్ది చూస్తున్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ పోల్ మీద 2.5 లక్షల బిల్లు వస్తుందన్నమాట, ఒకే ఇంటి మీద అనమాట. అది నేను మీటింగ్లో కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా చెప్పాను. ఒక్క ఇంటి నుంచే ఇంత డ్రా చేస్తున్నారు అంటే ఇక్కడ నుంచి మొత్తం కలెక్ట్ చేస్తారన్నమాట. చేసి మొత్తం దాన్ని ఎక్స్టెండ్ అంటే కబ్జాలు చేసేటటువంటిది మీరు ఇక్కడ పేద అని మనం ఏదైతే మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్నారో ఇదే ఇన్నాళ్ళు మాట్లాడుతుంది, ఇదే మనం అడ్వాంటేజ్గా తీసుకుంటుంది కబ్జాదారులు. పేదవాళ్ళు అంటారు, అందరూ పేదవాళ్ళని ఉద్ధరించాలనుకుంటారు, పేదవాళ్ళుగానే ఉంటున్నారు, అది వస్తుందన్నమాట. సో మనం చూడాల్సింది ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ ఆ భూములు తీసుకొని వెనక్కి బిల్డింగ్లు కట్టించి రెసిడెన్షియల్ వాళ్ళకి కూడా ఇందిరమ్మ హౌస్లో లేకపోతే ఏదో కట్టించాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో తీసుకొని హౌసింగ్ చేస్తున్నారు. చేసి ఏదైతే ఇన్ని వేల కోట్ల భూములను వెనక్కి తీసుకొచ్చామో దాన్ని వాడు చేస్తున్నప్పుడు ఇట్స్ ఎ గుడ్ సైన్. సో ఓకే, మీరు వృత్తిపరంగా చాలా విషయాలు చెప్పారు, వ్యక్తిగతమైన విషయాలు కొన్ని మీ మీద చెప్పండి. కొన్ని ఆరోపణలు కొన్ని విషయాలు ఉన్నాయి, తెలుసుకోవాలి. మీకు పబ్లిసిటీ పిచ్చి, మీరు ఇంత చేస్తే ఇంత చెప్పుకుంటారు. సో రూపాయి పని చేస్తే 100 రూపాయలు పని చేసినట్టు చెప్పుకుంటారు. సో కాబట్టి ఈ పబ్లిసిటీని హైడ్రా అనే మీ జాబ్ ద్వారా మీ పబ్లిసిటీ పిచ్చిని పెంచుకుంటున్నారు అని నిజమేనా? నేను అసలు ఇంకోటి, మేము అసలు ఎక్కడ మీరు చెప్తే కనుక ఈ మధ్య టీవీ ఇంటర్వ్యూస్ కూడా చాలా అరుదుగా ఇస్తున్నాం. మేము కాకపోతే రోజు మేము ఏమి ఇస్తామంటే హైడ్రా నుంచి ఒక ప్రెస్ రిలీజ్ ఇస్తాం. ఓకే, ఏం జరిగిందనేది ఇస్తాం. దాంట్లో నా పేరు ఏమని జస్ట్ ఆదేశాలు వీడియోలు చూపించినా మీరు చూపించవచ్చు. ఇప్పుడు అంటే నేనది ఇంటర్వ్యూల మధ్యలో ఇంకోటి, అసలు ఇంటర్వ్యూలో అవ్వకుండా మేము మళ్ళీ 2-3 నెలలు ఆపాను. ఇది వద్దు, మనం ఇది పబ్లిసిటీ పిక్చర్ అన్నారు. దాంతో ఏమవుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యి ప్రజల్లో కన్ఫ్యూజన్ వస్తుంది. మీ అభిమాన సంఘాలు కొన్ని పాలాభిషేకాలు చేసినాయి, ఒకసారి చూద్దాం. మీ అభిమాన సంఘం ఎవరో పాలాభిషేకం చేస్తున్నారు, ఇది వరంగల్లో. ఇంకోటి అన్నదానం చేస్తున్నారు, బర్త్డే కేక్ కట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఇది నేను చేపించింది చేయలేండి, మీరే అంటలేదు. కానీ ఇలాంటి మీరు ప్రోత్సహిస్తారు, ఇలాంటి మీకు ఇష్టం కాబట్టి వాళ్ళందరూ ఇలాంటివి చేస్తున్నారు అని అంటారు. మీకు చెప్తాను చూడండి. అక్కడ దీంట్లో అతను ఒక ఇంటి గురించి దాదాపు కొన్ని ఏళ్లగా తిరుగుతున్నటువంటి సమస్య పరిష్కారం ఒకరోజు మా దగ్గరికి రాగానే మేము స్టఫ్ యాక్షన్ చేయగానే పరిష్కారం అయిందనమాట. సో అతను ఎవడో వరంగల్ నేను కమిషనర్గా ఉన్నప్పుడు అతను వచ్చేసి అతను ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. అతను వెళ్ళేసి ఏది సమ్ పాలాభిషేకాలు మీరు అన్నట్టు ఏదో చేశాడు. నేను తర్వాత వరంగల్లో స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, మీరు దయచేసి ఇటువంటిది అందరూ పాలాభిషేకాలు చేయొద్దు, నాకు చాలా సెన్సిటివ్గా ఉంటుందని చెప్పి కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చాను. ఇట్లాంటివి చేయటం మాకు ఇష్టం ఉండదు, మా ఉద్యోగాన్ని మేము చేస్తున్నాం అని చెప్పి కూడా. సో ఎవరు కూడా మేము అది అంటే మీరు అన్నట్టు పబ్లిసిటీ పిచ్చి లేకపోతే ప్రాపగాండా పిచ్చి అది కాదు. వాళ్ళకి ఎందుకంటే సమస్య ఏదైతే పరిష్కారం కాని సమస్య, నేనేమంటానంటే వ్యవస్థలు ఉండి పరిష్కారం చేయకపోతే సమస్యలు ఆ వ్యవస్థలు ఉండే వేస్ట్ అని అనుకుంటాను. ఆ నమ్మకంతో నేను ఉద్యోగం చేస్తుంటాను. సో మేము ఇప్పుడు ఇక్కడ ఇమీడియట్గా అతను రిలీఫ్ ఉంది. ఒక వ్యక్తి 30 ఏళ్ళ నుంచి తిరుగుతుంటాడండి, అతని సమస్య పరిష్కారం కాదు, మరుసటి రోజు పరిష్కారం అయిపోగానే వెంటనే రాగానే పరిష్కారం అయితే అతను ఎలా ఉంటుంది రెస్పాన్స్, డెఫినెట్గా ఇలానే ఉంటుంది అనమాట. సో దానికి మేము చెప్పి చేసేదే ఉండదు. నేను అనేది ఇది ఇట్స్ యువర్ జాబ్ కానీ వ్యక్తి ఆరాధన అనేది మీరు పెంచి పోషిస్తుంటారు చాలా చోట్ల అని. సో మీకు ఇది చూపిస్తే మీరు పనిచేసి వచ్చిన చోట్ల కూడా ఇలాంటి గతంలో జరిగి ఉన్నాయని. వ్యక్తి ఆరాధన కాదండి, డెఫినెట్గా ఇండివిజువల్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద సిస్టమ్. కాదన్ను రైట్, ఇండివిజువల్ ఇంపార్టెంట్ సిస్టమ్. యు ఆర్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. ఎగ్జాక్ట్లీ. సో యు ఆర్ నాట్ అబౌవ్ ద సిస్టమ్. ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ అన్ ఎంప్లాయీ. నేను ఒక ఉద్యోగస్తుని మాత్రమే. దీంట్లో మీరు చూస్తే కనుక ఇప్పుడు సపోజ్ ఏది మిర్యాలగూడ ఫర్ ఇన్స్టెన్స్ నేను నల్గొండ ఎస్పీకి ఉన్నప్పుడు రైతులు వాళ్ళకి ఎంఎస్పీ గురించి మేము చాలా పగడ్బంది మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి చేసాం. అక్కడ రైతులు కొంతమంది ముందుకు వచ్చి వాళ్ళు ఏదో ఒక 10 మంది కలిసి వాళ్ళు ఏదో పాలాభిషేకం చేశారు. అది నేను చేయించాను అనుకుంటున్నారా? చేపిస్తే చేయరు ఎవరు కూడా. అక్కడ వాళ్ళు ఎవరు చేయమన్నా చేయరు, చేసిన దానికి కూడా ఎవడు రాడు ముందుకి. దగ్గర నుంచి ఏదో ఒక ఇనిషియేషన్ లేకపోతే ఇవన్నీ కూడా జరగవు. ఎందుకంటే మీ రాష్ట్రంలో 180 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు.
వాళ్ళందరికీ జరగని ఓన్లీ రంగనాథ్ ఎందుకు చాలా మంది జరుగుతాయండి. మీరు అంటున్నారు, నేను అనేది చాలా మంది అధికారులకి చేసేవాళ్ళు ఉన్నారు, మీకు రావట్లేదు. నేను అంటున్నాను డెఫినెట్గా నాకు తెలిసిన చాలామంది పోలీస్ అధికారులకి పాలాభిషేకాలు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఎస్ఐలకి చేసిన వాళ్ళు ఉన్నారు. అది మీకు లేదు. ఇది ఎందుకంటే ఎస్ఐలు చేసిన వాళ్ళు, మంచి పని చేసిన వాళ్ళు చాలామంది అధికారులకి చేసినవి ఉన్నాయి సందర్భాలు. మీరు 1.5 సంవత్సరంలో రిటైర్ అవుతున్నారు, రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్తారంటున్నారు నిజం? నాకు ఇంకా 5 ఏళ్ళు ఉందండి, నేనేమి ఇప్పుడే రిటైర్ అవ్వట్లేదు. సో ఇదంతా కూడా ఏంటంటే 5 ఏళ్ళ తర్వాత రాజకీయాల్లోకి వెళ్తారా? రాజకీయాల్లోకి వెళ్ళడం కోసం రంగం సిద్ధం చేసుకుంటా. నా ఉద్యోగం నేను సక్రమంగా చేస్తున్నప్పుడు ఇదే మాటని నాకు ఎన్నో నేను ఇప్పుడు చేస్తున్న పద్ధతులు నేను 25 ఏళ్ళ నుంచి ఇదే పద్ధతులు చేస్తున్నానండి. కొత్తగా చేసింది ఏం కాదు. ఇప్పుడు నేను చూపించింది వరంగల్లో 4-5 ఏళ్ల క్రితం, అంతకుముందు నల్గొండలో చేసింది 10 ఏళ్ల క్రితం. మరి అంటే మీరు అంటే మంచి పని చేస్తే కనుక రాజకీయాలకు వెళ్ళినట్టు అని అర్థం కాదు. వెళ్ళాలని ఉద్దేశం ఉంది. చాలా మంది బ్యూరోక్రాట్లు వెళ్తున్నారు, రీసెంట్ కూడా చాలా మంది. ప్రస్తుతం నేను నా ఉద్యోగం మీదే నేను ఉన్నానండి. ఎటువంటి సివిల్ సర్వెంట్ ఉన్నోళ్ళు మీరు ఎందుకు కాపు సభలకు ఎందుకు అటెండ్ అవుతున్నారు? నేను వినండి, సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ మీరు ఇది కూడా ఒక రెలవెంట్ పాయింట్. ఏం ఇంట్రెస్ట్ లేకపోతే, ఏ పొలిటికల్ ఇంట్రెస్ట్లో ఇంకో ఇంట్రెస్ట్లో లేకపోతే ఒక సివిల్ సర్వెంట్ ఒక కుల సమావేశాలకు వెళ్ళి కుల మీటింగుల్లో మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవటం కరెక్టేనా? మమ్మల్ని మేము ప్రొజెక్ట్ కూడా చేయము. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చెప్తామంటే, వాళ్ళకి చెప్పేది మంచి మాటలు చెప్తాం, చదువుకోవాలంటాం, మంచి చెప్తాం తప్ప కానీ కుల గజ్జి ఉండకూడదని చెప్తాం. నీ కులాన్ని అనేది నీ కులం ముఖ్యమైన మీటింగ్కి వెళ్ళి కుల గజ్జి ఉండకూడదని చెప్తారా? అరే మంచి చెప్పడానికి అది కాదండి, మీటింగ్ కాపులు అలా కాదండి. మీరు చెప్పేది అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు కులం అనేది మనం ఒకటి రజనీకాంత్ గారు, ఇండియాలో కులం అనేది లేదా? ఉంది, కులం ఉంది. దీంట్లో అలాంటి కాపు సమావేశాలకు సివిల్ సర్వెంట్ వినండి ఇక్కడ అనేది మనం కొన్ని ఫ్యాక్ట్స్ విస్మరించకూడదు. సో కులం అనేది ఈజ్ ఏ రియాలిటీ, ఫ్యాక్ట్. అది ఫస్ట్ రైట్. ఇండియన్ సమాజం అంతే. నీకు బై ఛాన్స్ నువ్వు ఏదో కులంలో పుట్టావు, ఓకే ఫైన్. నీకు ఆ మీటింగ్లకు వెళ్ళటం అనేది, అక్కడ మంచిగా చదువుకోండి అని చెప్పి మంచిగా చెప్పడం అనేది చేస్తే గనక మేము ఎక్కడ కులం పరిధిని జరగదు. ఉద్యోగం మీకు అది కూడా చెప్తున్నాను. నా కులపోడు అని చెప్పి ఒకటే ఉండదు. అవతల కులపోడు వేరే వాడు ఎవడైనా కానీ ఎన్నో సందర్భాలు ఉన్నాయి, 100 కేసులు ఉన్నాయండి. వేరే కులస్తుడు రైట్ ఉండి నాకు సంబంధించిన వాడు రాంగ్ ఉన్నా కానీ కూడా తప్పే, రైట్ ఉన్నవాడే రైట్ ఉంటుంది. కులపరంగా ఏది జరగదు. సో మనం అక్కడికి వెళ్ళి మంచి చెప్పడానికి, చదువుకోండి ఇది చెప్పాలి ఇది అనేటప్పుడు కులం అనేది ఇస్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ ఎక్కడికైనా వెళ్ళి చెప్పొచ్చు. సరే, కానీ మీరు ఇంకోటి చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు కలుస్తున్నారు? ఒకటండి, ఇదంతా ఒక సీక్వెన్స్, ప్రాపర్ ఆర్డర్ లో ఈ ఆర్డర్ లో ఉన్న దాని తరువాత వచ్చేది ఏంటంటే రాజకీయం. మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలని ఉద్దేశం ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ అనేవాడు, నేను ఫస్ట్ నుంచి కూడా అయితే చిరంజీవి గారి ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ గారితో నాకు ఇప్పుడు కాదు 10-15 ఏళ్ళ నుంచి వాళ్ళకి ఇది ఉందన్నమాట, కనెక్ట్ ఉంది. సో నేను చాలా సందర్భాల్లో కలుస్తాను. కనెక్ట్ కులపరమైన కనెక్టా, వృత్తిపరమైన కనెక్టా? అరే ఒక సినిమా స్టార్ అండి ఆయన, ఒక సినిమా స్టార్ ఉన్నప్పుడు నేను చాలా మంది సినిమా స్టార్లు కూడా కలుస్తూనే ఉంటాను. తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు, చాలామంది ఉంటారు. ఏదో వాళ్ళు ఏమైనా సమస్య వచ్చినప్పుడు స్టార్లే కాదు, ఎవరో క్రికెట్ ప్లేయర్ అనొచ్చు, లేకపోతే ఎవరో షటిల్ ప్లేయర్ అనొచ్చు, ఒక పాటలు పాడేవాళ్ళు ఉండొచ్చు, చాలామంది మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ని కలిశారు అని అంటే కనుక పవన్ కళ్యాణ్ గారు కలవడానికి కూడా నేను అక్కడ వెళ్ళింది ఒక మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి. ఆ పెళ్లి హాల్ పక్కనే ఉంటుంది, ఇది ఆయన క్యాంప్ ఆఫీస్ ఉంది పక్కన. సో నేను వెళ్ళినప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కలిశాను. అక్కడ వెళ్ళి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఒకసారి జస్ట్ ఒక బొకే ఇచ్చి చాలా ఎప్పుడో కలిసింది. 10 ఏళ్ల తర్వాత నేనేం రెగ్యులర్గా ఏమీ కలిసేది ఉండదు, మాట్లాడేది ఏమి ఉండదు. వెళ్ళి కలిసి నేను జస్ట్ కంగ్రాచులేట్ చేసేసి మళ్ళీ నేను అక్కడే పక్కనే పెళ్లి హాల్ ఉంది కాబట్టి పెళ్లి హాల్కి వెళ్ళాను. జరిగింది అది. అంతేగాని దానికి ఏది ఆపాదిస్తూ కుల సభలు కుల మీటింగ్లకు వెళ్తున్నారంటే కనుక అరే ఎప్పుడైతే కనుక మంచి చెప్పడానికి, ఇప్పుడు ఎవరైనా ఎస్సీ కమ్యూనిటీయో బీసీ కమ్యూనిటీయో పెట్టుకొని మాట్లాడుతుంటే కనుక మంచి చెప్పడానికి వాళ్ళు చేస్తున్నప్పుడు దాన్ని మనం తప్పెలా అంటామండి? వాళ్ళు ఎవరైనా కనుక అన్యాయం జరిగితే కనుక వాళ్ళు అన్యాయం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఎవరు బీసీ మీటింగ్లో పెట్టవచ్చు, ఎస్సీ మీటింగ్లు ఉండొచ్చు, లేదా ఎవరైనా కానీ. సో మంచి నువ్వు ఇగో ఇలా చేయండి, ఇలా ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు పెట్టినప్పుడు మంచి చేయడానికి ఏం చేయాలో చెప్తున్నారు, అది తప్పెలా అవుతుంది? సో రంగనాథ్ అనే వ్యక్తి మోస్ట్ కాంట్రవర్షియల్ ఆఫీసర్. ఎక్కడ పనిచేసినా ఆ జిల్లాలోనో ఆ ప్రదేశంలో ఏదో ఒక వివాదం అవుతుంది. కరీంనగర్లో పనిచేసినప్పుడు బండి సంజయ్ అరెస్ట్ చేశారు. వరంగల్లో మీరు భూమి తగాదాలు వాటి కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అక్కడ ప్రీతి ఒక అమ్మాయి మర్డర్ కేసుని ఇచ్చేశారు. నల్గొండలో పనిచేస్తేనేమో అమృత కేసు ఇష్యూ అయింది. ఎక్కడ పనిచేసినా ఇష్యూస్ మీ చుట్టూ తిరుగుతాయా, లేకపోతే మీ వల్ల ఇష్యూస్ పెద్దవి అవుతాయా? లేదు అనుకుంటే ఆ ఇష్యూస్ జరిగండి మీరు కన్వీనియంట్గా మీ ప్రొజెక్షన్కి వాడుకుంటారు. మీరు రజనీకాంత్ గారు మీరు ప్రీతి కేసు అయినప్పుడు మీరే అప్పుడు నేను వరంగల్ సిపిగా ఉన్నప్పుడు మీరు ఫోన్ లైవ్ తీసుకున్నారు. ఓకే,
సో తీసుకున్నప్పుడు ఇదే మాట అన్నారు. సో నేను ఆ ప్రీతి ఇష్యూ అయినప్పుడు కూడా దాంట్లో ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేసాం. అది అఫ్కోర్స్ ఇంకా ట్రయల్ కాలేదు. అమృత నేను ఏం చేస్తానంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు పబ్లిక్లో దాని మీద ఎడ్యుకేషన్ జరగాలని అనుకుంటాను. ఎడ్యుకేషన్ జరిగి అమృత ప్రణయ్ కేసు ఫర్ ఇన్స్టెన్స్ అయినప్పుడు దాని మీద ఒక ఎడ్యుకేట్ చేయడానికి, అంటే ఒక కులాంతర వివాహాలు లేకపోతే కనుక ఒక తండ్రి ప్రేమ, ఇంకొక ఒక ఏదో టీన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఆ ఇష్యూ మీద చాలా డిస్కషన్ అయింది. సో అప్పుడు ఏంటి, వాళ్ళందరినీ ఎవరినైతే కాంట్రవర్సీ ఏం లేదు, అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా డెత్ సెంటెన్స్ పడ్డది, మరణశిక్ష పడ్డది, యావజ్జీవ శిక్షలు పడ్డది. వాళ్ళందరూ ఐఎస్ఐ తీవ్రవాదులు, వాళ్ళకి యావజ్జీవ శిక్షలు పడ్డది. శర్మ అని చెప్పి ఎవడైతే నరికాడో అతనికి మరణశిక్ష పడ్డది. సో కాంట్రవర్సీ ఏం లేదు, పర్ఫెక్ట్గా కేసు తీసుకెళ్ళి 2000 కేసుల ఛార్జ్షీట్, 2000 పేజీల ఛార్జ్షీట్ ఫైల్ చేసాం గవర్నమెంట్ ఇది కోర్టుకి. దాని మీద బ్రహ్మాండమైన కేసు జరిగిన తర్వాత చేశారు. సో ఇట్లా నేను అనేది కాంట్రవర్సీ అనేది జస్ట్ బికాజ్ మనం ఎడ్యుకేట్ చేయాలని ట్రై చేసినప్పుడు కాంట్రవర్సీ అనేది అంటే ఎలా అనుకుంటాం, అది ఎడ్యుకేట్ మీడియాకి వచ్చి మనం చెప్పాలనుకున్నప్పుడు ఒకటి సపోజ్ ఒక ఇక్కడ రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్లో డైవర్షన్ చేసాం. అది చేసినప్పుడు కొంత లాట్ ఆఫ్ ఇనిషియల్గా కన్ఫ్యూషన్ ఉంది, డైవర్షన్ చేసాం. ఇప్పటికి అదే నడుస్తుంది. అప్పుడు సివిఆనంద్ గారు వారు మా సిపిగా ఉన్నారు. సో నేను జాయింట్ సిపి ట్రాఫిక్గా ఉన్నాను. సో కాంట్రవర్సీ అంటే ఏంటి, రిఫార్మేటివ్. ఎప్పుడైతే మార్పుల వైపు పోతున్నామో, ఒక కొత్త పద్ధతిని ప్రజలకి మనం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నామో, చేస్తున్నాం అన్నప్పుడు ఒక నిజమైన మార్పును తీసుకొచ్చి సమాజాన్ని ఒక మంచి వైపు తీసుకెళ్దాం అనుకుంటే అది కాంట్రవర్సీ ఎలా అవుతుందండి? స్టేటస్ కోగా ఉండాలా, ఏ మార్పులు లేకుండా ఆఫీస్లో కూర్చొని ఏమీ చేయకుండా మనం చాలా ఈ ఉద్యోగం చాలు, ఇంతకే చాలు, మనం ఇటు ఎక్కడ ఎవరికి ఏ మార్పులు అవసరం లేదు అనుకుంటే ఆ పద్ధతి అనుకునేవాడు ఒకలా ఉంటాడు. నాలాగా అంటే నేను బహుశా చాలామంది అధికారులు ఉన్నారు, నాలాగా నాకన్నా బాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇష్టపడతారు అనుకుంటా, రిస్క్ టేకర్. అదే ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ రిస్క్ టేకర్ బట్ నాట్ ఏ కాంట్రవర్షియల్ ఆఫీసర్. మీకు అది కూడా చెప్తున్నాను. కాంట్రవర్సీ మీ చుట్టూ వైఫై లాగా కాంట్రవర్సీ అంటే ఇది నేను అంటున్నాను. మీరు ఒక కేసు అయినప్పుడు, ఇప్పుడు ఇదే మీకు చెప్తున్నా, ఆయేషా కేసు అయింది. ఆయేషా కేసులో ఐ వాజ్ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఆఫీసర్. ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ మేము చేసిన దాన్ని సిబిఐ కూడా సస్పెన్స్ గానే ఉండటానికి కూడా రంగనాథే కారణం. అసలు రంగనాథ్ కాదండి, అదే 1 year ప్రాపర్ కంక్లూజన్ చేయలేకపోతే మీరే కారణం. వినండి, బండి సంజయ్ కేసు మీరు కడితే ఇప్పటికే ఆ కోర్టులో కేసు కొట్టేసిన పరిస్థితి. కోర్టులో చాలా కేసులు అక్విట్ అవుతాయండి. వినండి, ఆయేషా కేసులో మీరు చూస్తే నేను ఐఎమ్ నాట్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, నేను చేయలేదు. బట్ మా మీద అంటే కాంట్రవర్సీ తీసుకొచ్చి పెడుతుంటారు, నువ్వే చేసావు దర్యాప్తు అని. నేను ఎంక్వైరీ ఆఫీసర్ని. దాంట్లో జరిగిన వేరే ఎంక్వైరీస్ అన్నిటితో భాగంగా ఆయేషా కేసులో కూడా ఉన్నది. సిబిఐ ఇన్నేళ్ళు చేసిన తర్వాత కూడా వాళ్ళేమి మేము చేసిన తప్పని ఎక్కడ చెప్పలేదు. ముద్దాయిని వాళ్ళు మళ్ళా కన్ఫర్మ్ చేయలేకపోయారు, కానీ ఈ సత్యంబాబు ముద్దాయి కాదు అని చెప్పట్లేదు ఎక్కడ. మీరు అది కూడా గమనించాలి. సో సత్యంబాబుకి 8 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది. లోవర్ కోర్టు ఏది మెట్రోపాలిటన్ కోర్టు, పేదవాడు దళితుడే వెళ్ళి మీరు లేదు వినండి, అన్ని చోట్ల పేదవాడని తీసుకురావడంతో మనం పేదవాడు రజనీకాంత్ గారు పేదవాడు కాబట్టి 8 సంవత్సరాల తర్వాత నువ్వు వాడు నిందితుడు అవునా కాదా అనేది. మరి ఇక్కడ అమృత ప్రణయ్ కేసులో ఎవరు వాళ్ళందరూ డబ్బున్నోళ్లే, వాళ్ళందరికీ యావజ్జీవ శిక్షలు పడ్డాయి. మరి వాళ్ళంతా 100 కోట్ల ఆస్తులు ఉన్నోళ్లే. మరి అక్కడెందుకు అనరు? మీరు కన్వీనియంట్గా అంటున్నారు. అంటే ఏంటంటే పేదవాడు అనేది మనం మాట్లాడటం అనేది వినటానికి చాలా బాగుంటుంది. బట్ యాక్చువల్గా జరిగేది గ్రౌండ్ రియాలిటీ మీకు చెప్తున్నాను. మనం మాట్లాడేది ఒకటి, జరిగేది ఒకటి. మీరు ప్రభుత్వ అధికారిగా ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్తే అది చేయటానికి, అంటే దాంట్లో చట్టాన్ని మీరు కూడా చేస్తూ ఉంటారని అంటున్నారు. అలాంటి సందర్భాల్లో మీరు ప్రభుత్వాలు కోరుకున్నప్పుడు కొంతమంది జైల్లో పెట్టించి అరెస్టులు చేయించి ఇలాంటివి చేస్తాయి. బండి సంజయ్ ఎగ్జాంపుల్ ఒకటి. ఇంకా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా కొన్ని ఎగ్జాంపుల్ ఏమున్నాయి పరిణామాలు మీరు చెప్పండి. ఇప్పుడు హైడ్రా పేరుతో జరుగుతున్నాయి కూడా. ప్రభుత్వంలో టాప్ మ్యాన్ ఎవరు ఉంటే వాళ్ళని మీరు ఇంప్రెస్ చేయడం కోసం ఎంతకైనా తెగిస్తారు. హైడ్రా పేరుతో ఏం జరుగుతున్నాయి చెప్పండి. సరే, వాటి ఇప్పుడు గంట నుంచి మనం మాట్లాడుకున్నాం. గంట నుంచి నేను అదే చెప్తున్నాను ఇందాకే. మీరు ఒక్కటి చూపించండి, ఒక్కటి హైడ్రా పేరు చెప్పి ఎక్కడన్నా వసూలు చేసినట్టు, రంగనాథ్ ఉండి చేపించినట్టు లేకపోతే ఉన్నట్టు ఉంటే నేను హైడ్రాకి ఇప్పుడే వద్దు అని చెప్పి నేను పక్కకి వెళ్ళిపోయి నేను వేరే ఉద్యోగం చేసుకుంటా. ప్రభుత్వంలో టాప్ బాస్ని ఇంప్రెస్ చేసుకోవడం కోసం మీరు ఎంతకైనా వెళ్తారని అలా ఉండదండి. అలా టాప్ బాస్ని ఇంప్రెస్ చేయాలంటే కనుక పాత హైడ్రా మీద ఇన్ని కంప్లైంట్లు వస్తున్నా, రంగనాథ్ మీద ఇన్ని కంప్లైంట్లు వస్తున్నా, ప్రస్తుతం ఉన్న సీఎం మిమ్మల్ని తొలగించాలని ఆలోచన కూడా చేయట్లేదు. ఇదే సీఎం చాలా మంది ఆరోపణలు వచ్చిన వాళ్ళందరూ పక్కన పెడుతున్నారు, మిమ్మల్ని మాత్రం పక్కన పెట్టలేదు. ఏం ఇంప్రెస్ చేశారు మీరు? మమ్మల్ని వేలాది మంది వచ్చి ఆఫీసుల్లో వచ్చి కలిసి లైన్లో నించొని పొద్దున్నుంచి లైన్లో నించొని ఉంటారు అక్కడ కలవటానికి. దానికి మేము మంచి చేసిన దాన్ని తొలగించాలంటారా? అంటే ప్రజలకు ఒక నమ్మకం కలిగిస్తే తొలగించాలంటారా? చెరువులు పునరుద్ధరణ చేస్తూ మనం అన్నింటినీ కూడా తయారు చేసిన దాన్ని తొలగించాలంటారా? మంచి చేస్తే తొలగించాలంటారా? అరే మంచి చేసే అధికారులే వాళ్ళు ఇప్పుడు మనం చూస్తే కనుక తక్కువ సంఖ్యలో ఉంటారు. ఆ అధికారులు మీరు తొలగించాలంటే ఏం ఇండికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది?
ప్రభుత్వం మంచిగా చేసే వాళ్ళని దగ్గర తప్పకుండా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారు కూడా బహుశా అదే నన్ను ఆ యాంగిల్లోనే చూస్తుంటారు. చూసి తప్పకుండా వాళ్ళు ఏంటంటే దే అప్రిషియేట్ హైడ్రాస్ యాక్షన్స్. హైడ్రా అనేది ఒక మంచి సంస్థగా తీసుకెళ్తాం. మేము కూడా మా మీద ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే నమ్మకాన్ని పెట్టి మాకు ఈ బాధ్యత ఇచ్చారో మా వాళ్ళందరికీ చెప్తుంటాను మీటింగ్స్లో, మన మీద ఇంత నమ్మకం పెట్టించిందని ఎక్కడ కూడా ఆ నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి, ఎక్కడ దాన్ని తప్పుగా తీసుకెళ్ళకూడదు. మనకి ఇంత బాధ్యత ఇన్ని పవర్స్ ఇచ్చారంటే ఇంకా బాధ్యతగా ఉండాలి. మనం ఏంటంటే మనకి ఈ పవర్స్ ఇచ్చినారంటే కనుక మనం నెతికెక్కకూడదు, ఇంకా మనం గ్రౌండెడ్గా ఉండాలి. చాలా స్పష్టంగా మీటింగ్స్లో, మా ఇంటర్నల్ మీటింగ్స్లో జరుగుతుంటాయి. మా ఆఫీసులందరికీ ఇదే చెప్తుంటాం. చెప్పి అంతేగాని మంచి చేసిన దానికి తొలగించాలి లేదా మంచి చేసిన దానికి చేయాలంటే కనుక అప్పుడు ఎవరిని పెట్టుకోవాలి. ఫైనల్ కంక్లూడ్ చేస్తే మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటో మీకు ఏమైనా గుర్తు వస్తుందని చెప్పండి. ఒక ఫోటో చూపించండి. ఇదేంటి ఈ ఫోటో చూస్తే ఏమైనా గుర్తొచ్చిందా? అవునండి, మీ ఇల్లే. అవునండి, మా ఇల్లు. చాలా మంది ఈ ఇంటి గురించి ఏం చెప్తారో తెలుసా? రంగనాథ్ అన్నీ చెప్తూ ఉంటాడు. ఆయన FTLలో ఉండకూడదని అంటారు, బఫర్ జోన్లో ఇల్లు కట్టకూడదని అంటారు, ఇవన్నీ చెప్తారు. ఆయన ఇల్లు రోడ్డు మీదకి వచ్చి కట్టుకున్నారు. దానికి ఒక సెట్ బ్యాక్ ఉండదు, దానికి ఒక ప్రాపర్ పర్మిషన్స్ ఉండదు. ఆయనకు మాత్రం రూల్స్ వర్తించవా, ఓన్లీ మిగతా వాళ్ళందరికీ రూల్స్ వర్తిస్తాయా అని అంటూ ఈ ఫోటో మాకు ఎవరో పంపించారు. ఇది సింపుల్ మీకు చెప్తాను. మా ఇల్లు కట్టింది 50 ఏళ్ల క్రితం. ఏదైనా వినండి, రూల్ ఫాలో వినండి. రూల్స్ కాదు, మా నాన్నగారు కూడా రిటైర్డ్ IAS అధికారి. రూల్స్ అంటే మా నాన్నగారు 100 రూల్స్ తర్వాత ఏదైనా ఉంటాడు అనమాట. అట్లాంటి సెట్ బ్యాక్ ఉందా, మీ ప్రాపర్ సెట్ బ్యాక్ ఉందా? మీద వచ్చి కొలతలు వేసుకోవచ్చండి. మీరు టేప్ తీసుకుని కరెక్షన్ చేస్తారు. ఇప్పుడేం కరెక్షన్ కాదు. మీరు ఇంతకుముందు ఇల్లు మీరు ఒకవేళ ఉంటే కానీ గూగుల్లో మీరు కొలతలు వేసుకోవచ్చు. కొలతలు వేసుకొని సెట్ బ్యాక్ ఉందా? సెట్ బ్యాక్ కాదు, మీరు GHMC అనుమతులు ఉన్నాయా? అంగుళం కూడా అన్నిటికీ అనుమతులు ఉంటాయి మా దగ్గర. ఇది ఇప్పుడు కట్టింది 50 ఏళ్ల క్రితం అండి. ఇప్పుడు ఎవడో చెప్పాడు బఫర్లో ఉందని అంటాడు. ఆ చెరువు ఏమో ఎక్కడో ఉంటుంది. కృష్ణకాంత్ పార్క్ బఫర్ జోన్ కదా ఇదంతా ఉంది. ఇప్పుడు రజనీకాంత్ గారు ఈ కాలనీ అంతా మీరు ఉండే మధురానగర్ కాలనీ అంతా బఫర్లో ఉందంటారా? కృష్ణనగర్ ఒకప్పుడు కృష్ణకాంత్ పార్కే కదా. వినండి నేనేది రజనీకాంత్ గారు చాలా మంది పూర్తి అవగాహన, ఎందుకంటే నేను కూడా దగ్గరలోనే నివాసం ఉంటాను. మీకు చెప్తాను వినండి. ఆ వెనకాల ఉండే కృష్ణకాంత్ పార్క్ ఒకప్పుడు చెరువు. అది చెరువు కట్ట ఉందనుకోండి, కట్ట కింద ఎప్పుడు బఫర్ జోన్లు ఉండవండి. చెరువు కట్ట పైన ఉంటాయన్నమాట. మేము ఉండే చెరువు కట్ట కింద కిలోమీటర్ అవతల ఉంటాం. మేము చెరువు కట్ట కింద ఎక్కడ బఫర్ జోన్లు FTL ఉండవు. ఎందుకంటే కట్ట నీళ్ళు ఆపుతుంది. నీళ్ళు ఆపినప్పుడు పైకి ఉండాలి FTL బఫర్. ఆ సింపుల్ కామన్ సెన్స్ లేకుండా చాలామంది మా మీద మీరు FTL బఫర్లు ఇది ఏం చేస్తున్నాం, మా నాన్న 91 ఏళ్ళు లిఫ్ట్ కట్టుకుంటున్నాం అనమాట. మేము లిఫ్ట్ పైకి రావడానికి కష్టం అవుతుంది. మేమంతా మా ఇంట్లో మేము ఉంటాం అనమాట. 50 ఏళ్ళ క్రితం కట్టిన ఇల్లు ఇది. సో మా ఫాదరు ఒక్కళ్ళే ఉంటారు. మా మదరు ఎప్పుడో 2000 సంవత్సరంలోనే క్యాన్సర్తో చనిపోతే అప్పటి నుంచి మా ఫాదర్ మాతోటి ఉన్నారు. మా ఫాదర్ని వదిలి మేము బయటికి నాకు వేరే అకామిడేషన్ ఇస్తానా కానీ వెళ్ళనని చెప్పేసి మా తండ్రి గారి దగ్గరే మేము ఉంటున్నాం అనమాట. సో లిఫ్ట్ కడుతూ ఇప్పుడు ఏం చేస్తున్నాం, కొన్ని బేసిక్స్ మేము మోడిఫికేషన్ చేసుకుంటూ ఆ డ్రైనేజ్ 50 ఏళ్ళు అయింది కదా అని చెప్పి చిన్న వర్కులు చేసుకుంటున్నాం. ఎక్కడ బఫర్లు సెట్ బ్యాకులు ఇవన్నీ ఏమి లేవు. సో చేసేది కొన్ని మేము మోడిఫికేషన్స్ ఆఫ్ ఏది గోడ ఉందనుకోండి, గేట్ ఉందనుకోండి, గేటు మార్చి తీసి వేరే గేటు పెట్టుకుంటున్నాం. అంతే తప్ప కానీ ముందు జరగటాలు వెనక జరగటాలు ఏమీ లేవు. ఎవడైనా వచ్చి అనుమానం ఉంటే కనుక వచ్చి టేబుల్తో వచ్చి కొలతలు తీసుకోవచ్చు అనమాట. కొలతలు వేసుకొని చూడవచ్చు. సరే, ఎవరైనా వస్తారో చూద్దాం. కొలతలు తీసుకోమనండి, ఏమైనా చేసుకోవచ్చు అండి. సో ఫైనల్గా రంగనాథ్ గారు, మీరు హైడ్రా జాబ్ మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా, పోలీస్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? ఒకటండి, పోలీస్ జాబ్ డెఫినెట్గా చాలా సాటిస్ఫాక్టరీ ఉంటుంది. హైడ్రా అనేది మోర్ ఇంపాక్ట్ఫుల్ జాబ్ అనమాట. అంటే బహుశా నాకు ఇది ఇంత ఒక మంచి ఆపర్చునిటీ, అంటే సొసైటీని నిజంగా ఒక ఇంపాక్ట్ఫుల్గా నెక్స్ట్ బహుశా హైడ్రా చేసే పని 100 ఏళ్ల తర్వాత, అంటే మీకు దీని ఇంపార్టెన్స్ అర్థమయ్యేది కూడా మీ పిల్లలు మీ మనవాళ్ళు వాళ్ళకి అర్థమవుతుందండి. ఎప్పుడైనా మీరు ఎందుకు వచ్చింది రా బాబు ఈ కమిషనర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకున్నాను అనిపించింది? అలా లేదు. ఈ తిట్లు శాపనార్థాలు చూసిన తర్వాత, ఈ తిట్లు శాపనార్థాలు కాదు, చాలా సందర్భాల్లో మేము అంటే కొన్ని మేము ఇప్పుడు మీరు అన్నారు చూపించారు, కొన్ని కూలగొట్టినప్పుడు నిజంగా ఆలోచన చేసినప్పుడు రాత్రి అర్ధరాత్రి 2ంటికి మెలకు వస్తుంది. మెలకు వచ్చి 4-5 దాకా మెలుకోగా ఉంటాను ఉండి మనం చేసేది రైటా రాంగా అని చెప్పేసి అనిపిస్తారు అనమాట. అనిపించినప్పుడు బెంథమ్స్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ ఉంటుంది, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ పబ్లిక్ గుడ్. అంటే మనం చేసేటటువంటిది కొంతమంది నష్టపోయినా, ఒక 5-10 మంది నష్టపోయినా, వేల మంది లక్షల మంది లాభపడితే కనుక యు ఆర్ డూయింగ్ ఏ రైట్ థింగ్ అనేది అనుకుంటూ అటువంటి ప్రిన్సిపల్స్ తోటి ఆ ఐడియాలజీ తోటి ముందుకు పోతున్నాం. అంటే ఇది చేసేటటువంటిది మేము చేసే చర్యలు ఇప్పుడు కొంతమంది చాలామంది రియలైజ్ అవుతున్నారు. రియలైజ్ కాని వాళ్ళకి బహుశా ఫ్యూచర్లో కొన్ని సంవత్సరాల్లో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట మేము చేసే పనులు దీని వచ్చిన మార్పులు అని అనమాట. ఫైనల్గా హైదరాబాద్ నగరంలో హైడ్రా పరిధిలో ఉండే పేద ప్రజలు లేదు, వాళ్ళు ఏమన్నా పొరపాటున
వాళ్ళు మీరు ఉన్న పేద అని చెప్పొద్దు. సరే, ప్రజలు, కబ్జా కబ్జా హైదరాబాద్లో చేసిన వాళ్ళు. కబ్జాలు చేద్దాం అనుకునే వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? కబ్జాలు చేసే వాళ్ళకి తప్పకుండా హైడ్రా అనేది వాళ్ళని ఎవరిని కూడా వదలదు. కబ్జా చేసిన వాళ్ళని సెలెక్టెడ్గా కాదు, సెలెక్టివ్గా ఏముండదు. పొలిటీషియన్లు చెరువులో గస్ట్ హౌస్లు కట్టుకున్న ఇళ్ళు కట్టుకున్నా తీసేస్తారు. తప్పకుండా అండి. నేనేది చెప్తున్నాను మీకు, కొన్ని గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇచ్చాను. బస్తీలు ఆల్రెడీ వచ్చినవి ఉన్నాయి, ఆల్రెడీ రాకముందు ఉన్నాయి. సో బస్తీలు వచ్చినటువంటివో లేకపోతే ఆల్రెడీ కబ్జారాయిళ్ళ గుండెల్లో నిద్రపోతానని చెప్తారా? నేను అంత పెద్ద పెద్ద మాటలు నిద్రపోతాను, నీ గుండెలు వీకిన బంటును ఇట్లా నేనేం చెప్పట్లేదు. నేను పేదవాడు ప్రశాంతంగా నిద్రపోవడానికి అవకాశం ఇస్తారా? పేదవాళ్ళ అనే వాళ్ళ జోలికి హైడ్రా వెళ్ళదు. ఆ భరోసా ఎప్పుడు ఇస్తున్నాం. బతుకమ్మ గుంట ఈజ్ ద బెస్ట్. మిడిల్ క్లాస్ వాడు ఇల్లు కట్టుకుంటే వాడు నా బిల్డింగ్ పర్మిషన్ ఉందా లేదా, దీనికి హైడ్రా పర్మిషన్ వెళ్ళి తెచ్చుకోవాలా లేదా అని కంగారు పడకుండా కూర్చోవచ్చా ప్రశాంతంగా? 100%. నేనేది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వాడు కానీ ఒక పేదవాడు కానీ అతను ఇప్పుడు వాళ్ళకి అర్థమై ఉంటుంది, రూల్స్ ఆఫ్ ది గేమ్ అన్నీ అర్థమైంది. ఎలా ఎక్కడ కట్టుకోవాలి ఎక్కడ కట్టుకోకూడదు, ఎక్కడ కూడా వాళ్ళని టచ్ చేసే పరిస్థితి ఉండదు. మీరు ఎవరన్నా కానీ కొంతమంది, అందరు కాదు, పావులు అవ్వద్దు. వెనకాల ఉండి నడిపించే వాళ్ళు ఎవరు మిమ్మల్ని వచ్చి గుడిసెలు వేసుకొని మేము చూసుకుంటాం అంటే కనుక అట్లాంటి వాటిలో పావులు అవ్వద్దు. సో మీకు అది అయినప్పుడు రేపు ఖచ్చితంగా ఏంటంటే ఆ భూమి ఏంటో తెలుసుకోండి. మీకు హౌసింగ్ కావాలంటే కనుక గవర్నమెంట్కి అప్రోచ్ అవ్వచ్చు, రెవెన్యూ అధికారులను అప్రోచ్ అవ్వచ్చు, హౌసింగ్ అధికారులు అప్రోచ్ అవ్వచ్చు. దాంట్లో వచ్చేటటువంటి ఉంటుంది. మీరు మొత్తం చెరువులు ఆక్రమిస్తాను, పార్కులు ఆక్రమిస్తాను, కట్టేస్తాను అని ఎవరిని పెడుతున్నారు? వీళ్ళెవరు చేయరు, పేదవాళ్ళు ఎవరు చేయరు. ఆ వెనకాల ముసుగులో ఉండే పెద్దవాళ్ళే చేస్తుంటారు. ఓకే, సో ఇది మనం అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హైడ్రా అనేది ఈ కబ్జా రాయిల నుంచి కాపాడటానికి, హైడ్రాని కాపాడటానికి, డిజాస్టర్ని లేకుండా చేసేదానికి పనిచేస్తుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. అండ్ దీనికి మేము ఇప్పుడు కింద మీద పడుతూ నేర్చుకున్న పాఠాలన్నీ కూడా ఈ చాలా ఉపయోగంగా వస్తున్నాయి. ఎక్స్పీరియన్స్ తోటి కూడా నేర్చుకుంటున్నాయి అన్నమాట. సో రేపు ఇది కంట్రీకి ఒక మంచి ఇది అవుతుంది. చాలామంది ఇప్పుడు మన ఎవరు వినయ్ సహస్రబుద్ధే అని చెప్పి బీజేపీ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్, ఆయన ఎవరు ఐసీసీఆర్ ఫార్మర్ ప్రెసిడెంట్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, ముంబైలో కూడా హైడ్రా అనే సంస్థను తీసుకురావాలని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. కోల్చడం ఈజీ కదా, కోల్చడం కాదు, కబ్జాలు బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు కదా. కోల్చడం అందరికి నచ్చింది. అంటే మనం పర్వాలేదు అంటారు. అంటే మనం కబ్జాలే ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ రాజ్యం వచ్చింది. ఆ బుల్డోజర్ రాజ్యానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది. అలా కాదండి, మనం ఆ బుల్డోజర్ అద్భుతం అని చెప్పి దేశానికి మోడల్ గా చూపిద్దామని మీలాంటి వాళ్ళు అనుకుంటే మన ప్రజాస్వామ్య దేశం, చదువుకున్న ప్రాంతం, వెల్ పొలిటికల్లీ అవేర్డ్ ప్రాంతం, మన ప్రాంతంలో ఇలాంటి యాక్సెప్ట్ చేయరు. వినండి రజనీకాంత్ గారు, బుల్డోజర్ అనేది ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఇది ఒక మధ్యలో చేస్తున్నటువంటిది. ఇది ఓన్లీ ఒక చర్యల్లో ఏంటంటే మీరు బెటర్ దీని సిస్టమ్ వైపు తీసుకెళ్ళిన చెరువులు మీరు కాపాడాలనుకున్నప్పుడు ఫస్ట్ చేసే కొన్ని ఎంక్రోచ్మెంట్స్ రిమూవరే బుల్డోజర్. అంతేగాని బుల్డోజర్ రాజ్యం వచ్చింది, బుల్డోజర్ తీసుకొచ్చింది అని చెప్పడానికి, మాట్లాడడానికి మనకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం చెప్పడానికి బుల్డోజర్ రాజ్యం ఏం కాదు. బుల్డోజర్ అనేది ఎవడి మీద అయితే గనక తప్పు చేసిన వాళ్ళ పాలిట తప్పకుండా ఉంటుంది, యాక్ట్ చేస్తుంది. అంతేగాని తప్పు చేసిన వాడికి మొత్తం బొకేలు ఇచ్చి, తప్పు చేసిన వాడికి కూడా చట్ట పరిధిలో మాత్రమే అవకాశం ఉంది. 100%. మీరందరూ మీరు వెళ్ళి బుల్డోజర్ వెళ్ళి కోల్చడానికి లేదు, రైట్? నేను మీకు చెప్తున్నాను కదా, చట్ట పరిధిలోనే. మేము ఇప్పుడు చెప్తున్నాను, నోటీసులు ఎక్కడ ఇవ్వకూడదు, ఎక్కడ ఇవ్వాలి, అది కూడా మేము క్లియర్గా మీకు చెప్తున్నాను. మీరు చెప్పి మీరు రేపు దీంట్లో నేను చెప్తున్నా కదండి, ఏది క్లియర్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. నేను మళ్ళీ ఏది జస్టిస్ గవాయ్ గారి జడ్జిమెంట్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, దాంట్లో ఎక్కడ మేము చేయాలి, చట్టాల్లో ఉన్నాయి. జిహెచ్ఎంసీ యాక్ట్లో ఉన్నది ప్రావిజన్స్, నోటీసులు ఇవ్వకుండా ఎక్కడ పరిస్థితులు చేయొచ్చని. మేము నోటీసులు ఇవ్వకపోతే కనుక మీరు చట్టాన్ని ఉల్లంఘించినారని ఎందుకు అనుకుంటున్నారు? ప్రొసీజర్లోనే ఉంది అది. ఏది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఉంది. ఉన్నదాన్ని నేను వాడుతున్నాం పవర్స్ని, అంతే తప్ప. కానీ ఇన్నాళ్ళు నోటీసులు ఇచ్చి డ్రామాలు ఇచ్చి నువ్వు వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఒకటి తీసుకురా, స్టేటస్కో తెచ్చి మనం నడిపిద్దాం, మళ్ళీ ఈ డ్రామాలు ఏం ఆడదు హైడ్రా చేసేది నిజాన్ని నిర్భయంగా చేస్తాం. చేసినప్పుడు వెనకాల తెర వెనక భాగవతాలు ఏముండవు, ఫ్రంట్ ఉండేదే చేస్తుంటాం అనమాట. అంతే తప్ప కానీ వెనకాల నువ్వు వెళ్ళి నేను ఇచ్చినట్టు ఇస్తాను నోటీసు, నువ్వు వెళ్ళి వెంటనే ఒకటి పట్టుకొచ్చి మనం నడిపిద్దాం, ఇదంతా ఈ గేమ్ అంతా నడిపిద్దాం లేదంటారా? హైడ్రా నేను అదే చెప్తున్నాను కదా. ఎక్కడ ఛాన్స్ కొంచెం కూడా లేదా? ఛాన్స్ మీరు చెక్ చేసుకోండి. ఏం లేదా? మీరు ఎందుకంటే అనుమానం, చాలా మందికి అనుమానాలు ఉంటాయి. అదేగా చెప్తున్నానండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఎక్కడన్నా ఉంటే కనుక, కల్వకుంట్ల కవిత నేరుగా ఆమె థ్రెటన్ చేస్తుంది, దీని వెనుకున్న లాల్చిని బయట పెట్టి ఈడుస్తాను అని బెదిరిస్తున్నారు. ఆమె ఏమంటుంది వినండి, కవిత గారు చెప్పింది నేను అదే చెప్తున్నాను. మళ్ళీ మొదటిగా వస్తున్నాం మనం. నేను చెప్పింది మేము ఇచ్చిన లెటర్నే మళ్ళీ బయట పెట్టి మీరు బయట పెట్టారు, మీరు చూస్తే మీరు యాక్ట్ చేయలేదు. అదే కదా, లెటర్ ఇచ్చి ఏం జరిగింది, మధ్యలో ఏం జరిగింది బయట పెట్టండి అని అడుగుతుంది. మీరు ఇచ్చిన లెటర్ తీసుకుని చెప్తుంది. మీరు ఇచ్చిన వీడియోస్ లో మూసి పాయలతో కనిపిస్తుంది ఆమె చూపించిన దాని ప్రకారం. రైట్ అండి. నేనేది ఇక్కడ మేము ఇచ్చిన లెటర్ని మళ్ళీ బయట పెడతామని చెప్పి అంటున్నారు. మేము ఇచ్చింది మేము రాసాము, అది పేపర్లో కూడా వచ్చింది.
అది అన్నిట్లో వచ్చింది, బహిరంగం అయింది. ఇంకా బహిరంగం చేసేది ఏంటండి? అక్కడ హిందూలో ఇచ్చారు, సాక్షిలో రాశాడు, చాలా పేపర్స్లో ఇచ్చారు, అదంతా కూడా చాలా వాటిల్లో బయటకు వచ్చి మొత్తం దాన్ని పబ్లిక్ అయింది కూడా. దాన్ని బహిరంగం చేస్తారంటే ఏంటి? పబ్లిక్ అయింది దాన్ని ఆల్రెడీ. సో మీరు బీయింగ్ ఏ హైడ్రా కమిషనర్, ఈ పొలిటికల్ థ్రెట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, ప్రతిపక్షాల నుంచి, లేకపోతే ఈవెన్ బీజేపీ నుంచి, ఈటల రాజేంద్ర కూడా చాలా చోట్ల తిరుగుతూ ఉన్నారు, వాళ్ళందరి నుంచి మీకు ఏం థ్రెట్లు కానీ ఏం లేవా? థ్రెట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా డజంట్ ఫంక్షన్ పొలిటికల్లీ అండి. మీరు ఎవరో ఈ పలానా పార్టీ మిమ్మల్ని టార్గెట్ గురిపెట్టింది మిమ్మల్ని కదా. వాళ్ళు పొలిటికల్ పార్టీగా ఎవరి నెరేటివ్ వాళ్ళది ఉంటుందండి. ఇందా మీకు చెప్పాను కదా, స్కార్పియోలు ఉన్నాయి, ఇది అనేది ఇట్లా ఉన్నాయి. సో పొలిటికల్ పార్టీ ఎవరికి వాళ్ళ రాజకీయ నెరేటివ్ వేరుంటుంది. బట్ ఎక్కడ కూడా నేను ఇతను పలానా పార్టీ, ఇతను అపోజిషన్ పార్టీ అని చెప్పి తీయాలంటే నా మైండ్ సెట్కి అసలు తీయను నేను. అది కూడా చెప్తున్నాను. నా మైండ్ సెట్కి అట్లా ఇతను పలానా పార్టీ కాబట్టి మీరు చేయండి అంటే కనుక నేను చేయను. హైడ్రా కూడా అలా పనిచేయదు. మీరు కనుక్కోండి, మీకు తెలిసిన ఎవరన్నా కానీ కూడా ఈ పలానా పార్టీ వాళ్ళని టార్గెట్ చేద్దాం, పలానా పార్టీ వాళ్ళని ఎక్కువ మంది బహుశా ఉంటే కనుక రూలింగ్ పార్టీ నుంచే ఉంటుంది మాకు. నేనంటే కనుక బహుశా ఇది కోపాలు కానీ ఏమైనా ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళ మాటలు చెల్లుబాటు కాదు, కొంత ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేస్తాము. ఎవడంటే వాళ్ళు చెప్పినట్టు హైడ్రా పనిచేయదు. ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఎనరా మీరు? అరే మీకు చెప్తున్నా చూడండి, ముఖ్యమంత్రి గారు మీరు అనుకుంటారు ప్రతి సందర్భంలో అందరూ ఇదే అనేది. ముఖ్యమంత్రి గారు మన కూడా అన్నారు, మా మీద అపవాదులు మోసారు, హైడ్రాను ఏది ప్రభుత్వం కలిసి ఏదో చేస్తున్నారని చెప్పేసి ఎన్నో భరించాము. మనకు ఏది నల్లచెరువు కూకట్పల్లి దగ్గర చెప్తున్నారు, ఇన్ని మాటలు అంటుంటే అవన్నీ చూసి మేము అప్పుడు ఆగాము, ఇప్పుడు దీన్ని చూసి ఆనందం అనిపిస్తుంది అని చెప్పేసి ఇట్లాంటి మాటలు చాలామంది ఎవడైనా మాట్లాడవచ్చు. ఎవడి స్వలాభం కోసం రాజకీయాలు ఉండొచ్చు, లేకపోతే సోషల్ మీడియా వ్యూవర్షిప్ కోసం ఉండొచ్చు, లేకపోతే ప్రశ్నించడం పేదలు అని చెప్పి మనం మాట్లాడుతుంటాం కదా, బయటకు మనం చెప్తూ పేదలనే బిల్డప్ చేస్తూ వెనకాల జరిగే కథలు నడిపిస్తూ జరిగే ఇవన్నీ కూడా ఏదైనా ఉండొచ్చు. ఎవడి నెరేటివ్ వాడిది ఉండొచ్చు. బట్ జరిగేది ఇది, ఒక ఆపరేషన్లో ఫ్రీడమ్ ఇచ్చి ప్రభుత్వం మాకు ఏది ఆ స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేస్తున్నాం కాబట్టి హైడ్రాకి ఇంత పేరు ఉందన్నమాట. ఓకే, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా రియలైజ్ అయ్యి హైడ్రా వల్ల మాకు నష్టం జరిగింది అని అనుకుంటే దానికి మీరు పశ్చాత్తాపడతారా? అది మీరు ఇప్పుడు నిన్న కూడా మీరు గవర్నర్ స్పీచ్లో చూస్తున్నారు, నేను కూడా చూస్తున్నాను. అది హైడ్రాని అందరూ కూడా పొగుడుతూనే మాట్లాడుతున్నారు. పశ్చాత్తాపం మీరు ఎందుకు అనుకుంటారు? అంటే రేపు భవిష్యత్తులో ఇప్పుడు మీరేందుకు మీ ఫీలింగ్ అందరి ఫీలింగ్ లాగా ఎందుకు చెప్తున్నారు? అలా ఉండదు. ఇప్పుడు ఎవరో కబ్జా రాయుడు ఉన్నారని మీ ఫీలింగ్ అందరి ఫీలింగ్ లాగా మీరు అలా కాదు అనేది కొంతమంది ఫీలింగ్ అందరి ఫీలింగ్ అవుతుందండి. సో అది ఎప్పుడైతే రంగనాథ్కి ఎప్రిసియేషన్ ఎప్పుడు వస్తుందంటే ఎంఐఎం అనుకూల వ్యక్తుల చెరువులో ఉన్న కాలేజీ తీసేసినప్పుడు, రాజకీయ నాయకులు కబ్జాలు చేసి చెరువులు ఆక్యుపై చేసిన ఫామ్ హౌస్లు తీసి, ఇంకోటి రజనీకాంత్ గారు మీకు మీరు చేయాలని కోరుకుంటున్నాను నేను. మీరు చూడండి, ఎందుకనంటే మీరు ఇందాక అన్నారు చూడండి, సోకాల్ దట్ మిడిల్ క్లాస్ పేదవాళ్ళు వాళ్ళందరూ జస్టిఫికేషన్ మీరు ఇవ్వాలి అని అంటే ఇవన్నీ జరగాలి. సో అదే మీకు ఎప్పటికీ మీకు మాయన అలా కాదండి. అదే ఎంఐఎం సంబంధించిన బిల్డింగ్స్, పెద్ద బిల్డింగ్స్ తీసేసాం. అది మీకు వేరే కాదు, అదే తీయాలి. ఎందుకు అదే అంటారు? అదే ఎందుకు తీయరు? దానికి ఎగ్జామ్షన్ అలాంటి కాలేజ్ చాలా ఉన్నాయి కదా, అలాంటి కాలేజ్ చాలా ఉన్నాయి కదా, అవి కూడా తీయండి. అలాంటి కాలేజ్ పొలిటికల్లీ మీకు కన్వీనియంట్ ఉంటే, మీ గవర్నమెంట్ నుంచి డైరెక్షన్ వస్తే అది తీయరు, వేరే తీసానని చెప్తారు. మీకు అదే చెప్పేదండి. పొలిటికల్గా అది తీయకపోవడానికి సరైన సహేతుకమైన కారణం నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను చూడండి. ఏమైందంటే ఆ కాలేజ్ కట్టింది 2016లో కట్టారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది 2016 డిసెంబర్లో ఇష్యూ చేశారు. డిసెంబర్ 31 వినండి, డిసెంబర్ 31 ఇష్యూ చేశారు. అంటే కాలేజ్ కట్టిన తర్వాత నోటిఫికేషన్ ఇష్యూ అయింది. హైడ్రా వచ్చింది 2024. వచ్చేటప్పటికి కాలేజీ వినండి, దానికి ఒక బండ్ క్రియేట్ చేశారు. మిషన్ కాకతీయాలో బండ్ క్రియేట్ చేసి, చాలా చెరువులు, కాముని చెరువు అని ఉంటుంది కుకట్పల్లిలో, బండ్ క్రియేట్ చేసి పక్కన బస్తీలు వచ్చాయి, చిన్న చిన్న స్కూల్స్ వచ్చాయి. సో అంటే ఒక బండ్ క్రియేట్ చేసి వాటర్ ఎక్స్టెండ్ చేయరు. సో ఇట్లా అంటే చాలా చెరువుల్లో బండ్ క్రియేట్ చేసి దానికి చేసింది. ఇప్పుడు కన్వెన్షన్ ఎందుకు తీసామండి? అది తీయటం వల్ల చెరువుని ఎక్స్టెండ్ చేయడానికి వీలుగా ఉంది. ఎక్కడైతే చెరువును ఎక్స్టెండ్ చేయడానికి వీలుగా ఉందో అటువంటి ప్రదేశాలను ఎంచుకుంటాం. అంతేగాని ఊరికనే వెళ్ళి తీసేసి మధ్యలో చేసాం. ఈ సెక్రటేరియట్ లేకపోతే అక్కడ ఏది చాలా ఉన్నాయి. ఏది మనకి ఇప్పుడు మన ఇది హిమాయత్ సాగర్ ఉంది, మన హుస్సేన్ సాగర్ ఉంది. హుస్సేన్ సాగర్ FTL బేగంపేట దాకా వస్తుంది. మధ్యలో చాలా బిల్డింగ్లు ఉంటాయి, హోటల్ బిల్డింగ్లు, అయినా తీస్తారంటున్నారా? జస్ట్ బికాజ్ FTL ఉందని తీయాలంటారా? సో కబ్జా చేయాలనుకున్న కొత్త కాన్సెప్ట్ కాదు, ఎలా చేయాలో మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోద్ది. కబ్జా వాళ్ళు ఎప్పుడో మేలుకున్నారండి. మేము ఇప్పుడు మనం సిస్టమ్స్ అని ఇప్పుడు మేలుకున్నాయి. కబ్జా చేసేవాళ్ళు 50 ఏళ్ల క్రితం ముందు ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరూ ఎక్కడెక్కడ చేయాలో వాళ్ళు ఎంఐఎం కబ్జా చేస్తే మీకు దానికి ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇస్తారు. మిగతా వాళ్ళు కబ్జా చేస్తే మాత్రం ఎంఐఎం కబ్జా కాదు, ఎవడు కబ్జా చేసినా కానీ కూడా తప్పకుండా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎంఐఎం ఈజ్ నో ఎక్సెప్షన్. ఫస్ట్ అది లెట్ ఇట్ బి వెరీ క్లియర్.
ఎంఐఎం వాటిల్లో కూడా చాలా జరుగుతున్నాయి, చాలా మేము చేసేటటువంటి ఏది. బట్ అందరూ ఏంటంటే ఈ కాలేజీ అంటుంటారు, చాలా కాలేజీలు ఉన్నాయి అంటున్నాను. కాలేజీలే కాదు, సెలెక్టివ్గా ఎందుకు టార్గెట్ చేయాలంటాను. సో కాలేజ్ అనేది దానికి నేను మీకు ఇన్ని రీజన్స్ చెప్తున్నాను. వాళ్ళు ఆల్రెడీ ఒక దీంట్లో ఏది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో కూడా దాన్ని డిస్మిస్ చేశారు ఇది గతంలో 2020లో. బట్ ఒకటి మీరు చూడాల్సింది ఏంటంటే సెలెక్టివ్ టార్గెటింగ్. మీరు నాకు అన్నారు సెలెక్టివ్ టార్గెట్ ఎందుకు సెలెక్టివ్, ఎవడో రాజకీయాల కోసం అని చెప్పి పలానా బిల్డింగ్ చేయాలంటే కనుక దాంట్లో హైడ్రా ఎందుకు పావు అవ్వాలి? సెలెక్టివ్ టార్గెటింగ్ చేయదు. మా భుజం మీద నుంచి ఎందుకు కాల్చడానికి హైడ్రా ఒప్పుకుంటుంది? సో దానివల్ల వచ్చేటటువంటిది ఇట్లాంటి చాలా స్కూల్స్ కాలేజీలు ఉన్నాయి. కమర్షియల్గా ఉందనుకోండి, ఎవడైతే కనుక ఇప్పుడు అంటున్నాను కమర్షియల్గా అక్కడ చేస్తున్నాడు, కోట్లు గడిస్తున్నాడు, అది ఎఫ్టీఆర్లో ఉంది, మీరు చూపించండి, రేపటికల్లా కూలగొట్టబోతే నన్ను అడగండి, ఓకే మీరు చెప్పి కోట్లు గడిస్తున్నాడు అక్కడ చేస్తూ వాళ్ళు కమర్షియల్గా ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్. సో చేసి మీరు ఏదో కన్వెన్షన్ హాల్సో లేదా కమర్షియల్ కాంప్లెక్సో ఎఫ్టీఆర్లో ఉన్నదానికి మీరు చూపించి మీరు చూపిస్తే కనుక. ఎనీహో రంగనాథ్ గారు, మీరు అందరినీ సమానంగా చూడాలని, తప్పు ఎవరు చేసినా హైడ్రా ఆ తప్పు చేసిన వాళ్ళందరికీ సమానంగా వాళ్ళ మీద చర్యలు ఉండేలాగా పనిచేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హైడ్రా అందరినీ సమానంగానే చూస్తుందండి, ఎక్కడ కూడా తారతమ్యాలు లేకుండా చూస్తుంది. చూసే వాళ్ళ పద్ధతిలో, చూసే వాళ్ళ ఆలోచనలు అలా తీసుకెళ్లారు. అలా ఆలోచనలు రాకుండా చేయాలని, అలా ఆలోచన రాకుండా ఇంకా మేము దాంట్లో కృషి చేసి ఆ ఆలోచనలు అట్లాంటి వాటిని ఎట్లా మనం దాన్ని ఆలోచన కూడా రాకుండా మనం అందరినీ సమానంగా చూస్తామనే నమ్మకాన్ని కల్పించడానికి హైడ్రా ఇంకా కృషి చేస్తూనే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ రంగనాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.